So in today's session we'll discuss time and work, so which is very very important for any competitive exams. We'll go to the questions now, right? So let's see the first question. First question చూద్దాం చూడండి ఇక్కడ. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ A can do a work in 6 days, B in 9 days. In how many days will both take together to complete the work అన్నాడు, రైట్? సో ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఏ అనే అతనంట ఒక పనిని 6 డేస్లో చేస్తున్నాడంట, బి అనే అతను 9 డేస్లో చేస్తున్నాడట. అయితే ఇన్ హౌ మెనీ డేస్ అంటే వాళ్ళిద్దరు కలిసి ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అంటున్నాడు, రైట్? సో చూద్దాం ఎలా చేస్తాం. ఫస్ట్ మనము చూడండి, ఏ ఎన్ని రోజులు ఉన్నాయమ్మా, ఏ హౌ మెనీ డేస్, 6 డేస్. ఏ హౌ మెనీ డేస్, 6 డేస్. బి హౌ మెనీ డేస్, 9 డేస్. అంతే కదా. ఏ హౌ మెనీ డేస్, 6 డేస్. బి హౌ మెనీ డేస్, 9 డేస్. ఇప్పుడు ఏమంటున్నాడు క్వశ్చన్లో, హౌ మెనీ డేస్ విల్ బోత్ టేక్ టుగెదర్ అంటే ఏంటి, వాళ్ళిద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంటున్నారు. అంటే చూడండి ఇక్కడ దట్ ఈజ్ ఏ ప్లస్ బి, సింపుల్గా ఏ ప్లస్ బి, రైట్? సో మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, 6 డేస్ 9 డేస్, రైట్? వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 6, 9? చెప్పండి అమ్మా, నేను చెప్పాను ఎలా రాయాలో. 6, 9 అంటే ఇది 3, ఇది 2, 9 అంటే 3, 3. సో ఇక్కడ ఏది కామన్ ఉంది, 3 కామన్ ఉంది. ఒక 3 క్యాన్సిల్ చేసేయండి సరిపోతుంది, రైట్? సో వాట్ విల్ గెట్ నౌ, 3 into 2 is 6, 6 into 3 is 18. దట్ ఈస్ టోటల్ 18 యూనిట్స్. అంతే కదా. టోటల్ ఎన్ని యూనిట్స్ అమ్మా, టోటల్ 18 యూనిట్స్ ఇచ్చాడు ఇక్కడ. సో చూడండి, ఏ అంట 6 డేస్లో చేస్తారంట, రైట్? సో ఈ 18 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి పర్ డే ఎన్ని యూనిట్స్ చేస్తాడు ఇతను, 3 యూనిట్స్ పర్ డే. నెక్స్ట్ 9 డే, ఇతను బి అనే అతను 9 డేస్లో చేస్తారంట. అంటే ఈ 18 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని పర్ డే ఎన్ని చేస్తాడు, 2 యూనిట్స్ పర్ డే, రైట్? సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటున్నారు. అంటే 3 + 2 ఎంత, 5 యూనిట్స్ పర్ డే. అంటే ఒక డేకి వాళ్ళు 5 యూనిట్స్ చేస్తారు. సో 18 యూనిట్స్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది టైం, అంతే కదా. టు కంప్లీట్ ద 18 యూనిట్స్ హౌ మెనీ డేస్ దే విల్ టేక్, రైట్? అంటే చూడండి, సో దీన్ని ఏం చేస్తాం మనము, సో ఐ విల్ రబ్ దిస్. సో ఇక రబ్ చేస్తున్నాను చూడండి అమ్మా, ఓకే, రైట్? చూడండి, 1 into 18/5, రైట్? సో 1 into 18/5 అంటే ఎలా రాస్తాం మనము, 5 into 3 is 15, రైట్? 5 into 3 is 15. రిమైండర్ ఎంతమ్మా, ఇక్కడ 3 ఉంటుంది. అంటే 3/5. దిస్ ఈజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. అంటే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని 3/5 డేస్లో కంప్లీట్ చేస్తారంట, అంతేనా. 3/5 డేస్ అన్నాడు. సో బట్ మనకు ఆన్సర్ ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి, 7.5 డేస్, 5.4 డేస్, 3.6 డేస్ అని ఇచ్చాడు. అంటే కెన్ వి రైట్ దిస్ యాజ్ 0.6, 3 + 3/5 మనం 0.6 అని రాయచ్చా, రాయొచ్చు. ఎస్ సార్. ఎలా అంటే చూడండి, 3/5 అంటే సో ఇది 5తో డివైడ్ అవుతుందా, 3 కాదు, 0 పెట్టేసండి, ఇక్కడ 30 అవుతుంది. అంటే ఇక్కడ 0 పాయింట్ అవుతుంది. సో 5 into 6 0.6, అంతే కదా, రైట్? ఎంత వస్తుంది ఇక్కడ, 3.6 డేస్, రైట్? వాట్ ఈజ్ అవర్ ఆప్షన్, ఆప్షన్ సి, ఓకే? 3.6 డేస్, అవర్ ఆప్షన్ ఈజ్ సి. అర్థమైంది కదమ్మా ఎంత సింపుల్గా చేయొచ్చో మనం క్వశ్చన్స్ ఇవి. సో మనం ఎక్స్ మెథడ్ వాడట్లే ఇక్కడ, అంటే 1/x + 1/y = సంథింగ్ అలా రాయట్లేదు, డైరెక్ట్గా మనం ఇక్కడ షార్ట్ కట్ అప్లై చేస్తున్నాం, ఓకే? సో విల్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 డేస్, బి కెన్ డూ ఇట్ ఇన్ 20 డేస్. ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఫర్ 4 డేస్ దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ దట్ ఈస్ లెఫ్ట్ ఈజ్ అన్నాడు. అంటే ఏమన్నాడమ్మా క్వశ్చన్లో ఇక్కడ మనకు, ఏ అంటే ఒక వర్క్ని 15 డేస్లో చేస్తాడంట, బి అంట 20 డేస్లో చేస్తారట. అయితే వాళ్ళిద్దరు కలిసి 4 డేస్ వర్క్ చేస్తారట. అయితే ఆ 4 డేస్ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉందని అడుగుతున్నాడు ఇక్కడ, రైట్? దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ దట్ వర్క్ ఈజ్ లెఫ్ట్ అన్నాడు. అంటే సేమ్ మెథడ్, మనకు నో చేంజ్, బట్ కొంచెం ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది చూడండి.
సో ఇక్కడ ఏంటంటే ఏ ఎన్ని రోజుల్లో చేస్తున్నాడమ్మా, ఏ కెన్ డూ ఇట్ ఇన్ 15 days, అంతే కదా, ఏ డూ ఇట్ ఇన్ 15 days. సో బి డూ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్, 20 days. సో బి డూ ద సేమ్ వర్క్ ఇన్ 20 days, రైట్. ఫస్ట్ వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 15 and 20? 15, 20 ఎల్సిఎం ఎలా తీసుకుంటామమ్మా, చూడండి ఇక్కడ మనకు 15 ఎల్సిఎం ఎలా, 15, 20 ఎల్సిఎం ఎలా తీసుకుంటామంటే చూడండి, 15 ఎలా రాస్తామమ్మా, సింపుల్ కదా, 5 into 3. 20 ఎలా రాస్తాము, 5 into 4. సో మనకి ఏది కామన్ ఉంది, 5 కామన్ ఉంది, క్యాన్సిల్ దిస్, రైట్. సో నెక్స్ట్ చూడు, 5 into 3 is 15, 15 into 4 is 60. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్, 60 యూనిట్స్. సో ఈ 60 యూనిట్స్ అనండి మనకు ఏంటంటే టోటల్ వర్క్, 60 యూనిట్స్ అనేది టోటల్ వర్క్. లెట్స్ సీ హియర్ 15 into 4 అంతే కదా, 60 అంటే 4 యూనిట్స్ పర్ డే. నెక్స్ట్ 20 కదా, 20 into 3 ఎంత, 60 యూనిట్స్ అంటే 3 యూనిట్స్ పర్ డే. ఓకే, సో మనకేంటి ఇక్కడ చూడండి, అతను ఏమన్నాడు క్వశ్చన్లో ఏమడిగాడంటే మనకు వాళ్ళు 4 days వర్క్ చేస్తే, 4 days కలిసి వర్క్ చేస్తే రిమైనింగ్ వర్క్ ఎంత అంటున్నాడు, అంతే కదా, 4 days కలిసి వర్క్ చేస్తే రిమైనింగ్ వర్క్ ఎంత అంటున్నాడు. అంటే వాళ్ళిద్దరు కలిసి 4 days వర్క్ చేశారమ్మా, వాళ్ళిద్దరు కలిసి 4 days వర్క్ చేశారంటే 4 + 3 ఎంతమ్మా, 4 + 3 7 యూనిట్స్ పర్ డే. అంటే ఒక డేకి 7 యూనిట్స్ చేశారు. అదే 4 days ఎన్ని యూనిట్స్ చేస్తారు, 4 daysకి ఎన్ని యూనిట్స్ చేస్తారు, 28 యూనిట్స్ చేస్తారు. అంటే ఆల్రెడీ వాళ్ళు 28 యూనిట్స్ కంప్లీట్ చేశారు, 60 యూనిట్స్లో 28 యూనిట్స్ కంప్లీట్ చేశారు. అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ మనకు చూడండి, రిమైనింగ్ ఎంత ఉంటుంది, 60 - 28 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇంకా 32 యూనిట్స్ ఉంటాయి, అంతే కదా. రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఉంటాయి, 32 యూనిట్స్ ఉంటాయి. అంటే ఈ 32 యూనిట్స్ మిగిలిపోతాయి మనకు, రైట్. సో ఈ 32 యూనిట్స్ని మనం ఎలా రాస్తాం చూడండి. ఓకే, సో 32 యూనిట్స్ని ఎలా రాస్తాం, రైట్. ఓకే, రైట్, చూడండి ఇక్కడ 32 యూనిట్స్ ఎలా రాస్తాం చూడండి. ఓకే, రైట్. సో 32 by టోటల్ ఎన్ని యూనిట్స్, 60 యూనిట్స్ అంతే కదా. 32 by టోటల్ ఎన్ని యూనిట్స్ అమ్మా, 60 యూనిట్స్. మనకేదో ఇది రిమైనింగ్ అమ్మా, ఇది రిమైనింగ్, ఇది టోటల్. మనం ఏమనుకున్న క్వశ్చన్ ఏం అనుకోమన్నాడు ఇక్కడ, దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ దట్ లెఫ్ట్ ఈజ్ అన్నాడు. అంటే మనకు ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ ఎంత మిగిలిపోయిందని అడుగుతున్నాడు. సో క్యాన్సిల్ చేయండి, 8 4s are 32, 15 4s are 60. సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ, 8/15. అంటే 8/15 యూనిట్స్ మనకు వర్క్ అనేది లెఫ్ట్ అయిపోయింది, రైట్. 8/15. సో ఇక్కడ 8/15 కదా, సో 8 1/5 పడింది, రైట్. సో దిస్ రైట్ యాజ్ 8/15. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ డి, రైట్. సో అలాంటప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి ట్విస్ట్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా, బట్ వెరీ సింపుల్, ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్, రైట్. సో సీ దిస్ క్వశ్చన్. సో మన క్వశ్చన్లో ఏమన్నాడు చూడండి, మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు క్వశ్చన్ని. సో క్వశ్చన్లో ఏమన్నాడు, ఏ కెన్ లే ఏ రైల్వే ట్రాక్ బిట్వీన్ 2 గివెన్ స్టేషన్స్ ఇన్ 16 days, బీ కెన్ డూ దట్ ఇన్ 12 days, దెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సి. అంటే ఏబీలు సి యొక్క హెల్ప్ తీసుకున్నారు, దెన్ దే డిడ్ జాబ్ ఇన్ 4 days ఓన్లీ, దెన్ సి అలోన్ కెన్ డూ ద జాబ్ ఇన్ హౌ మెనీ డేస్. సింపుల్ క్వశ్చన్, రైట్. సో దీన్ని ఎలా చేస్తాం చూడండి మనం. ఏ ఎన్ని రోజులమ్మా, ఏ ఎన్ని రోజులు చేస్తున్నాడు, 16 days చేస్తున్నాడు. బి ఎన్ని రోజులు చేస్తున్నాడు, ఎన్ని రోజులమ్మా, బి 12 days చేస్తున్నాడు. అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ సి, అంటే సి యొక్క సహాయం తీసుకొని వాళ్ళు దాన్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారంటే, సి యొక్క సహాయం తీసుకుని దాన్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు, 4 daysలో కంప్లీట్ చేశారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, సి ఒక్కడు ఇక్కడ ఏమంటున్నాడు, అప్పుడు సి మాత్రమే ఆ ఉద్యోగాన్ని ఎన్ని రోజుల్లో చేయగలడని అంటున్నాడు, అంతే కదా. ఇక్కడ సి అలోన్ కనుక్కోవాలి.
నేను కేస్ 3 చెప్పాను. కేస్ 3లో ఏం చెప్పాను, మనకు వర్కింగ్ టుగెదర్ ఇస్తాడు, అలోన్ కనుక్కోమంటాడు అని చెప్పాను, రైట్. సేమ్ క్వశ్చన్ గివెన్ హియర్, రైట్. సో సాల్వ్ దిస్, సింపుల్ కదా. చూడండి. సో ఫస్ట్ వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 16, 12, 4? ఎల్సిఎం ఆఫ్ 16, 12, 4 ఎంతమ్మా? 12, 4 ఈజ్ ఎల్సిఎం. 12 కానీ 4కి ఎల్సిఎం ఎంత చెప్పండి, రైట్. సో నేను చెప్పాను ముందే మీకు, వెన్ దెర్ ఈజ్ ఏ మల్టిపుల్ నెంబర్స్, అంటే 12 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 4 కదా, అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? 12 అవుతుంది, అంతే కదా. 12 అనేది మల్టిపుల్ ఆఫ్ 4, రైట్. అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? 12 అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఏముంటుంది? 16 ఉంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3 × 4. ఇది ఎలా రాయొచ్చు? 4 × 4. సో 4 కామన్ ఉంది కాబట్టి ఒక 4 క్యాన్సల్ చేయండి, సరిపోతుంది. అప్పుడు ఎంత అవుతుంది మనకి ఎల్సిఎం? 3 × 4 is 12, 12 × 4 is 48. సో ఇది ఎంతమ్మా? టోటల్ 48 యూనిట్స్. టోటల్ ఎన్ని యూనిట్స్? 48 యూనిట్స్. చూడండి ఇక్కడ 48 యూనిట్స్ అంటే 16 into how much is 48? 3. That is 3 units per day. Here 12 అంటే ఎంత వస్తుంది? 4 units per day, రైట్. ఇది మనకు తెలియదు కాబట్టి కనుక్కోవాలి. ఇది ఎంతమ్మా? 4 అంటే 4 into how much is 48? 12 units, రైట్. 12 units per day, రైట్. అంటే చూడండి ఇక్కడ మనకు దీని నుండి ఏమర్థమవుతుంది, ఏ అనే అతను ఒక రోజుకు 3 యూనిట్లు చేస్తాడు, బి అనే అతను ఒక రోజుకు 4 యూనిట్లు చేస్తాడు, రైట్. ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపి మొత్తం ఒక రోజుకు 12 యూనిట్స్ చేస్తారు, రైట్. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు? సి ఎన్ని రోజుల్లో, ఒక్కతను సి ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు అంటున్నారు, రైట్. సింపుల్ కదా. సో చూడండి 3 + 4 7. బట్ ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి, రైట్. చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు, అంతే కదా. సో ఏ ఎంత ఇచ్చాడు? ఇక్కడ మనకు 3 ఇచ్చాడు, బి 4 ఇచ్చాడు, సి మనం కనుక్కోవాలి. అంటే సి ఎంత వస్తుంది అప్పుడు? సి = 12 - 7. అంటే 12 - 7 ఎంత అంటే అండి 5. సి వాల్యూ 5, రైట్. అంటే ఇక్కడ చూడండి సి ఎంత? 5 యూనిట్స్ పర్ డే, అంతే కదా. సి అనేది 5 యూనిట్స్ పర్ డే. చూడండి ఇక్కడ టోటల్ 48 యూనిట్స్ ఉన్నాయి, ఇతను డైలీ 5 యూనిట్స్ పర్ డే చేస్తున్నాడు. అంటే ఆ 48 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది చూడండి, 5 యూనిట్స్ పర్ డే అంటే. సో ఐ విల్ రబ్ సంథింగ్ హియర్, ఓకే. ఇది రబ్ చేస్తున్నారు చూడండి. చూడండి బి సి పర్ డేకి 5 యూనిట్స్ చేస్తున్నాడు, ఓకే. అయితే 48 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అంతే కదా కదా. సో అప్పుడు ఏమవుతుంది? 1 × 48/5. సో 5 9s 45. వాట్ వి లెఫ్ట్? 3. సో దీన్ని ఏం చేయొచ్చు మనము? 9 3/5 days. అంటే సి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతాడు దీన్ని? 9 3/5 days. 9 3/5 days. ఆప్షన్లో ఉందా అండి? ఏ ఎంత ఉందండి ఇక్కడ? ఏ 9 1/5, బి 9 2/5, సి 9 3/5. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? సి 9 3/5. సో ఈ క్వశ్చన్ నాకు తెలిసి ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అమ్మా. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ అడిగాడు ఈ క్వశ్చన్. దిస్ ఇస్ ఆల్సో ఇన్ ఎస్ఎస్సి సిజిఎల్, ఓకే. సో మీకు దీనివల్ల ఏమర్థమైందమ్మా? మనము ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, తర్వాత మనకు క్వశ్చన్ చేయాలి. సో ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోకుండా క్వశ్చన్ చేసామనుకోండి క్లమ్జీ అయిపోతుంది, మనకు క్వశ్చన్స్ అర్థం కావు. ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం, తర్వాత క్వశ్చన్స్ నేర్చుకుందాం. మన క్లాస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఐ విల్ గివ్ ద కాన్సెప్ట్స్, రైట్. క్రిస్టల్ క్లియర్గా మీకు కాన్సెప్ట్స్ మీద ఐడియా వస్తుంది, అప్పుడు దెన్ విల్ గో ఫర్ క్వశ్చన్స్, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, B can do the same work in 20 days. With the help of C, they finish the work in 4 days. C can do the work in how many days అంటున్నాడు. C can do the work in how many days అంటున్నాడు. సేమ్ సింపుల్ క్వశ్చన్ కదా, సేమ్ అదే మోడల్. ఇంతకుముందు మనం ప్రీవియస్ చేసిన క్వశ్చన్ ఇది, అంతే కదా. ఇక్కడ కూడా ఏమన్నాడు మనకు చూడండి. C alone can do the job in how many days అన్నాడు. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ C they do it in
ఎన్నమ్మా 4 days, రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడు అయితే సి అలోన్ ఎన్ని రోజుల్లో చేస్తారని అడుగుతున్నాడు. సేమ్ ఇక్కడ కూడా అదే ఉంటుంది, సేమ్ క్వశ్చన్ ఇది కూడా. ఓకే, సేమ్ ఫార్మేట్, సేమ్ కాన్సెప్ట్, సేమ్ లాజిక్. ఓకే, నౌ విల్ డూ ఇట్. సి హియర్. సో ఏ ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు? 10 రోజుల్లో చేస్తున్నాడు. ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 days. సో బి సేమ్ అదే పని ఎన్ని రోజులు చేస్తున్నారు? 20 రోజుల్లో చేస్తున్నాడు. అయితే సి కూడా ఈ పనిలో ఇన్వాల్వ్ అయ్యాడంట. బట్ మనకు సి ఎన్ని రోజుల్లో చేస్తాడో తెలియదు. బట్ మనకు ఈ ముగ్గురు కలిసి సి సహాయంతో వాళ్ళు ఎన్ని రోజులు చేశారు? 4 రోజుల్లో చేశారంట. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి ఈ పనిని 4 రోజుల్లో కంప్లీట్ చేశారు. క్వశ్చన్ ఏమంటున్నాడు అయితే సి ఒక్కతను అంటే సి అలోన్ ఎన్ని రోజుల్లో ఆ పనిని కంప్లీట్ చేస్తారంటున్నాడు. అంటే సి అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. రైట్. సో చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 10 20. నేను చెప్పాను ఎప్పుడైనా చూడండి 10 20 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఈ 0 ఇక్కడ పెట్టేసేయండి సరిపోతుంది. రైట్. 1 into 2 ఎంత అండి? 2. అంటే ఇప్పుడు మనకి ఎల్సిఎం ఎంత? 20. బట్ ఇక్కడ 4 ఉంది. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 20, 4? ఇది కూడా చెప్పాను లాజిక్. మీకు లాజిక్ ఏం చెప్పాను? వెన్ దెర్ ఈజ్ ఎ మల్టిపుల్స్, రైట్, యూ విల్ గెట్ ద బిగ్గెస్ట్ నెంబర్. 20 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 4. దెన్ వాట్ ఈస్ బిగ్గెస్ట్ నెంబర్ హియర్? 20. సో సింప్లీ 20 units. టోటల్ వర్క్ ఎంతమ్మా? 20 units. ఓకే, టోటల్ వర్క్ మనకి ఇక్కడ 20 units అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు టేక్ ద యూనిట్స్ పర్ డే. మనం ఏం చేయాలి? యూనిట్స్ పర్ డే తీసుకోవాలి. సో 10 ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 20 ఉంది. అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 2 units పర్ డే. ఇక్కడ 20 ఉంది, రైట్. ఇక్కడ ఎంత వస్తుంది? 1 unit పర్ డే. నెక్స్ట్ ఇక్కడ సి ఉంది, మనం సి కనుక్కోవాలి, మనకు తెలియదు. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి 4 అంట. అంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ? 4 into హౌ మచ్ ఈస్ 20? 5 units పర్ డే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడమ్మా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏ ప్లస్ బి ప్లస్ సి అంట, ఏ ప్లస్ బి ప్లస్ సి అంట 5 units పర్ డే చేస్తారంట. ఏ ఏమో 2 units పర్ డే చేస్తున్నాడు, బి ఏమో 1 unit పర్ డే చేస్తున్నాడు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సి ఇవ్వలేదు. బట్ ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి 5 అయినప్పుడు, ఏ 2 అయినప్పుడు, బి 1 అయినప్పుడు సి ఎంత అవుతుంది? 2 + 1 3. బట్ ఇక్కడ 2 + 1 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. అంటే 3కి ఎంత కలిపితే 5 వస్తుంది? 2. అంటే ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు? 2 units పర్ డే చేస్తున్నాడు. సి ఏం చేస్తున్నాడంటే 2 units పర్ డే చేస్తున్నాడు. సో ఇప్పుడు మనం ఈజీ కనుక్కోవచ్చు కదా, సి 2 units పర్ డే చేస్తున్నాడు, టోటల్ 20 units ఉన్నాయి. అంటే ఏమవుతుంది? ఎన్ని డేస్ పడుతుంది? 20/2. అంటే ఎన్ని డేస్ పడుతుందమ్మా? 10 days పడుతుంది. అంటే సి అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 days. సో డూ వీ హ్యావ్ ఆన్సర్? ఎస్, ఆప్షన్ 2. రైట్. సో ఇప్పుడు సింపుల్గా చూడండి అమ్మా, మనకు లాజిక్ యూజ్ చేయడం వల్ల సింపుల్గా అయిపోతుంది ఆన్సర్, అంతే కదా. జస్ట్ మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన కూడా టైం పడుతుంది, కానీ లేకపోతే మీకు జస్ట్ 30 seconds మోర్ దెన్ ఎనఫ్. క్యాల్కులేషన్ ఫాస్ట్ ఉన్నప్పుడు మనకు ఎక్కువ తొందర అయిపోతుంది. రైట్. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, ఇక్కడ సింపుల్. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. రైట్. సో ఏ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 30 days అంట. దెన్ ద టైమ్ ఈజ్ ఇన్ విచ్ బి అలోన్ కెన్ డూ ఇట్ అన్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు తెలుగులో చూడండి, ఏ మరియు బి అంట ఒక పనిని 10 రోజుల్లో చేయగలరంట. అయితే ఏ ఒంటరిగా 30 రోజుల్లో చేస్తున్నాడట. ఏ ఒంటరిగా 30 రోజుల్లో చేయవచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? బి ఒక్కడే చేయగల సమయం, బి ఒక్కడే చేయగల సమయం ఎంత, టైం ఎంత అని అడుగుతున్నాడు. రైట్. వీ కెన్ డూ ఇట్ వెరీ సింప్లీ. రైట్. లెట్స్ సీ దిస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. రైట్. సో ఏ ఇక్కడ ఏ బి ఏ ప్లస్ బి, ఏబి ఏ ప్లస్ బి. చూడండి ఇక్కడ ఏ ఎంత ఇచ్చాడమ్మా మనకి? సో ఏ 30 ఇచ్చాడు, బి వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. ఏ ప్లస్ బి ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. రైట్. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 30, 10? నేను చెప్పాను ఇంతకుముందు, ఏం చెప్పాను మీకు? వెన్ దెర్ ఈజ్ జీరోస్, యూనిట్ డిజిట్లో 0 ఉంది కాబట్టి 0 పెట్టేసేయండి. 1 into 3 ఎంతమ్మా? 30. రైట్. సో వాట్ ఈస్ ఎల్సిఎం హియర్? 30 units. అయిపోయింది. అంటే ఇది ఏమవుతుంది అప్పుడు? మనకు టోటల్ వర్క్ అవుతుంది, అంతే కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద
టోటల్ వర్క్. నెక్స్ట్ చూడండి 30 into 30 అంటే 30, ఇప్పుడు మనకు 30 into హౌ మచ్ ఇస్ 30? 1 అంటే 1 యూనిట్ పర్ డే. ఇక్కడ చూడండి 10 ఉంది, 10 into హౌ మచ్ ఇస్ 30? 3 యూనిట్స్ పర్ డే. చూడండి అమ్మా, ఇక్కడ ఏమో 1 యూనిట్ పర్ డే చేస్తున్నాడు, ఏ ప్లస్ బి 3 యూనిట్స్ పర్ డే చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనకు చూడండి ఏ ప్లస్ బి వాల్యూ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు, ఏ వాల్యూ 1 ఇచ్చాడు, సో బి ఈక్వల్స్ టు 3. సో అప్పుడు ఏమవుతుంది, బి వాల్యూ ఏమవుతుంది, 2 యూనిట్స్ పర్ డే అవుతుంది, అంతే కదా. 1 + 2 యూనిట్స్ పర్ డే. ఇక్కడ ఏంటి, ఏనేమో 1 యూనిట్ పర్ డే చేస్తున్నాడు, బి ఏమో 2 యూనిట్స్ పర్ డే చేస్తున్నాడు, వాళ్ళిద్దరు కలిసి 3 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు. బట్ క్వశ్చన్లో ఏం అడిగాడు మనని ఇక్కడ, క్వశ్చన్లో సో బి అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ అన్నాడు. బి అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ అంటే చూడండి, బి అలోన్ అంటే బి 2 యూనిట్స్ పర్ డే చేస్తున్నాడు. 30 యూనిట్స్ చేయడానికి ఎంత పడుతుంది, 30/2, దట్ ఈస్ 15 days. ఎంతసేపు పడుతుందమ్మా, బికి 15 days పడుతుంది, రైట్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఈ సింపుల్ లాజిక్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ, 15 days, ఆప్షన్ 3. Okay, let's go to the next question. సో క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు, ఏ అలోన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days, ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 8 days. హౌ లాంగ్ విల్ బి అలోన్ టేక్ టు కంప్లీట్ ద వర్క్ అన్నాడు, రైట్. సో తెలుగులో చూడండి మనకు ఏమి ఇచ్చాడు, తెలుగులో ఏ అంట ఒంటరిగా 12 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడంట. ఓకే, ఏ అంట 12 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారట. ఏ మరియు బి కలిసి అంట 8 daysలో కంప్లీట్ చేస్తున్నారంట. ఏ మరియు బి కలిసి 8 daysలో కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, బి అనే అతను ఒంటరిగా ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలుగుతారని అడుగుతున్నాడు, అంతే కదా, సింపుల్, రైట్. లెట్స్ సి. సో ఇక్కడ ఏముంది, ఫస్ట్ పారామీటర్స్ రాసేయండి ఫాస్ట్గా అమ్మా, రైట్. సో ఇక్కడ చూడండి ఏ ఎంత ఇచ్చాడు, ఇక్కడ 12 ఇచ్చాడు, రైట్. సో బి వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. సో ఏ ప్లస్ బి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 8 ఇచ్చాడు, రైట్. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 12, 8? సింపుల్గా చెప్పాలి ఫాస్ట్గా. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 12, 8? లెట్స్ సి. లాజిక్ చెప్పాను కదా, 4 into 3, 4 into 2, 4 into 3, 4 into 2. So cancel this 4. So what we will get, 4 into 3 is 12, 12 into 2 is 24. Total 24 units. Okay, so this is the total work ma. 24 units is the total work. Now let's see, A can complete the work in 12 days anta, 24 units anta. Per day ఎన్ని యూనిట్స్ చేస్తాడమ్మా, పర్ డే ఎన్ని యూనిట్స్ చేస్తాడు చెప్పండి మీరు, పర్ డే 2 యూనిట్స్ చేస్తాడు. ఓకే, సో పర్ డే he will do 2 units, రైట్. సో ఇతను బి మనకు తెలియదు. ఇప్పుడు ఏ ప్లస్ బి ఎంత ఉంది, 8 ఉంది, ఇక్కడ 24 యూనిట్స్ ఉంది, 8 days ఉన్నాయి, 24 యూనిట్స్ ఉన్నాయి, అంటే ఎన్ని పర్ డే ఎన్ని యూనిట్స్ చేస్తారు, 3 యూనిట్స్ పర్ డే. ఓకే, 3 యూనిట్స్ పర్ డే. ఏమో 2 యూనిట్స్, ఏ ప్లస్ బి 3 యూనిట్స్, దిస్ ఇస్ 3. ఏ 2 యూనిట్స్, ఏ ప్లస్ బి 3 యూనిట్స్, అప్పుడు బి ఎంత అవుతుందమ్మా, బి 1 యూనిట్ అవుతుంది, 1 యూనిట్ పర్ డే, అంతే కదా. ఏ ప్లస్ బి 3 అయినప్పుడు, ఏ 2 అయినప్పుడు బి ఎంత అవుతుంది, 1 యూనిట్ అవుతుంది. అంటే సో ఏమో బి ఏమో 1 యూనిట్ పర్ డే చేస్తున్నారు, టోటల్ 24 యూనిట్స్ ఉన్నాయి. అంటే చూడండి 24/1 ఎంత వస్తుంది, 24 days. బి అలోన్ బి ఒంటరిగా ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే 24 daysలో కంప్లీట్ చేస్తాడు, రైట్. డూ వీ హ్యావ్ ఆప్షన్స్ హియర్? ఎస్, వీ హ్యావ్ ఆప్షన్ 1. లెట్స్ గో టు ద ఆప్షన్ 1. ఓకే, సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ముందు కాన్సెప్ట్ డిస్కస్ చేయడం వల్ల ఇక్కడ యూజ్ ఏంటంటే, ఫస్ట్ మీకు క్వశ్చన్ ఈజీగా అర్థమైపోతుంది, రెండోది ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండదు, రైట్. ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఎక్స్ మెథడ్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే కాంప్లెక్స్ టైం పడుతుంది, సో కాన్సెప్ట్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఎల్సిఎం మెథడ్ వాడుతున్నాం ఇక్కడ మనం,
రైట్. ఎల్సిఎం మెథడ్ వారి ఈ క్వశ్చన్ చేస్తున్నాం. సో అందుకే ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నాను, తర్వాత క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. రాజ్ అండ్ రామ్ వర్కింగ్ టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. రైట్. Raj alone can do it in 12 days. Right. Ram alone will do it work in how many days? Right. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి అమ్మా. రాము మరియు రాజు ఏం చేస్తున్నారంటే ఒక పని చేస్తున్నారంట. ఓకే, రాము మరియు రాజు ఒక పని చేస్తున్నారంట. సో అయితే ఏమైందంటే ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని 10 daysలో చేస్తున్నారట. రాజు ఒక్కతను ఎన్ని రోజులు చేస్తున్నారంటే 12 daysలో చేస్తున్నారట. అయితే అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, రాము ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని కనుక్కోమంటున్నాడు. రైట్. సో వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఇన్ హౌ మెనీ డేస్ రామ్ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్. సో మన కాన్సెప్ట్ తెలిసి ఆల్రెడీ అప్లై చేయండి, ఫాస్ట్గా అప్లై చేయండి. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ రాజ్ ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు? 12 days. సో రామ్ ఎన్ని రోజుల్లో చేస్తున్నాడో తెలియదు. నెక్స్ట్ రామ్ అండ్ రాజ్ ఇద్దరు కలిసి, రామ్ ప్లస్ రాజ్ ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు వర్క్ని? 10 daysలో కంప్లీట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, రామ్ అలోన్ అంటే రామ్ ఒంటరిగా ఈ పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని అడుగుతున్నాడు. రైట్. నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 12 and 10. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 12 and 10? లెట్స్ సీ 12 కామ 10 ఎల్సిఎం ఎంతనో ఇక్కడ ఎంత వస్తుంది? 6 into 2. 10 అంటే 5 into 2. సో కామనాలిటీ ఏది ఉందమ్మా? 2 ఉంది కాబట్టి ఒక 2 క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 6 into 2 is 12. 12 into 5 is 60. What is the LCM here? 60 units. LCM ఎంతమ్మా? 16 units. 12 into is how much is 60? 5 units per day. ఓకే, ఇది 10 ఉంది ఇక్కడ. 10 into how much is 60? 6 units per day. ఓకే, సో ఇక్కడ రాజు 5 units చేశారు, రాము ప్లస్ రాజు 6 units per day చేశారు. రాజేమో 5 units per day చేశాడు, రాము ప్లస్ రాజు వాళ్ళిద్దరు కలిసి 6 units per day చేశారు. అంటే రాము ఎన్ని యూనిట్స్ చేస్తాడమ్మా? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ రాము ఎన్ని యూనిట్స్ చేస్తాడు? రాజేమో 5 units per day, రాము ప్లస్ రాజు 6 units per day. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ 1 unitని యాడ్ చేస్తే సరిపోతుంది. 1 unit per day, అంతే కదా. రామ్ అనేవాడు 1 unit per day చేస్తున్నాడు. రాము 1 unit per day చేస్తే 60 units చేయడానికి ఎంత టైం పడుతుంది? 60/1. సింపుల్, అంతే కదా. 60/1 అంటే ఎంత పడుతుంది? 60 days. ఎంత పడితే రామ్కి 60 days పడుతుంది. సో వాట్ ఈస్ ద ఆప్షన్ నౌ? ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. అంతే కదా. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days. ఫైండ్ ఇన్ హౌ మెనీ డేస్ బోత్ డూ ద వర్క్ అన్నాడు. అంటే ఇదేంటమ్మా? మన కేస్ 1, అంతే కదా. కేస్ 1 క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఏ కెన్ డూ ఇట్ ఇన్ 20 days, బి కెన్ డూ ఇట్ ఇన్ 30 days. ఇన్ హౌ మెనీ డేస్ బోత్ కెన్ డూ ద వర్క్ అన్నాడు. ఏ అంట ఒక పనిని 20 రోజుల్లో చేస్తున్నాడంట, బి అంట అదే పనిని 30 రోజుల్లో చేస్తున్నాడట. అయితే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు అంటున్నారు. సింపుల్ క్వశ్చన్, లెట్స్ డూ ఇట్. చూడండి, ఏ ఎంత ఉన్నాడమ్మా? ఏ 20 days, బి ఎంత? 30 days. ఇక్కడ మనం ఏం కనుక్కోమంటున్నాడు? ఏ ప్లస్ బి వాళ్ళిద్దరు కలిసి ఆ క్వశ్చన్ ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతారు అంటున్నారు. రైట్. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఎల్సిఎం, వాట్ ఈస్ ద 20-30 ఎల్సిఎం. నేను చెప్పాను ఇంతకుముందు. రైట్. 20, 30 ఎల్సిఎం ఏంటంటే జీరోస్ ఉన్నాయి కాబట్టి 0 తీసేసుకోండి. 2 into 3 is how much? 60. రైట్. సో 2 into 3 is 6. అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది? 60. ఇక్కడ రాసేయండి 60 యూనిట్స్. సో టోటల్ ఎంత అంటే 60 యూనిట్స్. మనకు టోటల్ ఎంత అంటే 60 యూనిట్స్. రైట్. హౌ మచ్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ 20 టు గెట్ 60 హియర్? దట్ ఈస్ 3 units per day. ఇక్కడ చూడండి, 30కి ఎంత మల్టిప్లై చేస్తే 60 వస్తుంది? 2 units per day. ఓకే, సో వీళ్ళిద్దరు కలిసి పని చేస్తున్నారంటే ఏ ప్లస్ బి ఎంతమ్మా? ఇక్కడ 5 units
పర్ డే. అంటే ఒక డేకి వాళ్ళు 5 యూనిట్స్ చేస్తున్నారు. అదే 60 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? సింపుల్ అంతే కదా. 60 యూనిట్స్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? 60 యూనిట్స్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటే చూడండి. సో 60 into 1/5 హౌ మచ్? 12 days. They can complete this work in 12 days working together, right? So do we have option? Yes, we have option. What is the answer? Option 4. Okay, so hope you all of you get it, right? Andariki ardhamaindi anukuntunnamma. So next question, right? See this question. A can do a piece of work in 4 days, B can do it in 12 days. In how many days will they finish the work both working together? Okay, క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. ఏ అంట ఒక పనిని 4 రోజుల్లో చేస్తున్నాడంట, బి అంట అదే పనిని 12 రోజుల్లో చేస్తున్నాడట. అయితే ఇద్దరు కలిసి పని చేసే పనివారు ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తారంటున్నాడు, రైట్? సో చూడండి, ఏ 4 days చేస్తున్నాడు, బి 12 days చేస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తా అంటున్నాడు. సింపుల్ క్వశ్చన్, కేస్ 1. సో మీరు నీకు చెప్పే ఆన్సర్ అంతలో మీరు చేసేయాలి ఆన్సర్ అక్కడ, రైట్? సో ఏ చూడండి ఇక్కడ 4, బి ఎంతమ్మా 12. సో ఏ ప్లస్ బి కనుక్కోవాలి అంతే కదా. ఏ ప్లస్ బి టుగెదర్ కనుక్కోవాలి, రైట్? లెట్స్ ఫైండ్ అవుట్ ఏ ప్లస్ బి టుగెదర్. సో 4, 12. వాట్ ఈస్ ద ఎల్సిఎం? ఎల్సిఎం ఎంతమ్మా? నేను ఇంతకుముందు చెప్పాను, మీకు ఐడియా వచ్చింది అనుకుంటా. వెన్ దెర్ ఈస్ ఎ మల్టిపుల్స్, రైట్? 12 is a multiple of 4, right? So what we have to take? We have to take the big number, that is 12 units. Okay, like let's take, how much should be multiplied with 4 to get 12? That is 3 units per day. Next, how much should we multiply with 12 to get 12? Right, that is 1 unit per day. Okay, 4 into 3 is 12, 12 into 1 is 12. So a plus b అనుకోవాలి. ఎలా అనుకుంటాము? 3 plus 1, that is 4 units per day. ఎంతమ్మా? 4 units per day. అంటే ఇద్దరు కలిసి ఆ పనిని 4 యూనిట్స్ చేస్తున్నారు పర్ డేకి. అదే 12 యూనిట్స్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? సింపుల్ కదా, 12/4, that is 3 units per day. Sorry 3 days కదా, 3 యూనిట్స్ రాశాను అక్కడ. 12/4 అంటే 3 కదా. సో 3 days ఎంతమ్మా? 3 days. సో డూ వీ హ్యావ్ ఆప్షన్? ఎస్, వీ హ్యావ్ ఆప్షన్ 4. ఓకే, రైట్. విల్ డూ ద నెక్స్ట్ వన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. A and B together can dig a trench in 12 days, which A alone can do it in 28 days. B alone can dig it in how many days? So this is the question, right? So ఇక్కడ ఏమన్నాడు చూడండి, A మరియు Bలు ఇద్దరు కలిసి 12 రోజుల్లో కందకాన్ని తవ్వుతారంట. అయితే A మాత్రమే దాన్ని 28 రోజుల్లో తవ్వగలరట. అప్పుడు ఏమంటున్నాడు, B ఒక్కడే దాన్ని ఎన్ని రోజుల్లో తవ్వగలడని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్ కదా, చేద్దాం చూడండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏ రాసుకోండి, ఇక్కడ బి రాసేయండి, ఇక్కడ ఏ ప్లస్ బి రాసేయండి. ఓకే, ఏబి ఏ ప్లస్ బి, రైట్? సో ఇక్కడ ఏ ఎంత ఉందండి? 28. సో బి ఎంత ఉంది? 12. ఓకే, సో మనం వీ హ్యావ్ టు ఫైండ్ ద బి. లెట్స్ ఫైండ్ అవుట్ ఎల్సిఎం కనుక్కోవాలి కదా. 12, 28. సో ఇది ఎంతండి? 3, 4. ఇది ఎంతండి? 4, 7. వాట్ ఈస్ ద కామన్ హియర్? 4 కామన్, 4 క్యాన్సిల్ చేస్తున్నా. సో 12 into 7 ఈజ్ హౌ మచ్? 12 into 7 ఎంత అని చెప్పండి ఫాస్ట్గా? 84. ఓకే, 84 ఇక్కడ రాసిద్దాం చూడండి. 84 యూనిట్స్. సో ఇది టోటల్ యూనిట్స్ 84 అండి. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ టోటల్ యూనిట్స్ 84 అన్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము? 28 into is how much is 84 units? 28 3s, that is 3 units per day. ఇక్కడ 12.
సో 12 into how much is 84? That is 7 units per day. అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఏ అనే అతను ఒక డేకి 3 యూనిట్స్ చేస్తున్నాడు, రైట్. సో బి అనే అతను ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 7 యూనిట్స్ చేస్తున్నారు, ఓకే. అప్పుడు బి అనే అతను ఎన్ని రోజుల్లో చేస్తారంట చూడండి. ఇక్కడ ఏ 3 ఉంది, ఏ ప్లస్ బి 7 ఉంది, అంటే ఇక్కడ ఎంత రావాలి చెప్పండి, 4 యూనిట్స్ రావాలి, అంతే కదా, 4 యూనిట్స్ పర్ డే. దట్ మీన్స్ బి అనే అతను 4 యూనిట్స్ పర్ డే చేస్తున్నాడు. సో 84 యూనిట్స్ చేయాలంటే ఎంత టైం పడుతుంది చూడండి. 84 యూనిట్స్ అంటే 84/4, దట్ ఈస్ 21 డేస్. బి అనే అతనికి ఎన్ని రోజులు పడుతుందంట, 21 డేస్ పడుతుందంట, ఆప్షన్ బి, ఓకే. సో ఈ 10 క్వశ్చన్స్లో మనం ఏం సాల్వ్ చేసామండి, కేస్ 1, కేస్ 2, కేస్ 3 సాల్వ్ చేసాము. నెక్స్ట్ ఏం చేద్దామంటే కాన్సెప్ట్ 2 తీసుకొని అందులో 4 కేసెస్ ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? ద కాన్సెప్ట్ ఈజ్ when 2 members given, okay. So the concept is when 2 members given and when 3 members given, we have to find their working alone time and their working together time, right. So ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు, వాళ్ళు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు అనేది మనము ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసాం. నౌ ఇన్ దిస్ సెషన్ we are going to discuss the questions on fraction form, okay. We are going to discuss the questions on the fraction form, that is x by y form. For suppose a can eat half apple in 4 days. A can eat half apple in 4 days. In how many days he can eat full apple? అంతే కదా. ఏ అంట ఒక యాపిల్ని 4 days, హాఫ్ యాపిల్ని 4 daysలో తింటాడంట, అంటే ఫుల్ యాపిల్ తినడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే కదా. అంటే అలాంటప్పుడు ఏం చేయాలి చూడండి, 1/2 కదా, ఇది 1/2, ఇది 4, రైట్. సో హాఫ్ యాపిల్ అంటే ఈ 2లో వన్ పార్ట్ ఈస్ హాఫ్, అంతే కదా. 2 partsలో 1 part ఈస్ హాఫ్. ఈ హాఫ్ 4 అయినప్పుడు 2 ఏమవుతుంది, సింపుల్, ఓకే. 1 4 అయినప్పుడు 2 ఎంత అవుతుంది, 1 into 4 ఈజ్ 4, 2 into 4 ఈజ్ 8. అర్థమైంది కదమ్మా. ఏ కెన్ ఈట్ హాఫ్ యాపిల్ ఇన్ 4 days, రైట్. సో ఇన్ హౌ మెనీ డేస్ హీ కెన్ ఈట్ ఫుల్ యాపిల్, అంటే హాఫ్ యాపిల్ 4 days పట్టింది, అంటే 1 part 4 days పట్టింది. న్యూమరేటర్ ఈజ్ హాఫ్ అన్నట్టు, 1 part 4 days పట్టింది. ఫుల్ అంటే 2 ఎన్ని రోజులు పడుతుంది అంటే 8 days పడుతుంది. సో క్వశ్చన్స్ ఇలా ఉంటాయి మామూలుగా. సో ఒకసారి మనము ఫుల్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి, రైట్. ఫుల్ క్వశ్చన్ అంటే విల్ ఫ్రేమ్ 1 question. సో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మనకి ఏ కెన్ కంప్లీట్ 1/3 of the work in 4 days. A can complete 1/3 of the work in 4 days. B can complete half of the work in 3 days. Then find in how many days they working together they complete the work. Then find in how many days they working together can complete the work. సో క్వశ్చన్ ఇలా ఉంటుంది మనకు. క్వశ్చన్ ఏమి ఇస్తారంటే ఏ అనే అతను 1/3 వంతు పనిని 4 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. బి అనే అతను 1/2 వంతు పనిని 3 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడని క్వశ్చన్ ఇస్తాడు మనకు, రైట్. వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడని క్వశ్చన్ ఇస్తారు. సో ఇక్కడ సింపుల్గా డ్రా చేయొచ్చు కదమ్మా. 1/3 of the work in 4 days అంటే చూడండి, ఈ న్యూమరేటర్ మల్టిప్లై చేయాలి. 1 into 4 ఈజ్ 4. ఇక్కడ ఎంత వస్తామో మనకు టోటల్ వర్క్ చేయాలంటే 3 into 4 ఈజ్ 12, రైట్. రైట్ ద 12 హియర్. ఏ ఈజ్ 12, ఓకే. నెక్స్ట్ బి కెన్ డూ హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇన్ 3 days, అంటే 1 into 3 ఈజ్ 3, అంతే కదా. 2 into 3 ఈజ్ 6, అంటే బి ఎంత అవుతుంది అప్పుడు, బి వాల్యూ విల్ గెట్ 6, రైట్. ఏ 1/3 4 days అన్నాడు, అంటే ఫుల్ ఎంత అవుతుంది అప్పుడు 12 అవుతుంది. బి 1/2 3 days అన్నాడు, అప్పుడు ఫుల్ ఎంత అవుతుంది 6 అవుతుంది. సో ఏ
ఏ మనకు 12 డేస్లో కంప్లీట్ చేస్తాడు టోటల్ వర్క్ని, అంతే కదా. బి 6 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లో, వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారన్నాడు, అంతే కదా. వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే ఏ ప్లస్ బి కనుక్కోవాలి మనం. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏ ప్లస్ బి. చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి ఎలాగ అనుకుంటాము, 12, 6 ఎల్సిఎం ఎంత చెప్పండి, 12, 6 ఎల్సిఎం. సో మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. వెన్ దెర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ నెంబర్స్, రైట్, వెన్ దెర్ ఈజ్ ఏ మల్టిపుల్స్ ఆఫ్ నెంబర్స్, దట్ ఈజ్ 12 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 6. అప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ బిగ్గర్ నంబర్ యాజ్ ఏ ఎల్సిఎం, రైట్. సో వాట్ ఈస్ ఎల్సిఎం హియర్, 12. ఓకే, దిస్ ఈజ్ 12 యూనిట్స్, 12 units. So 12 into how much is 12? 12 into 1 is 12. That is 1 unit per day. Okay. Next 6 days into 12 units. అంటే ఇక్కడ ఏమొస్తుంది, 2 units per day. అంతే కదా, ఇది 1 యూనిట్ పర్ డే, ఇది 2 యూనిట్స్ పర్ డే. సో అప్పుడు ఏ ప్లస్ బి అంటే చూడండి 1 + 2 ఎంత అండి, ఇది 3 యూనిట్స్ పర్ డే, అంతే కదా, 3 యూనిట్స్ పర్ డే. చూడండి ఇక్కడ 12 యూనిట్స్ ఉన్నాయి మొత్తం, టోటల్ మనకు 12 యూనిట్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరు కలిసి 3 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు. మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఇక్కడ 12 యూనిట్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరు కలిసి 3 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు. అయితే వాళ్ళిద్దరు కలిసి ఆ పని కంప్లీట్ చేయడానికి, అంటే 12 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో సింపుల్గా చేయొచ్చు కదా, చూడండి. సో 3 యూనిట్స్కి వాళ్ళకి 1 డే పడుతుంది, అంతే కదా. అదే 12 యూనిట్స్కి ఎంత టైం పడుతుంది, అంతే కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం దీన్ని చూడండి, 3 into 4 ఎంత అండి, 12. 1 into 4 ఎంత అండి, 4. దట్ ఈస్ దే విల్ టేక్ 4 days టు కంప్లీట్ దట్ వర్క్. అంటే మనం ఏం చేస్తున్నామమ్మా ఇక్కడ క్వశ్చన్లో ఏం చేస్తున్నాం చూడండి, మన క్వశ్చన్ అనేది ఫ్రాక్షన్ ఫార్మేట్లో ఇస్తున్నాడు. ఓకే, వీఆర్ ఫైండింగ్ ద ఆన్సర్, రైట్. సో వీఆర్ ఫైండింగ్ ద ఆన్సర్ ఇన్ డేస్, రైట్, విచ్ ఆర్ నాట్ ఇన్ ఫ్రాక్షన్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ఒకటి, రైట్. సో ఒక క్వశ్చన్ చూద్దాం చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్, రైట్. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఈజీ, వి డిస్కస్ ఇట్ ఆల్రెడీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి అమ్మా క్వశ్చన్లో, ఏ కెన్ డూ 1/4 ఆఫ్ ద వర్క్ ఇన్ 10 days, B can do 1/3 of the work in 20 days. In how many days can both A and B together to do the work అన్నాడు. సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ఎక్కడ ఇచ్చాడంటే ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1లో ఇచ్చాడు, ఎప్పుడు 2014లో ఇచ్చాడు. అంటే నేను చూడండి, నేను ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అమ్మా. ఇక్కడ ఇందులో ఇచ్చిన ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి, రైట్. సో ట్రై టు అండర్స్టాండ్ దీస్ కాన్సెప్ట్స్. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, పర్లేదు, రైట్. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, ఏ అంటే ఒక పనిని ఏ అంటే ఒక 1/4 పనిని 10 daysలో చేస్తున్నాడంట. అదే బి 1/3 పనిని 20 రోజుల్లో చేస్తున్నాడంట. అయితే వాళ్ళిద్దరు కలిసి దాన్ని ఎన్ని రోజుల్లో చేస్తున్నారో అని అడుగుతున్నాడు, రైట్. ఇక్కడ చూడండి అమ్మా, ఏ ఎంత ఇచ్చాడు 1/4 in 10 days అన్నాడు. అంటే 1 into 10 is 10, 4 into 10 ఎంత అండి, 40 days. అంటే ఇక్కడ చూడండి, ఏ అనే అతను ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు పనిని, 40 daysలో చేస్తున్నాడు. నెక్స్ట్ బి చూడండి ఇక్కడ. సో బి చూడండి, బి 1/3 వర్క్ని అంట 20 daysలో చేస్తున్నాడంట. బి అంట 1/3 వర్క్ని 20 daysలో చేస్తే, అంటే 1 into 20, 3 into 20 ఎంత అండి, 60. అంటే బి ఎన్ని రోజుల్లో చేస్తాడు, 60 daysలో చేస్తాడు. బి ఎన్ని రోజుల్లో చేస్తాడు, 60 daysలో చేస్తాడు. సో ఇప్పుడు సేమ్ కదా, మళ్ళీ కాన్సెప్ట్ 1కి వెళ్ళిపోవచ్చు మనం. చూడండి ఇక్కడ, అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పని చేస్తున్నారు అంటున్నారు. అంటే ఏ ప్లస్ బి టుగెదర్ కెన్ డూ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్, సింపుల్. సో 40, 60 వాట్ ఈస్ ద ఎల్సిఎం, 40, 60కి ఎల్సిఎం ఎంతమ్మా, సింపుల్ కనుక్కోవచ్చు మనం. 40, 60 ఎల్సిఎం చూడండి ఇక్కడ, 40, 60 ఎల్సిఎం. సో 40, 60 ఎల్సిఎం ఎలా అనుకుంటాం చూడండి, ఈ 0, 0 కదా, ఇక్కడ 0 రాసేసేయండి, ఓకేనా. సో దీన్ని ఎలా రాసాము, 2 into 2, 2 into 3. సో ఒక 2 క్యాన్సిల్ చేసేయండి. ఎందుకండి 2 ఎందుకు క్యాన్సిల్ చేయాలంటే లీస్ట్ కామన్ ఉంది కదా, ఇది 2 అని అన్నింటిలో 2 కామన్ ఉంది, రైట్. ఇప్పుడు ఎంత వచ్చింది చెప్పండి, 2 into 2 4, 4 into 3 12.
అంటే ఎంత అవుతుంది 120. ఓకే, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 40, 60? 120. సో హియర్ యూ విల్ గెట్ 120 యూనిట్స్. ఓకే, యూ విల్ గెట్ 120 యూనిట్స్, రైట్. సో 40, ఇక్కడ 40 ఉందండి, ఇక్కడ 120 ఉందండి. దేంతో మల్టిప్లై చేస్తే మనకు 120 వస్తుంది? 3తోని. అంటే ఇక్కడ 3 యూనిట్స్ పర్ డే. ఇక్కడ చూడండి 60 ఉంది, ఇక్కడ 120 ఉంది. అక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 2 యూనిట్స్ పర్ డే. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అడుగుతున్నాడు. అంతే కదా క్వశ్చన్? వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. చూడండి ఇక్కడ ఇద్దరు కలిసి అంటే A + B. A + B అంటే 3 + 2 ఎంతండి? 5. సో వాళ్ళిద్దరు కలిసి అంట ఒక రోజుకి 5 యూనిట్స్ చేస్తున్నారంట. అయితే 120 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే ఏం రాస్తాం మనము? 120/5 ఎంతండి? 24 డేస్. అంతే కదా? 24 డేస్లో వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఫినిష్ చేస్తారు. సో వాట్ ఈజ్ ఆప్షన్ హియర్? ఆప్షన్ 3. చూడండి ఎంత సింపుల్గా ఉందో. సో ఈ క్వశ్చన్ని మెల్లిగా డివైడ్ చేసుకొని మనం ఫస్ట్ డివైడ్ చేసుకొని తర్వాత మనకు కాన్సెప్ట్ 1 అప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 2-3 క్వశ్చన్స్ కొంచెం మీకు కన్ఫ్యూజ్ అనిపిస్తాయి. తర్వాత థర్డ్ క్వశ్చన్ నుండి మీరే ఫాస్ట్గా చేసేస్తారు ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు? A can do half piece of work in 5 days. B can do 3/5 of the work in 9 days. And C can do 2/3 of the work in 8 days. Right? So, in how many days can 3 of them together complete the work? ఇది ఎప్పుడు ఇచ్చాడు? ఎస్ఎస్సి సిపిఓ ఎస్ఏ ఎగ్జామ్ అంట 2005లో ఇచ్చాడంటమ్మా. ఎస్ఎస్సి సిపిఓ ఎస్ఏ ఎగ్జామ్ 2005లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు, రైట్. చూడండి మనం అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని మనం కాన్సెప్ట్స్ అప్లై చేసి సాల్వ్ చేస్తున్నాం, రైట్. చూడండి ఇక్కడ ఏమన్నాడు? తెలుగులో కూడా సేమ్ అంతే అమ్మా. ఏ అనే అతను 1/2 వంతు పనిని 5 రోజుల్లో చేస్తున్నాడు. బి అనే అతను 3/5 వంతు పనిని 9 రోజుల్లో చేస్తున్నాడు. సి అనే అతను 2/3 వంతు పనిని 8 రోజుల్లో చేస్తున్నాడు. అయితే వాళ్ళ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని క్వశ్చన్ ఇక్కడ, రైట్. చూడండి మనకు ఫస్ట్ ఏబిసి ఇండివిజువల్గా కనుక్కుందాం, రైట్. విల్ ఫైండ్ ఏబిసి ఇండివిజువల్లీ. ఆఫ్టర్ దట్ విల్ అప్లై ద కాన్సెప్ట్. ఓకే, సో చూడండి ఇక్కడ ఏ చూడమ్మా. ఏ అంట 1/half ఆఫ్ ద వర్క్ ఇన్ 5 days చేస్తున్నాడంట. హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇన్ 5 days అంటే చూడండి 1 × 5 is 5, 2 × 5 is 10. అంటే ఇతను ఫుల్ వర్క్ని అంటే మొత్తం పనిని 10 daysలో కంప్లీట్ చేస్తాడు. ఏ అనే అతను మొత్తం పనిని 10 daysలో కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ బి చూడండి, బి కనుక్కుందాం. సో బి ఏమి ఇచ్చాడమ్మా ఇక్కడ? బి ఏమి ఇచ్చాడు మనకు? బి 2/5 ఆఫ్ ద వర్క్ అంట ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారంట? 9 days అంట. అంతేనా? సారీ 3/5. బి అంట 3/5 ఆఫ్ ద వర్క్ 9 days అంట. అంటే 3 × 3 is 9, 5 × 3 is 15. అంటే బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు ఆ పనిని? మొత్తం పనిని 15 రోజుల్లో. ఇప్పుడు సి కనుక్కోవాలి. సి చూడండి, సి ఎంత ఇచ్చాడమ్మా ఇక్కడ? సి 2/3 వర్క్ని 8 daysలో కంప్లీట్ చేస్తారంట. అంటే 2 × 4 is 8, 3 × 4 is 12. అంటే సి మొత్తం పనిని 12 daysలో కంప్లీట్ చేస్తాడంట. అంతే కదా? సో ఇది రబ్ చేస్తున్నాను, మనకు దీంతో సంబంధం లేదు ఇప్పుడు ఇంకా, రైట్. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎల్సిఎం. ఫైండ్ ద ఎల్సిఎం అనుకోండి ఫాస్ట్గా. ప్లీజ్ ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం, రైట్. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి? ఎల్సిఎం ఏముంది? 10, 12, 15. ఓకే కదా? 10, 12. సో 10కి 12కి ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి? 10, 15కి 10, 15 అంటే 5 × 2, 5 × 3. 5 కామన్ ఉంది కాబట్టి 5 క్యాన్సిల్ చేస్తాం. అంటే 5 × 2 10, 10 × 3 is 30, రైట్. నెక్స్ట్ 30కి 12కి ఎల్సిఎం కనుక్కోండి. 30కి 12కి ఎల్సిఎం ఎంత వస్తుందమ్మా? 30, 12 అంటే ఎంత వస్తుంది? 6 × 5, 6 × 2, అంతే కదా? 6 × 5 is 30, 6 × 2 is 12, రైట్. సో 6 క్యాన్సిల్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది మనకు? 6 × 5, 30, 30 × 2, 60. సో వాట్ ఈస్ ఎల్సిఎం హియర్? 60 means 60 units.
60 మీన్స్ 60 యూనిట్స్, రైట్. 60 యూనిట్స్. చూడండి ఇక్కడ 10 ఇంటూ హౌ మచ్ ఈజ్ 60 ఎంత అండి? 10 ఇంటూ హౌ మచ్ ఈజ్ 60 6 అంతే కదా. సో ఇక్కడ ఏం రాస్తాము? 6 యూనిట్స్ పర్ డే రాస్తాము. ఓకే. సో ఇక్కడ 15 ఇంటూ హౌ మచ్ ఈజ్ 60 4 అంటే 4 యూనిట్స్ పర్ డే రాస్తాము. నెక్స్ట్ 12 ఇంటూ హౌ మచ్ ఈజ్ 60 5 యూనిట్స్ పర్ డే రాస్తాము. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నా, వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఇన్ హౌ మెనీ డేస్ 3 ఆఫ్ దెమ్ వర్కింగ్ టుగెదర్ కంప్లీట్ ద వర్క్ అన్నాడు. అంటే ఏమన్నాడు ఇక్కడ? వాళ్ళు ముగ్గురు కలిసి అంట ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు అంటున్నారు. అంటే చూడండి, మనం ఏం చేస్తాము? A ప్లస్ B ప్లస్ C అనుకోవాలి ఇక్కడ. సో A ప్లస్ B ప్లస్ C. సో A ప్లస్ B ప్లస్ C ఎంతమ్మా? 6 ప్లస్ 4 ప్లస్ 5 అంటే ఎంత? 15. అంటే 15 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు వాళ్ళు ముగ్గురు కలిసి 15 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు. అదే 60 యూనిట్స్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? అంటే ఏమవుతుంది? 60/15 ఎంతమ్మా? 4 డేస్ అంతే కదా. ఒక డేకి 15 యూనిట్స్ చేస్తున్నారు. 60 యూనిట్స్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? 4 డేస్ పడుతుంది. సో వాట్ ఈజ్ ఆన్సర్ హియర్? ఆన్సర్ ఆప్షన్ 4. ఆన్సర్ ఆప్షన్ 4. సో ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవచ్చమ్మా? ఫస్ట్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత వీ కెన్ గో ఫర్ ద క్వశ్చన్స్. డైరెక్ట్గా క్వశ్చన్ పోయామనుకోండి, మనకు ఎక్కువ క్వశ్చన్ కూడా అర్థం కాదు. సో క్లమ్జీ ఉంటుంది మొత్తం, రైట్. సో షెల్ వి గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్? ఎస్, ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సీ దిస్ క్వశ్చన్ కేర్ఫుల్లీ. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, ఈజీగా అర్థమైపోతుంది, రైట్. చలో క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు? ఇఫ్ 28 men complete a work in 7/8 of the piece of the work in a week, okay, then the number of men who must be engaged together remaining work completed in another work is, okay, remaining work completed in another week is. ఇక్కడ ఏమన్నాడంటే చూడండి అమ్మా, 28 మంది పురుషులు ఒక వారంలో 7/8 పనిని పూర్తి చేస్తే మిగిలిన పనిని మరో వారంలో పూర్తి చేయడానికి నిమగ్నం అవ్వాల్సిన పురుషుల సంఖ్య ఎంత అన్నాడు. సో చాలా సింపుల్ అమ్మ ఇది, చూడండి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7/8 ఆఫ్ ద వర్క్ అనే వాళ్ళంట ఎన్ని డేస్లో ఫినిష్ చేశారు? 28 men ఫినిష్ చేశారు, అంతే కదా. 28 men కంప్లీట్ ద 7/8 ఆఫ్ ద పీస్ ఆఫ్ ద వర్క్ ఇన్ ఏ వీక్, రైట్. అంటే చూడండి ఇక్కడ 7 into 4 అంతే కదా, 28. 8 into 4 32, రైట్. వాళ్ళు 28 మెంబర్స్ ఈ పనిని 7/8లో ఫినిష్ చేశారు, రైట్. యాక్చువల్ ఎంత ఇక్కడ? 32 అన్నట్టు. యాక్చువల్ ఎంత కావాలి మనకు? 32 మెంబర్స్ కావాలి. యాక్చువల్ ఇక్కడ 28 మెంబర్స్ ఉన్నారు, యాక్చువల్ ఇక్కడ మనకి ఎంత కావాలి? 32 మెంబర్స్ కావాలి. సో ఇక్కడ ఏమన్నాడు? హూ మస్ట్ బీ ఎంగేజ్డ్ టు గెట్ ద రిమైనింగ్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ అనదర్ వీక్ అన్నాడు. అంటే అనదర్ వీక్లో మనకి ఈ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఇంకా ఎంతమంది కావాలన్నారు, రైట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? 32 - 28. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 4. అంటే ఇంకొక 4 men అయితే ఆ రిమైనింగ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 4 men అయితే రిమైనింగ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 3. సో ఇది ఎప్పుడు ఇచ్చారు చూడమ్మా? ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ 2008లో ఇచ్చారు. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ 2008లో ఈ క్వశ్చన్ ఇచ్చారమ్మా మనకు, రైట్. సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. లెట్స్ అబ్జర్వ్ ద క్వశ్చన్ వెరీ కేర్ఫుల్లీ. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి. ఈ క్వశ్చన్ మళ్ళీ Tier 1 ఎగ్జామ్ 2010లో ఇచ్చాడు. Tier 1 ఎగ్జామ్ 2010లో ఇచ్చాడు ఈ క్వశ్చన్. లెట్స్ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ క్విక్గా రాబట్టాలి, రైట్. సో మీరు ఏ స్టేజ్కి వెళ్ళిపోవాలంటే ఒకసారి క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చెప్పే స్టేజ్కి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా, అంత ప్రాక్టీస్ చేయాలి, రైట్. సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్.
క్వశ్చన్ చేద్దాం చూడండి. సో క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ, ఏ కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ ద వర్క్ ఇన్ 5 days. ఏ అంట 1/3 ఆఫ్ ద వర్క్ని 5 daysలో కంప్లీట్ చేస్తున్నారంట. అంటే ఫుల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అతనికి? 1 into 5 is 5, 3 into 5 is 15. That means he can complete the total work in 15 days. In 15 days. Next, B 2/5 of the work in 10 days. B అనే అతను 2/5 ఆఫ్ ద వర్క్ని 10 daysలో కంప్లీట్ చేస్తారంట. అంటే B చూడండి ఇక్కడ, B 2/5 ఆఫ్ ద వర్క్ ఇన్ 10 days అంట. అంటే 2 into 5 is 10, 5 into 5 is 25. That is B is 25 days. Okay, here A is 15 days, B is 25 days. Then what we have to do, in how many days both A and B together complete the work. అంటే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు అన్నారు కలిసి, రైట్. సో తెలుగులో చూడండి ఇక్కడ, ఏ ఒక పనిని ఏ ఒక పనిలో 1/3 5 రోజుల్లో మరియు 2/5 వంతును 10 రోజుల్లో పూర్తి చేయవచ్చు. బి 2/5 10 రోజుల్లో పూర్తి చేయవచ్చు. ఏ మరియు బి రెండు కలిసి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలవు అంటున్నాడు, రైట్. సో ఇప్పుడు ఏ అలోని ఎన్ని రోజుల్లో చేస్తాడండి? 15 daysలో. బి అలోని ఎన్ని రోజుల్లో చేస్తుంది? 25 daysలో చేస్తుంది, రైట్. సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, ఏ ప్లస్ బి అంటే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో కనుక్కోవాలి. కనుక్కోవచ్చు కదమ్మా? ఎస్, లెట్స్ ఫైండ్ అవుట్. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 15, 25? చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 15, 25? లెట్స్ సీ 15, 25. ఓకే, దిస్ ఈస్ 5 into 3, దిస్ ఈస్ 5 into 5. 5 కామన్ ఉంది కాబట్టి 5 క్యాన్సల్. 5 into is 15, 15 into 5 is 75. సో 75 units. ఎంతమ్మా? 75 units. So how much should be multiplied with 15 to get 75? That is 5 units per day. Okay, how much should be multiplied with 25 to get 75? 3. That is 3 units per day. ఓకే, సో టోటల్ ఎంత అవుతుంది అప్పుడు మనకి? చూడండి టోటల్ ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి టుగెదర్ అన్న కాబట్టి టోటల్ చేయాలి. 5 + 3 ఎంతమ్మా? 8 units per day. ఓకే, అంటే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని 8 units per day చేస్తున్నారు. ఓకే, సో అప్పుడు ఈ 75 unitsని కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది అన్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని 75 unitsని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు. అంటే ఏం చేస్తాం చూడండి, 75/8. సో 75/8 అంటే ఎలా రాస్తాం చూడండి. సో 75 అంటే ఇది ఇక్కడ చూడండి, ఇది 9 3/8, ఇక్కడ 93/8 అని పడింది, 93/8 ఇది. సో కెన్ వి రైట్ 8 into 9 is 72? Yes, 8 into 9 is 72. So remaining is how much? 3. That is 93/8 days. ఎంతమ్మా? 93/8 days. What is the answer? Option B. ఓకే, సో ఇలా జాగ్రత్తగా ప్రతి స్టెప్ మనం అబ్జర్వ్ చేసుకుంటూ ప్రతి స్టెప్ను అర్థం చేసుకుంటూ క్వశ్చన్ చేయాలమ్మా. లేకపోతే మీరు బట్టి పట్టినట్టయితే ఒక 1 hour మీకు గుర్తుంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, విల్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ సీ దిస్ క్వశ్చన్ కేర్ఫుల్లీ. సో ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి అమ్మా ఇక్కడ. ఏ కెన్ కంప్లీట్ ఏ 2/3 ఆఫ్ ద వర్క్ ఇన్ 4 days. B can complete 3/5 of the work in 6 days. Then in how many days can both A and B together complete the work? ఓకే, ఒకసారి తెలుగులో చూద్దాం చూడండి. తెలుగులో ఏమన్నాడు, 2/3 ఆఫ్ ద వర్క్ని అంట ఏ 4 రోజుల్లో ఫినిష్ చేస్తున్నారంట, బి అంట 3/5 ఆఫ్ ద వర్క్ని 6 రోజుల్లో ఫినిష్ చేస్తున్నారట. అయితే ఏ మరియు బి రెండు కలిసి ఎన్ని రోజుల్లో పనిని పూర్తి చేయగలవు అంటున్నాడు. ఓకే, సింపుల్ కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ ఫ్రాక్షన్ని కన్వర్ట్ చేయాలి మనం. సో ట్రై టు కన్వర్ట్ ద ఫ్రాక్షన్. ఓకే, ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయండి. సో ఇక్కడ ఏ ఉందండి, ఏ హౌ మెనీ డేస్ అంట, ఏ 2/3 ఆఫ్ ద వర్క్ ఇన్ 4 days అంట. అంటే 2 into 2 is 4, 3 into 2 is 6.
దట్ మీన్స్ 6 days. ఏ అనే అతను ఆ పనిని 6 daysలో ఫినిష్ చేస్తున్నాడంట. నెక్స్ట్ బి చూడండి ఇక్కడ. సో బి ఎంత ఉందమ్మా 3/5. ఓకే 3/5 అంటే ఎన్ని డేస్ 6 days. 3 into 2 is 6, 5 into 2 is 10. ఓకే సో బి ఎన్ని రోజులు 10 daysలో ఫినిష్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఏం కనుక్కోమంటున్నాడు, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అంటున్నాడు. అది డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి చూడండి, ఏ ప్లస్ బి 6, 10 ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 6, 10? ఓకే సో లెట్స్ సీ హియర్ ఎల్సిఎం చూడండి 6, 10 అంటే 3 into 2, 2 into 5. సో ఇందులో కామన్ ఏది ఉందమ్మా, లీస్ట్ కామన్ ఏది ఉంది 2 ఉంది, అంటే 2 క్యాన్సిల్ చేసేయండి. అంటే 3 into 2 is 6, 6 into 5 is 30. సో దట్ ఈస్ 30 units. ఎంత వస్తుందమ్మా మనకు టోటల్ వర్క్ ఎంత 30 units వస్తుంది. రైట్ సో చూడండి ఇక్కడ 6 into is how much is 30? దట్ ఈస్ 5 units per day. ఇప్పుడు బి చూడండి, బి 10 into how much is 30? 3 units per day. సో అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే 5 + 3 ఎంతమ్మా 8 units per day. ఎంత 5 + 3 8 units per day. దట్ మీన్స్ ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ పనిని 8 units ఒక డే చేస్తున్నారు. అదే 30 units చేయడానికి ఎంత టైం పడుతుంది? సింపుల్ కదా, 30/8 అంటే 4 వస్తుంది, ఇక్కడ 15 వస్తుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 4 1s are 4 3s are 12. సో 3/4 days అంతే కదా. సో దే కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 3/4 days. ఉందా అండి ఆప్షన్లో 3/4 days? ఎస్ వీ హ్యావ్, దట్ ఈస్ ఆప్షన్ సి. వీ హ్యావ్ ఆప్షన్ సి. ఓకే సో వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. అర్థమైంది కదండి అందరికి ఇది? ఎస్. ఓకే ఇట్లా మీరు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయొచ్చండి. ఓకే యూ కెన్ సాల్వ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ మనం ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం, తర్వాత క్వశ్చన్స్కి వెళ్దాం. ఎప్పుడైనా కూడా ఏ వీడియో అయినా కూడా అంతే మనకు. ఓకేనా? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. లెట్స్ డూ దిస్ క్వశ్చన్. రైట్ సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు, A can do 1/6 of the work in 5 days. Okay. So B can do 2/5 of the work in 8 days. In how many days they working together can complete the work? Same question, same model, same concept. Okay. సో తెలుగులో చూడండి, ఏ అనే అతనంట 1/6 వంతును 5 రోజులు, 2/5 వంతును 8 రోజుల్లో ఫినిష్ చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అంటున్నాడు. ఓకే సో లెట్స్ సీ సో హౌ టు సాల్వ్ దిస్. రైట్ సో మీరు ఫాస్ట్గా చేసేయాలి, ఏ వాల్యూ బి వాల్యూ ఫాస్ట్గా చేసేయాలి. సో ఏ వాల్యూ ఎంత అండి ఇక్కడ చూడండి, ఏ వాల్యూ 1/6, 5 అంటే 1 into 5 is 5, 6 into 5 is how much 30. నెక్స్ట్ బి ఎంత అండి 2/5 అంటే 2/5, సో దిస్ ఈజ్ 8. సో 2 into 4 is 8, 5 into 4 is 20, B 20. ఓకే సో చూడండి, ఏ అనే అతను ఒక్కడు 30 రోజుల్లో అంట, బి అనే అతను ఒక్కడు 20 రోజుల్లో ఫినిష్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నాడు మనల్ని, వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తున్నారు అంటున్నాడు. అంటే అంతే కదా, ఏ ప్లస్ బి టుగెదర్ మనం కనుక్కోవాలి. సో ఏ ప్లస్ బి టుగెదర్ కనుక్కోండి ఫాస్ట్గా. ఓకే ఫైండ్ అవుట్ ఫాస్ట్ ఏ ప్లస్ బి టుగెదర్. ఓకే సో 30, 20 ఎల్సిఎం ఎంత అండి, 30, 20 ఎల్సిఎం ఎంత? విల్ టేక్ అనదర్ కలర్ హియర్. 30, 20 ఎల్సిఎం చెప్పాను కదా. సో 0, 0 ఉన్నప్పుడు టేక్ 0 ఇన్ యూనిట్ డిజిట్. నెక్స్ట్ 3 into 2 హౌ మచ్ 6. ఓకే సో దట్ ఈజ్ 60 units. ఓకే దట్ ఈజ్ 60 units. నౌ మనకి నెక్స్ట్ టైం కనుక్కోవాలి నెంబర్ ఆఫ్ యూనిట్స్ పర్ డే కనుక్కోవాలి. అంటే 30 into
30 into how much is 60? 2. That is 2 units per day. ఇక్కడ చూడండి 20 into how much is 60? 3 units per day. సో టోటల్ ఎంతమ్మా? A plus B 2 plus 3 ఎంత? 5 units per day. అంటే ఒక డేకి వాళ్ళిద్దరు కలిసి 5 యూనిట్స్ చేస్తున్నారంట. ఒక డేకి వాళ్ళిద్దరు కలిసి 5 యూనిట్స్ చేస్తున్నారు, రైట్? సో టోటల్ 60 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది, అంతే కదా? అంటే 60/5. 60/5 ఎంతమ్మా? 12 days, అంతే కదా? 65/5 12 days, రైట్? వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆప్షన్ ఏ. సో దిస్ ఈస్ గివన్ ఇన్ ద SSC GD కానిస్టేబుల్ అండ్ రైఫిల్మెన్ 2012, రైట్? సో విల్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. విల్ డూ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, దీన్ని CAPF SIలో ఇచ్చారు, CISF ASIలో ఇచ్చారు, ఢిల్లీ పోలీస్ SI ఎగ్జామ్ 2014లో ఇచ్చారు. వెరీ రీసెంట్ వన్. డూ ఇట్ ఫాస్ట్. సో మీకు ఎందుకు టైం ఇస్తున్నానంటే మీరు ఫాస్ట్గా చేసేయాలని. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కదా, రైట్? చలో, సీ దిస్ క్వశ్చన్. మీరు 30 secondsలో చేసేసేయాలి అంతే, ఓకే? సో చూడండి, A can do 7/8 of the work in 28 days. B can do 5/6 of the work in 20 days. The number of days they will take to complete the work if they work together is. క్వశ్చన్ ఏమన్నారు చూడండి, ఏ అంట 7/8 వంతు పనిని 28 రోజుల్లో, 5/6 వంతు పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తున్నాడట. అయితే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని, మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారని అడుగుతున్నారు తెలుగులో, ఓకే? నౌ యు సీ, ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ మనం? ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలి, రైట్? ఫస్ట్ కన్వర్ట్ ద ఫ్రాక్షన్. ఇక్కడ ఏ ఎంత ఇచ్చాడు మనకు? 7/8 అంటే 28. సో 7 into 4 is 28, 8 into 4 is 32. దిస్ ఈజ్ కామన్. నెక్స్ట్ బి. బి చూడండి, ఇక్కడ బి ఏమి ఇచ్చాడు? 5/6 is 20, అంతే కదా? అంటే 5 into 4 is 20, 6 into 4 is 24. అప్పుడు ఏ ఎంత? 32, బి 24. అప్పుడు చేయొచ్చు కదా ఆన్సర్ మనం ఈజీగా. ఎస్, వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్ వెరీ ఈజీలీ. లెట్స్ సీ, ఏ ఎంతమ్మా? 32. బి ఎంత ఉంది ఇక్కడ? 24, రైట్? సో వాట్ ఈస్ ద LCM హియర్? 32, 24 LCM ఎంత వస్తుందండి? ఫాస్ట్గా క్యాల్కులేట్ చేసుకోవాలి, ఓకే? సో దిస్ ఈస్ 32, దిస్ ఈస్ 24. దట్ ఈస్ 8 into 4, 8 into 3. క్యాన్సల్ 1 కామన్ 8. రెంట్లలో 8 కామన్ ఉంది కాబట్టి ఐ క్యాన్సల్డ్ 1 8, ఓకే? సో 8 into 4 is 32, 32 into 3 is 96 units. 96 units. Let's see here, 32 into how much is 96? That is 3 units per day. Next 24 into how much is 96? 4 units per day, ఓకే? 4 units per day. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? వారు కలిసి చేస్తే వారు పూర్తి చేయడానికి పని ఎన్ని రోజుల్లో పడుతుందని అడుగుతున్నాడు, అంతే కదా? అంటే A plus B అనుకోవాలి సింపుల్గా, రైట్? సో A plus B ఎలా అనుకుంటాం చూడండి. ఫైండ్ అవుట్ A plus B. సో 3 plus 4 హౌ మచ్ అమ్మా? 3 plus 4 is 7 units per day. 3 plus 4 is 7 units per day. అంటే 96 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అంటే ఒక డేకి వాళ్ళు 7 యూనిట్స్ చేస్తే 96 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది, రైట్? దట్ మీన్స్ 96/7. సో 96/7 అంటే చూడండి, 7 1s 7, అంటే రిమైనింగ్ 2 ఉంటుంది ఇక్కడ, అంటే 26 ఉంటుంది. 7 3s 21, అంతే కదా? సో 13 5/7, ఓకే? 13 5/7. In 13 5/7 days they can complete the work. So do we have option here? 13 5/7 option unda amma? Yes, we have. That is option 4. Okay, ila we can solve this fraction questions very easily. This is a shortcut. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే I did not used any x method. సో దీన్ని 7x/8 ఇంకా ఎలా రాస్తారమ్మా? 7x/8 = 28. సో అలా రాసుకుంటూ వెళ్తారు, దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది.
ఓకే రైట్. సో విల్ డూ నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఈ కాన్సెప్ట్స్లో లాస్ట్ క్వశ్చన్ అమ్మా. ఓకే, ఇప్పటికీ మీ కాన్సెప్ట్స్ అర్థమైపోయి ఉండాలి. రైట్. సో దిస్ ఈజ్ SSCGL టైర్ 2 ఇన్ 2015. చూడమ్మా, టైర్ 2లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు. రైట్. అంటే నౌ యు ఆర్ కేపబుల్ టు డూ టైర్ 2 క్వశ్చన్స్. డూ దిస్. 10 seconds ఇస్తాను. అట్లీస్ట్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. ఈజీగా అర్థం చేసుకోవాలి మీరు క్వశ్చన్ని. సో మీరు ఏ స్టేజ్కి వెళ్ళిపోవాలంటే ఇట్లా చూడడంతోనే ఆన్సర్ పెట్టేసేయాలి, ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి. సో చూడండి, ఇక్కడ X does 1/4 ఆఫ్ ద వర్క్ ఇన్ 6 days అంట. ఓకే, X అనే అతను 1/4 ఆఫ్ ద వర్క్ని 6 daysలో చేశాడంట. అంటే 1 × 6 ఈజ్ 6, 4 × 6 ఈజ్ 24. అంటే X టోటల్ వర్క్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తున్నాడు? 24 daysలో ఫినిష్ చేస్తున్నాడు. అయితే Y కంప్లీట్స్ ద రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఇన్ 12 days. చూడండి అమ్మా, 1/4లో అంటే ఇది 4 అనేది టోటల్. ఓకే, ఈ 1 అనేది X కంప్లీట్ చేశాడు. ఈ 4లో 1 X కంప్లీట్ చేశాడు కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటుంది? 4 - 1. అంటే ఇది రిమైనింగ్ వర్క్, అంతే కదా. సో ఈ రిమైనింగ్ వర్క్ని ఎవరు చేశారు? Y చేశాడు. దట్ మీన్స్ Y కంప్లీటెడ్ ద 3/4 ఆఫ్ ద వర్క్ ఇన్ 12 days. అర్థమైంది కదమ్మా? Y ఏం చేశాడు? రిమైనింగ్ వర్క్ని 12 daysలో కంప్లీట్ చేశాడు. సో అప్పుడు 3 × 4 ఈజ్ 12, 4 × 4 ఈజ్ 16. యాజ్ యూజువల్ కదా, 4 × 4 16. అంటే చూడండి, ఇక్కడ Y ఎంత వస్తుంది? 16 వస్తుంది. X 24, Y 16. దెన్ ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? X మరియు Y కలిసి ఆ ఉద్యోగాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయవచ్చు అన్నాడు. రైట్. అంటే చూడండి, X + Y ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద సింపుల్ క్వశ్చన్. మనం సాల్వ్ చేయొచ్చు కదా ఈజీగా. ఎస్, వీ కెన్ ఫైండ్ అవుట్ ఈజీలీ. రైట్. చూడండి, సాల్వ్ చేద్దాం. చూడండి, వాట్ ఈజ్ ఎల్సిఎం ఆఫ్ 24, 16? ఎల్సిఎం చెప్పండి. 24, 16 ఎల్సిఎం ఫాస్ట్గా చెప్పాలమ్మా. 24, 16 ఎల్సిఎం చెప్పండి ఫాస్ట్గా. ఎంత వస్తుంది 24, 16 ఎల్సిఎం? సో ఎలా రాయచ్చు మనము? 24, 16 అంటే 24ను 8 × 3, అంతే కదా. 24ని ఎలా రాస్తాము? 8 × 3. 16 ఎలా రాస్తాము? 16ని 8 × 2. సో కామనాలిటీ 8 ఉంది కాబట్టి 8 క్యాన్సిల్ చేద్దాం. సో 8 × 3 ఈజ్ 24, 24 × 2 ఈజ్ 48. సో వాట్ ఈజ్ ఎల్సిఎం హియర్? 48 యూనిట్స్. ఎల్సిఎం అనేది 48 యూనిట్స్. ఓకే, సో చూడండి, 24 × హౌ మచ్ ఈజ్ 48 యూనిట్స్? దట్ ఈస్ 2 units per day. Next, 16 × how much is 48? That is 3 units per day. రైట్. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో? వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు, అంతే కదా. వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే చూడండి ఇక్కడ. సో 2 + 3 ఎంత? 5, అంతే కదా. 2 + 3 5, అంటే 5 units per day చేస్తున్నారు వాళ్ళిద్దరు కలిసి. 5 units per day. సో 5 units per day. ఓకే, సో 48/5. సో హౌ మచ్? 9 5s are 45. సో 9 3/5 ఎంత వస్తుందమ్మా? 9 3/5. సో డూ వీ హ్యావ్ ఆన్సర్ ఆఫ్ 9 3/5? 9, ఎస్, వీ హ్యావ్ ఆన్సర్ ఆప్షన్ 2. సో దిస్ ఈజ్ గివెన్ ఇన్ ద SSC CGL టైర్ 2 క్వశ్చన్ 2015 అమ్మా. టైర్ 2లో 15లో ఇచ్చాడు. సో ఇంతకుముందు క్వశ్చన్లో కూడా ఒకటి ఇచ్చారు కదా, ఇది 14లో ఇచ్చాడు. ఓకే, దిస్ ఈజ్ ద 15. ఓకే, రైట్. సో దీంతో మనకు X/Y ఫామ్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయామ్మా. ఇవన్నీ సాల్వ్ చేయొచ్చు మీరు. సో లెట్స్ సీ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. And people use X method but don't use X method here. I will tell you how to solve these questions. Okay, now let's see. For suppose A and B together can complete a work in 10 days. Okay, B and C together can complete a work in 20 days.
C and A can complete a work in 30 days. Then find A alone. First question amma idi. A alone. Second, B alone. Third, C alone. Fourth, A comma B comma C together. Okay, so మన క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే దెన్ ఫైండ్ ఏ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్, బి అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్, సి అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్, ఏ కామా బి కామా సి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. ఓకే, మనం ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ద ఎల్సిఎం ఆఫ్ 10, 20, 30. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 10, 20, 30? రైట్. సో నేను చెప్పాను ఎప్పుడైనా మనకు యూనిట్ ప్లేస్లో జీరో ఉన్నప్పుడు, వెన్ దెర్ ఈజ్ ఎ జీరో ఇన్ ద యూనిట్ ప్లేస్, వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు రైట్ జీరో హియర్. ఓకే, నెక్స్ట్ 1 into 2, 2, 2 into 3, 6, 1 into 2 is 2, 2 into 3 is 6, write 6 here. That is, what is the LCM? LCM is 60 units. Okay, done now. Next, what should be multiplied with 10 to get 60? ఎంతమ్మా? 6 units per day. అంతే కదా, డైరెక్ట్గా రాసిస్తున్నా. 20, 60 రావాలంటే 3 units per day. ఇక్కడ 30, 60 రావాలంటే 2 units per day. ఓకే, 2 units per day. సో ఫస్ట్ మనము ఏ కనుక్కోవాలి, ఏ అలోన్. మనం ఏం కనుక్కోవాలి, ఫస్ట్ ఏ అలోన్ కనుక్కోవాలి. రైట్. సో ఏ అలోన్ ఎలా కనుక్కుంటాం చూడండి, ఏ అలోన్ ఎలా కనుక్కుంటాం చూడండి. మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతున్నామా, ఇది రాసేసుకోండి. ఏ అలోన్ కనుక్కుందాం మనం. రైట్. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఎంతమ్మా, 10, బి ప్లస్ సి 20, సి ప్లస్ ఏ 30. ఓకే, మనకి ఎంత వచ్చింది ఇక్కడ టోటల్ 60 వచ్చింది టోటల్. అంటే ఇక్కడ ఎంత రావాలి, 6 రావాలి, ఇక్కడ 3 రావాలి, ఇక్కడ 2 రావాలి. సో ఇక్కడ వరకు అర్థమైంది మనకు. నెక్స్ట్ చూడండి, టు ఫైండ్ ద ఏ అలోన్, టు ఫైండ్ ద ఏ అలోన్, టు ఫైండ్ ఏ అలోన్, ఏ ఈక్వల్స్ టు 2 into, ఈ 2 ఏంటంటమ్మా అంటే 2 ప్రతిసారి మనం 2 తీసుకోవాలి. ఇక్కడ 2 ఎందుకు తీసుకోవాలి సార్ అని ఒక డౌట్ రావచ్చు మీకు. 2 ఎందుకు తీసుకోమంటే చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ, అంతే కదా. ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ. సో ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఎన్ని ఏలు ఉన్నాయి, 1, 2, దట్ ఈస్ 2A, 2 B's ఉన్నాయి కాబట్టి 2B, 2 C's ఉన్నాయి కాబట్టి 2C. సో దీన్ని మనం ఎలా రాస్తాం, మనము 2 into A ప్లస్ బి ప్లస్ సి. సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 60 వచ్చింది మనకి ఇక్కడ. రైట్, ఇక్కడ ఎంత వచ్చింది మనకు, 60 వచ్చింది. ఇది 60 అన్నట్టు. రైట్. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 రాస్తాము. సో దానికి బదులు సింపుల్గా మనం ఏం చేస్తామంటే మనము 2 పెట్టేస్తాం. ప్రతి క్వశ్చన్కి 2 పెట్టేస్తాం. రైట్. సో టేక్ 2 ఫర్ ఎవ్రీ క్వశ్చన్. అంటే ఇప్పుడు టోటల్ యూనిట్స్ ఎంత అయితే మనకు ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో టోటల్ యూనిట్స్ ఎంత అయితే అంటే 2 into 60 అవుతాయి. 2 into 60 అవుతాయి. రైట్. సో నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, మనం ఏం కనుక్కోవాలమ్మా, ఏ కనుక్కోవాలి కదా. రైట్. సో ఏ కనుక్కోవాలనుకుంటే ఏ ప్లేస్లో ఉందో వాటిని యాడ్ చేయండి. ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, ఇక్కడ సి ప్లస్ ఏ ఉంది, అంతే కదా. సో ఏ ప్లస్ బి ఎంత ఉంది, ఇక్కడ ఏ ప్లస్ బి 6 ఉంది, సి ప్లస్ ఏ ఎంత ఉంది, 2 ఉంది. అంటే 6 + 2. సో 6 + 2 ఎందుకు రాయాలి సార్ అంటే డౌట్ అంటే ఏంటి, మనకు ఏ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి 2 యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏ ఎక్కడ లేదు, బి ప్లస్ సిలో ఏ లేదు, మైనస్ చేయాలి. దట్స్ ఇట్. ఓకే, ఏ ఉన్న ప్లేసెస్ని యాడ్ చేస్తాము, ఏ లేని ప్లేసెస్ని తీసేస్తాము. అదే బి ఉన్నప్పుడు బి కనుక్కోవాలనుకుంటే బి ఉన్న ప్లేసెస్ యాడ్ చేస్తాము, బి లేని ప్లేసెస్ తీసేస్తాము. సి కనుక్కోవాలనుకుంటే ఏం చేస్తాము, సి ఉన్న ప్లేసెస్ని యాడ్ చేస్తాము, సి లేని ప్లేసెస్ని తీసేస్తాము. రైట్.
సో A ఈక్వల్స్ టు 2 into 60 is 120. 120 by 6 plus 2 is how much? 8. 8 minus 3, 5. So 120 by 5 అంటే ఎంతమ్మా? 24. 24 days. అంటే A alone can complete the work in 24 days. A alone can complete the work in 24 days. Right. For suppose we take, right, we'll find B alone అనుకుందాం. ఓకే, ఇక్కడ దాకా A alone అనుకున్నాం కదా. నౌ వీ ఫైండ్ ద B alone. సో B alone ఎలా అనుకుంటాం చూడండి ఒకసారి. సో B alone అంటే B ని యాడ్ చేసి B లేని తీసేయాలి. ఓకే, సో B ని యాడ్ చేసి B లేని తీసేద్దాం. రైట్, సో మీరు నాతో పాటు చేయాలమ్మా. ఓకే, సో B alone హియర్. రైట్, సో B alone అంటే చూడండి సేమ్ 2 into 60 కామన్ ఫర్ ఆల్. 2 into 60 కామన్ ఫర్ ఆల్. సో చూడండి B ఎక్కడెక్కడ ఉందమ్మా? B ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ రెండు యాడ్ చేయండి. 6 plus 3. B ఉన్న ప్లేసెస్ యాడ్ చేయండి. 6 plus 3 మైనస్ B ఎక్కడ లేదు, C ప్లస్ Aలో B లేదు కాబట్టి -2. C ప్లస్ A ఎంత ఉంది? 2 ఉంది. సో అప్పుడు ఎంత వస్తుంది? 2 plus C 120. 120 by 6 plus 3 9. 9 minus 2 ఎంత అండి? 7. 120 by 7. So 120 by 7 can be written as 7 ones are 7. So remaining 50. 50 అంటే 7 sevens are 49. So that is 17 1 by 7 days. అంతే కదా. సో B అనే అతను 17 1 by 7 డేస్లో కంప్లీట్ చేస్తారంట. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. టు ఫైండ్ ద B, వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు రైట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఇక్కడ 60 ఉందమ్మా, ఇక్కడ 120 వస్తుంది మనకు. 120 ఎందుకు వస్తుంది అంటే A ప్లస్ B, B ప్లస్ C, C ప్లస్ C అని మనము 2 into A ప్లస్ B ప్లస్ 2 into A ప్లస్ B ప్లస్ C అని రాస్తాము. సో అందుకని ఇక్కడ 2 into 60 రాస్తాం. ఈ 2 అనేది కాన్స్టెంట్ ఎవ్రీ క్వశ్చన్కి. నెక్స్ట్ టు ఫైండ్ ద B, వాట్ వీ డూ ఈజ్ ఇన్ ద డినామినేటర్ B ఎక్కడెక్కడ ఉందో వాటిని యాడ్ చేస్తాము. B లేని యూనిట్స్ మనం తీసేస్తాము. సో ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది కాబట్టి రెండు యాడ్ చేసాము. B లేదు కాబట్టి 2 తీసేసాము. సో అప్పుడు ఏమవుతుంది? 120 by 7 అవుతుంది. రైట్, 120 by 7 అంటే 17 1 by 7 days. సో దిస్ ఈజ్ B alone can do the work. ఓకే, B alone can do it in 17 1 by 7. Now we have to find C. C చూద్దాం చూడండి. Now we'll take C. సో C కూడా సేమ్ ఇలానే. C చేసేయండి ఫాస్ట్గా చేసేయాలి C. ఓకే, రైట్, విల్ C నౌ. C చేద్దాం చూడండి అమ్మా. రైట్, C టు ఫైండ్ C సేమ్ 2 into 60. న్యూమరేటర్ ఎప్పుడు చేంజ్ కాదు, డినామినేటర్ చేంజ్ అవుతుంది. C ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. C ఇక్కడ ఉంది. సో 3 plus 2 ఎంత అండి? 5. ఓకే, సో B ఎంతమ్మా? మనకు A ప్లస్ Bలో C లేదు కాబట్టి 6. అంటే 6 minus 5 రాద్దాం. 6 minus 3 plus 2 అంటే మనకు మైనస్ వాల్యూ రాకూడదు కాబట్టి నేను 6ని రాశాను. మీరు ఎటైనా రాసుకోవచ్చు. ఓకే, మైనస్ వాల్యూ రాకుండా చూసుకోవాలి. సో 6 minus 3 plus 2 అంటే ఎంతమ్మా? 5. అంటే 120 by 1 is 120. దట్ ఈజ్ 120 days. ఓకే, C 120 days. మనం A కనుక్కున్నాము, B కనుక్కున్నాము, C కనుక్కున్నాము అలోన్గా. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు? ప్రీవియస్ క్వశ్చన్లో ఇక్కడ A కనుక్కున్నాము, B కనుక్కున్నాము, C కనుక్కున్నాము. ఇక్కడ A, B, C టుగెదర్ కనుక్కోవాలి. అంతే కదా. సో A, B, C టుగెదర్ కనుక్కుందాం. ఎలా కనుక్కుందాం చూడండి. సో ఇక్కడ A, B, C కనుక్కుందాం టుగెదర్. రైట్, లెట్స్ రబ్ ఇట్ ఆల్. రైట్, A, B, C అంటే ఆ వాల్యూస్ వైస్ చేయకూడదమ్మా. ఇక్కడనే షార్ట్ కట్ ఉంటుంది మనకు చూడండి. సో ఇక్కడ మనము A ప్లస్ B ప్లస్ C కనుక్కోవాలి. రైట్, సో A ప్లస్ B ప్లస్ C కనుక్కోవాలి. చూడండి ఇక్కడ A ప్లస్ B ప్లస్ C, మనకి ఇక్కడ A ప్లస్ B ప్లస్ C ఉన్నాయి కదా. సో టోటల్ ఎంత అవుతుందో చెప్పండి. ఇక్కడ 6 plus 3 ఎంతమ్మా? 6 plus 3 9. 9 plus 2 11. 11 యూనిట్స్ పర్ డే అంతే కదా. సో టోటల్ యూనిట్స్ ఎంత మనకు? 2 into 60 by 11 కదా. 2 into 60 by 11. A ప్లస్ B ప్లస్ C ఎంత ఉంది? 11 ఉన్నాయి.
2 into 60, a plus b plus c. సో a plus b plus b plus c plus c plus c అని మనము 2 into a plus b plus c అని రాయొచ్చు. ఈ 2 ఇక్కడ రాసేసాను. సో అప్పుడు ఏమవుతుంది 120/11. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు మనము 120/11 అంటే 11 10s are 110. సో దట్ ఈస్ 10/11 days. ఓకే, సో a plus b plus c together can complete the work in 10/11 days. Okay, 10/11 days. Right, so we'll solve the problems now. Okay, we'll solve the problems. ఆ ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఈజీ అయిపోతుంది. See these problems carefully. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, A and B can do a piece of work in 10 days and B and C do it in 15 days and C and A can do it in 20 days. ఓకే, ఇక్కడ A and B అంట 10 రోజుల్లో చేస్తున్నారట, అంతేనా? సో B and C అంట 15 రోజుల్లో, C and A 20 డేస్లో చేస్తున్నారట. అయితే ఇక్కడ ఏమంటున్నాడమ్మా, C మాత్రమే ఎన్ని రోజులు అంటే C alone can do it in how many days. సో ఇక్కడ ఇంతకుముందు చేసాం మనం, రైట్? సో చూడండి ఇక్కడ, సో A ప్లస్ B, B ప్లస్ C, C ప్లస్ A. ఓకే, సో ఇక్కడ A ప్లస్ B ఎంత ఇచ్చారు మనకు? A ప్లస్ B ఎంత ఇచ్చారు చూడండి, ఇక్కడ 10 ఇచ్చాడు, B ప్లస్ C 15 ఇచ్చాడు, C ప్లస్ A 20 ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 10, 20 డిస్కస్ చేసుకున్నాం మనం ఆల్రెడీ. మనం 10, 20 ఎల్సిఎం ఎంతమ్మా? 20. సో 20, 15 ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి? వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 20, 15? సింపుల్ కదా, 5, 4, 15 అంటే 5, 3. ఓకే, 5, 5 క్యాన్సల్. సో 5 into 4 ఈజ్ 20, 20 into 3 ఈజ్ 60, రైట్? సో 60 ఈజ్ ద టోటల్ యూనిట్స్, 60 units. ఓకే, సో 10 into how much is 60? That is 10 into 6 units per day. Okay, 15, that is 4 units per day. 20, that is 3 units per day. Okay, 6 units per day, 4 units per day, 3 units per day. Now we see to find the C alone. మనం డిస్కస్ చేసుకున్నాం అన్న ఆల్రెడీ. సి అలోన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి మనము? సి ఉన్న యూనిట్స్ని యాడ్ చేయాలి, సి లేని యూనిట్స్ని మైనస్ చేయాలి, అంతే కదా? ఇప్పుడు సి ఎక్కడుంది? సి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దట్ ఈజ్ 4 + 3 ఈక్వల్స్ టు మన డినామినేటర్ ఏం రాస్తాము? 4 + 3 మైనస్ ఎందుకు రాసామంటే సి లేని తీసేయాలి. సి ఇక్కడ లేదు కాబట్టి, A ప్లస్ బిలో సి లేదు కాబట్టి 6, అంతే కదా? 6. అండ్ నెక్స్ట్ విల్ టేక్ 62 into 60. ఎందుకమ్మా 2 ఆల్రెడీ ఎందుకు తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 into 60. నౌ వాట్ విల్ గెట్? 2 into 60 మీన్స్ 120/7 - 6 1. సో దట్ ఈస్ 120 days. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 120 days. ఓకే, సో వెదర్ వీ హ్యావ్ ఇట్ ఆర్ నాట్, లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో ఆప్షన్ ఏ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 60 ఇచ్చాడు. ఆప్షన్ బి 120 ఇచ్చాడు. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నాం అమ్మా, రైట్? 120 days ఇచ్చాడు. ఓకేనా? సో షెల్ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్, రైట్? ప్లీజ్ సాల్వ్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి. ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్. ఓకే, సేమ్ మెథడ్స్ ఉంటాయమ్మా. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. యాక్చువల్లీ ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. వాట్ ఐఎమ్ టీచింగ్ ఇన్ క్లాస్ ఈజ్ ఆల్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుండే వి మేడ్ సమ్ కాన్సెప్ట్స్. ఓకే, రైట్. ఓకే, షెల్ వి డూ ద క్వశ్చన్? ఎస్. ఓకే, లెట్స్ సీ. ఇక్కడ ఏమన్నాడు? A and B can do a piece of work in 72 days. B and C can do it in 120 days. A and C can do it in 90 days. Okay, in how many days all three together can do the work అన్నాడు. all three together can do the work అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, A and B కలిసి అంటే 72 డేస్లో, B and C కలిసి 120 డేస్లో, A and C కలిసి 90 డేస్లో చేశారట. అయితే అప్పుడు ఆల్ త్రీ టుగెదర్ అంటే మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? ఆల్ త్రీ టుగెదర్ అంటే A + B + C కనుక్కోవాలి. సో మన క్వశ్చన్లో ఏమంటున్నాడు? A + B + C కనుక్కోమని చెప్తున్నాడు,
అంతే కదా. వీ హ్యావ్ టు ఫైండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి టుగెదర్. సో తెలుగులో చూడండి, ఏ మరియు బి 72 రోజుల్లో, బి మరియు సి 120 రోజుల్లో, ఏ మరియు సి 90 డేస్లో ఆ పనిని కంప్లీట్ చేస్తారట. అయితే వాళ్ళ ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారనేది ఇక్కడ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎల్సిఎం, దట్ ఈస్ టోటల్ యూనిట్స్ కనుక్కుందాం. సో టోటల్ యూనిట్స్ కనుక్కుందాం చూడండి. రైట్, సో దిస్ ఈజ్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఎంత ఉంది ఇక్కడ, 72 ఉంది. నెక్స్ట్ బి ప్లస్ సి. బి ప్లస్ సి ఎంత ఉందమ్మా ఇక్కడ, 120 ఉంది. నెక్స్ట్ సి ప్లస్ ఏ. సి ప్లస్ ఏ ఎంత ఉందమ్మా, 90 ఉంది. ఓకే, దిస్ ఈజ్ కామన్. నెక్స్ట్ మనం ఎల్సిఎల్ కనుక్కుందాం. ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం, రైట్. ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి, ఫస్ట్ 120 90కి ఎల్సిఎం అనుకోండి. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 120 and 90? 120కి 90కి ఎల్సిఎం ఎంతమ్మా, ఫాస్ట్గా చెప్పాలి. ఇక్కడ 0 యూనిట్స్ ప్లేస్లో ఉన్నాయి కాబట్టి ఒక 0 రాసేసేయండి. ఓకే, సో 12 కెన్ బి రిటన్ యాజ్ 3 into 4, 9 కెన్ బి రిటన్ యాజ్ 3 into 3. సో 1 3 క్యాన్సిల్ చేయాలి, ఎందుకంటే 3 కామన్ ఉంది కాబట్టి. సో 3 into 4 ఈజ్ 12, 12 into 3 is 36. What is the LCM? 360. What is the LCM? 360. Write 360 here. 360 units. So total units are 360. Total units entamma ante 360. Now let's see 72 into how much is 360? 70 into 5 is 360. That is A plus B can do 5 units per day. Okay. Next B plus C. B plus ఎంత ఉందమ్మా, B plus C 120 ఉంది. 120 into how much is 360? 120 into 3 is 360. నెక్స్ట్ 90 ఉంది. 90 అంటే 4 యూనిట్స్, 4 యూనిట్స్ పర్ డే. ఓకే, సో ఇక్కడ ఏ ప్లస్ బి 5 యూనిట్స్ పర్ డే, బి ప్లస్ సి 3 యూనిట్స్ పర్ డే, సి ప్లస్ ఏ 4 యూనిట్స్ పర్ డే. సో టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 360. సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, ఇప్పుడు ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి టుగెదర్ కనుక్కోవాలి, అంతే కదా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి టుగెదర్ కనుక్కుందాం. చూడండి ఎలా కనుక్కుంటాం, రైట్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి టుగెదర్ కనుక్కుందాం. ఓకే, సో చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి. సో టోటల్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత ఉంది, 5 plus 3 8, 8 plus 4 12. ఓకే, 12 యూనిట్స్ పర్ డే. ఓకే, సో మనం ఏం కనుక్కోవాలి, వీళ్ళు 12 యూనిట్స్ పర్ డే చేస్తున్నారు. మనకు ఎన్ని యూనిట్స్ ఉంటాయి, మొత్తము 360 into 2 ఉంటాయి. నేను చెప్పాను 362 ఎందుకు వస్తాయో. ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏలో మనకు 2 ఏలు ఉంటాయి, 2 బీలు ఉంటాయి, 2 సీలు ఉంటాయి కాబట్టి సో మనం ఏం చేస్తామంటే 2 into 360/12, అంతే కదా. 2 into 360/12. సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా, 12 3s are 36 అంటే 30. సో 2 into 30 is how much, 60. That is 60 days. A comma B comma C together can complete the work in how many days, 60 days. అర్థమైంది కదమ్మా, they can complete the work in 60 days. Right? So hope you got this concept very clear. Okay, shall we go for the next question? Yes. ప్లీజ్ దిస్ క్వశ్చన్ వెరీ కేర్ఫుల్లీ. రైట్, కొంచెం ట్రికీ అనిపిస్తుంది అనుకుంటా మీకు, ఆప్షన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి కదా. లెట్స్ డూ దిస్ వెరీ ఈజీలీ, నో ప్రాబ్లం. క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days, బి అండ్ సి అమ్మ, బి అండ్ సి, బి మరియు సి రాలేదు ఇక్కడ, బి అండ్ సి ఇన్ 15 days అండ్ సి అండ్ ఏ ఇన్ 20 days. దెన్ ఇఫ్ ఏ కామా బి కామా సి వర్క్ టుగెదర్ దే విల్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాడు. ఓకే, నౌ లెట్స్ ఫైండ్ అవుట్. ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనము, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కోవాలి, దట్ ఈస్ ఎల్సిఎం కనుక్కోవాలి. చూడండి ఏ ప్లస్ బి ఎంతమ్మా, 12, బి ప్లస్ సి ఎంత, 15, సి ప్లస్ ఏ ఎంత, 20. ఇక్కడ మనం ఏం కనుక్కోమంటున్నాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి అనుకోమంటున్నాడు, అంతే కదా. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్
12 comma 15 comma 20. 12 comma 15 comma 20. What is the LCM of 15 comma 20? ఎందుకు 15 comma 20 తీసుకుంటున్నారు సార్ అంటే, సో ఇక్కడ మనకు 15 comma 20లో 5 ఈజ్ కామన్ కదా. సో 15, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 5 3 20 5 4. సో దిస్ వన్ ఈజ్ క్యాన్సల్. సో 5 into 3 is 15, 15 into 4 is 60. సో 15 20 LCM is 60. 1260 LCM ఎంత ఇప్పుడు? 1260 LCM ఎంత? సో మీకు ఒక షార్ట్ కట్ చెప్పాను ఏంటిదంటే, when there is a multiples, right? So that is 60 is a multiple of 12, right? 60 is multiple of 12. Then we have to take the big number. Okay, multiples ఎప్పుడైనా ఉన్నప్పుడు we have to take big number as LCM. Okay, what is the LCM here? LCM 60 units. Okay, LCM is 60 units. Let's see, 12 into how much is 60? 12 into how much is 60? That is 5 units per day. Next 15 in 60. So how much will get? 4 units per day. Next 20 into how much is 60? That is 3 units per day. Okay, so 5 units per day, 4 units per day, 3 units per day. Now let's find out A comma B comma C work together, right? So to find the A comma B comma C, we have to write total units, that is 2 into 60, right? 2 into 60. Why 2 into 60 అంటే చెప్పాను, A plus B plus B plus C plus C plus A ని ఎలా రాయొచ్చు అంటే 2 into A plus B plus C అని రాయొచ్చు, అందుకే 2 into 60 రాశాం. నెక్స్ట్ A plus B plus C ఎంత ఉంది? 5 plus 4 9, 9 plus 3 12. సో 2 into 60 by 12. 2 into 60 by 12. సో 2 into 60 by 12 అంటే ఎంతైతే చెప్పండి అమ్మా? 12 5 is 60. That is 10 days. Okay, so we can do the work in 10 days. We can do the work in 10 days. That is option 3 here. Okay, these all are previous year questions ma. Okay, so with the shortcut we are doing them within short span of time. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి you will take around 3 to 4 minutes like that, but if you do, you can do it in 10 seconds, 10 to 30 seconds, right? Let's go for the next question. Okay, so see this question and observe it. Let's find out now. Let's see. ఓకే, ఏ అనే అతను ఒక పనినంట 4 daysలో చేస్తున్నాడంట. ఇక్కడ చూడండి, ఏ అనే అతను 4 daysలో చేస్తున్నాడు. బి మరియు సి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తున్నారమ్మా? బి మరియు సి ఆ పనిని 3 రోజుల్లో చేస్తున్నారు. ఏ మరియు సి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తున్నారు? 2 రోజుల్లో 2 అవర్స్లో చేస్తున్నారు. ఇదేమో 4 hours, ఇదేమో 3 hours, ఇదేమో 2 hours, రైట్? సో అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు? హౌ లాంగ్ విల్ బీ అలోన్ కెన్ డూ ఇట్ అన్నాడు. హౌ లాంగ్ విల్ బీ అలోన్ కెన్ డూ ఇట్ అంటే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలుగుతారని అడుగుతున్నాడు, రైట్? సింపుల్ క్వశ్చన్, కొంచెం మాడిఫికేషన్ ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి అమ్మా, మనకు లెట్స్ గో టు ద కాన్సెప్ట్ 1. ఓకే, కాన్సెప్ట్ 1 అలోన్ కనుక్కోవాలి మనం, రైట్? సో చూడండి, ఏ 4 ఉంది, రైట్? ఏ ప్లస్ సి ఎంత ఉంది? ఏ 4 hours ఉంది, ఏ ప్లస్ సి 2 hours ఉంది. అప్పుడు వీ కెన్ ఫైండ్ అవుట్ సి ఈజీలీ కదా. ఇక్కడ సి అనుకున్న తర్వాత అక్కడ బి కనుక్కోవచ్చు ఈజీగా. లెట్స్ ఫైండ్ అవుట్ 4, 2 LCM ఎంత చెప్పాను. వెన్ దెర్ ఈజ్ మల్టిపుల్స్, 4 is a multiple of 2. సో వాట్ ఈజ్ LCM? 4. ఓకే, 4 units. ఓకే, 4 units. దిస్ ఈజ్ 1 unit per day. ఓకే, దిస్ ఈజ్ 2 units per day, రైట్? సో 1 ప్లస్ ఇక్కడ చూడండి, ఏ ప్లస్ 2 ఉంది, ఇక్కడ ఏ 1 ఉంది, ఏ ప్లస్ సి 2 ఉంది, అంటే ఇప్పుడు సి ఎంత వస్తుంది? సి కూడా ఇక్కడ 1 వస్తుంది. దట్ ఈజ్ 1 unit per day, రైట్? సో సి కెన్ డూ ఇట్ ఇన్ 4/1 మీన్స్ 4 units. ఓకే, ఈ స్టెప్ అర్థం కాకపోతే ఒకసారి ఫస్ట్ వీడియో చూడండి ఒకసారి. సో ఏ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్, హౌ మెనీ అవర్స్? 4 hours. ఓకే, ఏ కెన్ డూ ఇట్ ఇన్ 4 hours. సి కెన్ డూ ఇట్ ఇన్ 4 hours. ఏ కూడా 4 hours ఉందా? ఎస్, 4 hours ఉంది. ఏ 4 hours ఉంది, సి కూడా 4 hours ఉంది. ఓకే, చలో నెక్స్ట్ డూ ఇట్
వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? వీ హ్యావ్ టు ఫైండ్ ద బి అలోన్, రైట్? సో బి అలోన్ కనుక్కోండి, ఇక్కడ మనకు బి అలోన్ కనుక్కోవాలి. సి ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చింది. సో బి ప్లస్ సి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. బి ప్లస్ సి వీ హ్యావ్ టు రైట్ హియర్ 3. సో మనకు బి కనుక్కోవాలి, సి 4 ఇచ్చాడు, బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు? 3 అవర్స్ ఇచ్చాడు, రైట్? సో వాట్ ఈస్ ఎల్సిఎం? ఎల్సిఎం ఎంత అమ్మా? ఎల్సిఎం ఎంత? 4, 3, 12. దట్ ఈస్ 12 units. Okay, 12 units. Let's see here. So 4 into how much is 12 units? 3. 3 into how much is 12? 4. Ante kada. 4 3s are 12, 3 4s are 12. So that is B plus C is 4. We have B plus C is 4, C is 3. Then what is the value of B? B plus C అనేది 4 అమ్మా, C అనేది 3 వచ్చింది. What is the value of B? That is 1. 1 plus 3 is 4. This is 1 unit per day. This is 3 units per day. This is 4 units per day. Okay, 4 units per day. చూడండి ఇక్కడ 1 unit per day 12 units చేయడానికి ఎంత టైం పడుతుంది? 12/1. అంతే కదా? ఒక యూనిట్ పర్ డేకి చేస్తే 12 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 12/1, దట్ మీన్స్ 12 hours. మనం ఇక్కడ డేస్ అని తీసుకున్నామమ్మా, హవర్స్ అని తీసుకోండి పర్లేదు. సో కన్వర్ట్ దెమ్ ఇంటూ హవర్స్, నో ప్రాబ్లం. సో దట్ ఈస్ 12 hours. అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఓకే, అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఇక్కడ డేస్ అని రాశానమ్మా, హవర్స్ అని రాసేసాను పర్లేదు. ఓకే, ఫ్లోలో డేస్ అని రాశాను, ఇక్కడ హవర్స్ అని రాసేయండి. సో హోప్ యూ గాట్ దిస్ ఆన్సర్, రైట్? విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ దిస్. ఓకే, లెట్స్ సీ ద క్వశ్చన్ నౌ. సో క్వశ్చన్ సేమ్. సో ఇక్కడ ఏమన్నాడు? A and B together do it in 72 days. B and C can do it in 120 days. And A and C can do it in 90 days. In what time A alone can complete the work అంట. A alone complete అనుకోవాలి. సో చూడండి ఇక్కడ, సో A ప్లస్ B ఎంత ఇచ్చాడమ్మా? 72. B ప్లస్ C ఎంత ఇచ్చాడు? 120. C ప్లస్ A ఎంత ఇచ్చాడు? సారీ, C ప్లస్ A ఎంత ఇచ్చాడు? 90. దెన్ ఫైండ్ A అలోన్ అన్నాడు. ఓకే, ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు టేక్ ద ఎల్సిఎం ఆఫ్ 72, 120, 90. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 120 and 90? వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 120 and 90? లేకపోతే 72, 90 తీసుకోండి. 72 అంటే 18 4s, 90 అంటే 18 5s. 118 ఈజ్ క్యాన్సల్. ఓకే, 72 into 5 is how much? 360. అంతే కదా? 72 into 5 is how much? 360. Now what we left? 120. ఓకే, మీకు ఇంత ఉంది చెప్పాను షార్ట్ కట్. వెన్ దెర్ ఈజ్ ఏ మల్టిపుల్స్ యూ హ్యావ్ టు టేక్ ద బిగ్గర్ నంబర్. సో 360 is multiple of 120. Then you have to take 360 here. ఓకే, సో 360 units. ఓకే, 360 యూనిట్ ఇక్కడ పవర్స్ డేస్లో ఇచ్చాడు. 360 units. Okay, 72 into how much is 360? That is 5 units per day. Idi 3 units per day. 90 ante 4 units per day. Okay, now what we have to do? We have to find the A alone. We have to find the A alone. Let's see here. A alone ela anukuntam chudandamma. A alone ela anukuntamu? A ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఉందో, ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్ని మనం ఏం చేస్తామంటే యాడ్ చేస్తాము, ఏ లేని ప్లేస్ని మైనస్ చేస్తాము. ఓకే, ఏ లేని ప్లేస్ని ఏం చేస్తామంటే మైనస్ చేస్తాము. సీ హియర్, ఏ చూడండి, ఏ ఈక్వల్స్ టు టోటల్ ఎంతమ్మా? 360. 360 into 2. 2 ఎందుకు రాస్తామో చెప్పాను ఆల్రెడీ. 360 into 2 బై ఏ ఎక్కడుంది? ఏ ఇక్కడుంది, ఇక్కడుంది. యాడ్ దెమ్ 5 + 4 మైనస్ ఏ ఎక్కడ లేదు? బి ప్లస్ సిలో లేదు, మైనస్ చేయండి సరిపోతుంది. సో 5 + 4 - 3 అంటే 6. దిస్ ఈజ్ 360/2. సో దట్ ఈస్ 60 into 2 ఈజ్ 120 days. ఓకే, సి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్? 120 days. So what is the answer here? 120 days undamma? Yes, we have option 3, 120 days. We have option 3, 120 days. Okay,
సో షెల్ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్? ఓకేనమ్మా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. బట్ చూడండి, ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇక్కడ చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎస్ఎస్సి సిపిఓ ఎస్ఐ ఎగ్జామ్ 2005లో అడిగాడు ఈ క్వశ్చన్. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆల్సో. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ఎక్కడ అడిగాడమ్మా దీన్ని? ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిలిమ్స్ 2005లో అడిగాడు, ఫస్ట్ సిట్టింగ్లో. ఓకే, డూ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ వెరీ ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్, ఫాస్ట్గా చేయాలమ్మా. సో ఏం లేదు, సింపుల్ ఏమి ఇచ్చాడు? ఏ అండ్ బి 8 days అంట, బి అండ్ సి 6 days అంట, సి అండ్ ఏ 10 days అంట. సో అక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? ఇఫ్ దే ఆల్ వర్క్ టుగెదర్, అంటే ఏ కామా బి కామా సి వర్క్ టుగెదర్ చేస్తే ఏం కనుక్కోవాలి, అంతే. ఎన్ని డేస్ పడుతుందో మనం కనుక్కోవాలి సింపుల్గా. ఓకే, సో లెట్స్ డూ ఇట్ దిస్ క్వశ్చన్. రైట్, లెట్స్ సీ. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఎంత ఇచ్చాడమ్మా? 8 days. ఏ ప్లస్ బి 8 days. నెక్స్ట్ బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు చూడండి? బి ప్లస్ సి 6 days. నెక్స్ట్ సి ప్లస్ సి ఎంత ఇచ్చాడు? 10 days. ఏ ప్లస్ బి 8 days, బి ప్లస్ సి 6 days, సి ప్లస్ ఏ 8 days. నౌ వర్కింగ్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ ఏ కామా బి కామా సి కెన్ కంప్లీట్ ద వర్క్? అంతే కదా, మనకు ఏ కామా బి కామా సి కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటున్నాడు. అంటే మనము ఏ ప్లస్ బి ప్లస్ సి అనుకోవాలి. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి అనుకుందాం. చూడండి, 8, 6, 10 ఎల్సిఎం ఎంత చెప్పండి ఫాస్ట్గా? వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 8, 6, 10? 8కి 6కి ఎల్సిఎం ఎంత వస్తుందండి? 8, 6 అంటే 2 into 4, 2 into 3. సో క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 24 వస్తుంది, అంతే కదా, 24. నెక్స్ట్ 24కు 10కి ఎల్సిఎం ఎంత కనుక్కోండి? 24 అంటే 12 into 2, 2 into 5. 5 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 24 into 5 is 120. అంతేనా? వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్? 120. 120 units. ఓకే, ఇది టోటల్ యూనిట్స్ అమ్మ. సో టు ఫైండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వీ హ్యావ్ టు టేక్ 2 into 120 బై, ఇక్కడ చూడండి, 8 into హౌ మచ్ ఈజ్ 120? చెప్పాలి ఫాస్ట్గా. రైట్, 8 into 15 ఈజ్ 120. Here 6 into 20 is 120. 10 into how much is 120? 10 into 12 is 120. Okay, 10 into 12 is 120. So now add them, a plus b plus c and add cheyandi. 15 into 20 how much? 35. 35 plus 12 how much? 47. Right, 47. ఓకే, సో దీన్ని సాల్వ్ చేయని అవసరం లేదమ్మా, డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉంది ఇక్కడ చూడండి. ఎందుకంటే డినామినేటర్లో 47 ఉంది. లెట్స్ సి హౌ మచ్? 240 by 47. సో 47 5s are 235, రైట్? 47 5s are 235. సో వాట్ ఈస్ ద రిమైండర్? 5. సో దట్ 5 రిటర్న్ హియర్, 5 by 47 హియర్ 5. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ తెలిసేదమ్మా మీకు? మ్యాక్సిమం తెలుసు అనుకుంటున్నాను, మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆప్షన్ సి. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ నా. ఇంకొక క్వశ్చన్ ఉందమ్మా సో ఈ మోడల్లో. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. రైట్, సో ఈ క్వశ్చన్ చూడండి, చేయండి, ఫాస్ట్గా చేయాలి. ప్లీజ్ డూ దిస్ క్వశ్చన్ ఫాస్ట్. రైట్, చూడండి అమ్మా, ఇక్కడ ఇది ఎప్పుడు అడిగాడమ్మా? ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిలిమ్స్ 2005లో అడిగాడు. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days అంట, బి అండ్ సి ఇన్ 8 days అండ్ సి అండ్ ఏ ఇన్ 6 days. హౌ లాంగ్ బి అలోన్ వుడ్ టేక్ ద సేమ్ వర్క్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ అన్నాడు. యాక్చువల్ క్వశ్చన్ అటు ఇటు పడింది. హౌ లాంగ్ వుడ్ బి టేక్ టు డూ ద సేమ్ వర్క్ అలోన్ అన్నాడు, రైట్? సో తెలుగులో చూస్తే ఏ మరియు బి అంట 12 daysలో చేస్తారు, బి మరియు సి ఏమో 8 రోజుల్లో చేస్తారు, సి మరియు ఏ ఏమో 6 daysలో చేస్తారు. అయితే బి ఒంటరిగా ఒకే పని చేయడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు, రైట్? సింపుల్, మనం సాల్వ్ చేయొచ్చు కదా. లెట్స్ సీ దిస్. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎల్సిఎం అనుకోవాలి.
రైట్. సో వాట్ ఈస్ ఎల్సిఎం? ఏ ప్లస్ బి ఎంత ఇచ్చాడు ఇక్కడ? 12 days ఇచ్చాడు. బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు ఇక్కడ? 8 days ఇచ్చాడు. సి ప్లస్ సి ఎంత ఇచ్చాడు ఇక్కడ? 6 days ఇచ్చాడు. సో ఎల్సిఎం ఎంతమ్మా? 12కి 6కి ఎల్సిఎం ఎంత? నేను చెప్పాను, వెన్ దెర్ ఈజ్ మల్టిపుల్స్ వీ హ్యావ్ టు టేక్ ద బిగ్గర్ నెంబర్. సో 12 6 ఎల్సిఎం 12. 12 8 ఎల్సిఎం ఎంత? 12 ఏం రాస్తాము? 4 3. 8 ఏం రాస్తాము? 4 2. ఓకే, 4 4 ఒక కామన్ 4 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. సో 4 × 3 12. 12 × 2 24. ఓకే, 24 units. 24 units. That is 12 × 2 2 units per day. ఇక్కడ ఎంతమ్మా? 3 units per day. ఇక్కడ 4 units per day. సో ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని? బి అలోన్ కనుక్కోమంటున్నాడు. బి అలోన్ అంటే ఎలా కనుక్కుంటాము? బి అలోన్, సో 24 అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 × 24 బై బి అలోన్ అంటే బి ఎక్కడుందో ఆ యూనిట్స్ని యాడ్ చేయండి, బి లేని దాన్ని తీసేయండి. సో 2 + 3, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, రైట్? ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది కాబట్టి 2 + 3 ఎంతమ్మా? 2 + 3 మైనస్ ఇక్కడ బి లేదు కాబట్టి 4 -4. సో ఎంత వస్తుందమ్మా ఎండ్ రిజల్ట్? సో ఇక్కడ ఎంత? 2 + 3 -1 అంటే 1 వస్తుంది. 2 × 24 అంటే 48. 48/1 అంటే ఎంత వస్తుందమ్మా ఇక్కడ? 48 days. అంటే బి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 48 days, రైట్? సో బి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 48 days. దట్ ఈస్ ఆప్షన్ 4. ఆప్షన్ 4. చూడండమ్మా ఎంత సింపుల్గా పోతుందో. ఇంకోటి ఏంటంటే చాలాసార్లు అడిగాడు ఈ ఎగ్జామ్ని. ఓకే, ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. అంటే ఈ క్వశ్చన్ అంటే ఇదే వాల్యూస్ కాదు, డిఫరెంట్ వాల్యూస్తోని, రైట్? విల్ గో టు ద నెక్స్ట్ వన్, రైట్? రైట్. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. సి దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. డూ ఇట్ ఫాస్ట్. ఇదైతే సింపుల్గా చేసేయచ్చు, ఫాస్ట్గా చేసేయచ్చు. ఇక్కడ ఏం అనుకున్నాడు? ఆల్ ఆఫ్ దెమ్ అంటున్నాడు. ఓకే, సో ప్రిలిమ్స్ 2005లో అడిగారు సెకండ్ సెట్టింగ్లో. అంటే చూడండి, దీన్ని కంటిన్యూస్గా అడుగుతున్నాడు ఈ క్వశ్చన్ని. చూడండమ్మా ఇక్కడ ఏమంటున్నాడు? ఏ ప్లస్ బి అంట ఎన్ని రోజులు చేస్తున్నారు? 30 days. నెక్స్ట్ బి ప్లస్ సి ఏమంటున్నాడు? బి ప్లస్ సి 20 days. నెక్స్ట్ సి ప్లస్ ఏ. సి ప్లస్ ఏ ఎంతమ్మా? 15 days, అంతే కదా? సి ప్లస్ ఏ 15 days. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ దీస్ 3? రైట్, సింపుల్గా రాయొచ్చు. చూడండి, 30 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 15, రైట్? 30 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 15, దెన్ టేక్ ద బిగ్గర్ నెంబర్. అంటే 30 తీసుకోవాలి. 30 20కి ఎల్సిఎం ఎంత? అంతే కదా? 30, 20. నేను చెప్పాను ఇక్కడ 0 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్లో 0 తీసుకోవాలి. 3 × 2 60. ఓకే, 3 × 2 is 6, టోటల్ 60 అవుతుంది మనకు. ఓకే, నౌ లెట్స్ సీ, దట్ ఈజ్ 60 units. టోటల్ ఎంతమ్మా? 60 units. నౌ 30 into how much is 60? That is 2 units per day. ఇక్కడ చూడండి 3 units per day. ఇక్కడ 15 into how much is 60? 4 units per day. Now let's find out ఏం అనుకోవాలి ఇక్కడ? ఇఫ్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్ అంటే వాళ్ళ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలరు అంటున్నాడు. అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడమ్మా? 60 ఇచ్చాడు. 2 × 60 బై ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నాడు కాబట్టి ఈ యూనిట్స్ యాడ్ చేయండి. 2 + 3 హౌ మచ్? 5. 5 + 4 9, అంతే కదా? 5 + 4 9. సో ఈ ఎండ్ రిజల్ట్ ఏమొస్తుందమ్మా? చూడండి, 3 3s 320s అంటే 40/3. సో 40/3 కెన్ బి రిటన్ యాజ్ 13 3s ఎంత వస్తుందమ్మా? 13 3s 39, రైట్? సో 13 1/3 days. ఓకే, 13 1/3 days. దట్ ఈస్ ఆప్షన్ 4. కాన్సెప్ట్ 3, దట్ ఈస్ వెన్ బిఫోర్ ఆఫ్టర్ గివెన్ ఇన్ ద టైమ్ అండ్ వర్క్, రైట్? సో యూజువల్గా బిఫోర్ అండ్ ఆఫ్టర్ గివెన్ ఇచ్చినప్పుడు చాలామంది ఎక్స్ వాల్యూ తీసుకుంటారండి. సో ఆ ఎక్స్ వాల్యూ తీసుకోవడం వల్ల విల్ టేక్ అరౌండ్ 2 minutes or 1 minute to solve this question. In order to overcome that problem, right? So we came up with shortcut.
ద షార్ట్ కట్స్ యూజ్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే యూ విల్ గెట్ ద ఆన్సర్ విత్ ఇన్ 10 seconds, 10 to 20 seconds, రైట్. సో విల్ సీ ద మెథడ్ హియర్. సో ఇక్కడ మెథడ్ ఏముంటుందో చూద్దామండి మనం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ సో క్వశ్చన్లో ఇలా ఇచ్చాడండి, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days, బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 20 days, రైట్. సో ఏ వర్క్డ్ ఫర్ 5 days, A worked for 5 days. After 5 days, he left the work. ఇక్కడ after అనేది కీవర్డ్ అమ్మా. After 5 days, he left the work. After 5 days, he left the work. Then find the remaining. Then find the in how many days remaining work completed by B. Okay, question చూద్దాం చూడండి. A can complete a work in 10 days, B can complete the same work in 20 days. A worked for 5 days, after 5 days he left the work. Then the remaining work is completed by B in how many days, right? So now let's take here, I told you already in the previous class we discussed about it. Find the LCM. So LCM ఎలా తీసుకోవాలని చెప్పాను, when 0 ఉన్నప్పుడు యూనిట్ ప్లేస్లో 0 తీసేసుకోండి, రైట్. సో దెన్ మల్టిప్లై 1 into 2. What is the LCM here? 20 is the LCM. This 20 is nothing but total number of units, right? This 20 is nothing but total number of units. Then what we have to do, how much should be multiplied with 10 to get 20 here? That is 2 units per day. So that means అంటే ఏంటమ్మా ఇక్కడ ఏ అనే అతను 2 units చేస్తున్నారు పర్ డేకి, అయితే 20 units చేయడానికి ఆయనకు 10 days పడుతుంది, సింపుల్. నెక్స్ట్ బి 1 unit per day. బి 1 unit per day, సేమ్ పర్ డేకి బి 1 unit చేస్తాడు, సో అతనికి 20 days పడుతుంది. నా ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఏ వర్క్డ్ ఫర్ 5 days మా, ఏ వర్క్డ్ ఫర్ 5 days. ఇక్కడ చూడండి, ఏ ఒక రోజుకి ఎంత చేస్తున్నాడు చెప్పండి, ఏ ఒక రోజుకి పర్ డే హీ ఈజ్ డూయింగ్ 2 units, అంతే కదా, 2 units ఆఫ్ వర్క్ చేస్తున్నాడు పర్ డే, హీ ఈజ్ డూయింగ్ 2 units. ఫర్ 5 days వర్క్ చేస్తే ఎన్ని యూనిట్స్ అవుతాయండి, ఫర్ 5 days వర్క్ చేస్తే ఎంత అవుతాయండి, 1 into 5, 2 into 5, అంతే కదా. 2 into 5 is how much, 10 units. అంటే ఈయన 5 days వర్క్ చేస్తే 10 units కంప్లీట్ చేస్తున్నాడు, రైట్. సో రిమైనింగ్ యూనిట్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి, రిమైనింగ్ యూనిట్స్ అంటే 20 - 10 అంటే ఎంతమ్మా, 10 units. సో రిమైనింగ్ ఈ 10 units ఉన్నాయి, ఈ 10 unitsని ఎవరు కంప్లీట్ చేయాలి, బి కంప్లీట్ చేయాలి, రైట్. సో రిమైనింగ్ 10 unitsని బి కంప్లీట్ చేయాలి, రైట్. సో ఇక్కడ బి ఒక డేకి ఎన్ని చేస్తున్నాడు, 1 unit per day, అంటే బి కెన్ కంప్లీట్ ద రిమైనింగ్ యూనిట్స్, దట్ ఈస్ 10 units పర్ డే. ఎంత చేస్తున్నాడు, 1, దట్ ఈస్ 10 days. ఓకే, సో రిమైనింగ్ డేస్ ఎన్ని పట్టాయి మనకు, ఈ రిమైనింగ్ యూనిట్స్ కంప్లీట్ చేయడానికి రిమైనింగ్ డేస్ ఏంటండి, 10 days, రైట్. సో ఫ్రమ్ దిస్ విల్ డ్రా 2 questions నౌ. ఫ్రమ్ దిస్ విల్ డ్రా 2 questions, right. So let's see, from this we'll draw 2 questions. Question number 1, first one, remaining days. So remaining days enamma ikkada 10 days. Question number 2, total days. Question number 2, total days. ఇక్కడ చూడమ్మా, టోటల్ డేస్ అంటే ఏం చెప్పాను, ఏ ఆల్రెడీ 5 days వర్క్ చేశాడు, అంతే కదా, ఏ ఆల్రెడీ డన్ 5 days ఆఫ్ వర్క్, రైట్. సో దట్ మీన్స్ హియర్ 5 ప్లస్ బి ఎన్ని రోజులు వర్క్ చేశాడు, 10 days, దట్ ఈస్ హౌ మచ్, 15 days. అంటే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్నంటే అమ్మా 15 days, రైట్. సో రిమైనింగ్ డేస్ అంటే ఎన్ని, 10 days,
అంతే, సింపుల్. 10 days. So what can we draw from this, right? So what can we draw from this? So దీని నుండి మనం ఏం డ్రా చేయొచ్చు చూడండి. ఓకే, రైట్. సో దీని నుండి మనం ఏం డ్రా చేయొచ్చు అంటే, మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే, whenever after is given in the question, okay, whenever after given in the question, the first rule is that you have to subtract it from total number of unit. Subtract from total number of units. Total number of units. Then second one, okay, second one, we have to find the remaining days, that means the questions on remaining days, and third one, the questions on total days. Okay, total days, remaining days. When you subtract from the total number of days, you will get the remaining days, right? To get the, when you subtract it from the total number of units, you will get the remaining units. So from that remaining units, you will get remaining days. Now here, to find the total days, ఇక్కడ మనము ఆఫ్టర్ ఎన్ని డేస్ చేసామో రాస్తాము, ప్లస్ రిమైనింగ్ డేస్ రాస్తాము. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందరు ఏం చేస్తారంటే, చాలామంది ఈ టోటల్ డేస్ అడిగినప్పుడు మనకి రిమైనింగ్ డేస్ వస్తాయి కదా, అక్కడికే ఆన్సర్ పెట్టేస్తారు, రైట్? సో అలా పెట్టకూడదు, రైట్? ఓకే, సో దిస్ ఈజ్ ఆఫ్టర్. నౌ విల్ గో ఫర్ సమ్ క్వశ్చన్ ఇన్ ద ఆఫ్టర్. ఆఫ్టర్ దట్ విల్ ఫైండ్ ద బిఫోర్. ఓకే, సో క్వశ్చన్ ఇలా ఉండొచ్చమ్మా. ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 8 days. B can complete the same work in 12 days. A can complete a work in 8 days. B can complete the same work in 12 days. Then find in how many days. Then find in how many days the remaining work completed. The remaining work completed by B if A left if A left 4 days after. If 4 days, otherwise if A left after 4 days. After 4 days. So write this here. If A left 4 days, if A left after 4 days, right? So this is the question, right? Now what we have to find? A worked for how many days, ma? Here, A worked for 4 days. A worked for 4 days. That means we have to find first 4 days of work of A. Then after, here he mentioned after, no? That is why we have to subtract it from total number of units. So that is a simple one. Now let's see what is the LCM of 8, 12. What is the LCM of 8, 12, ma? So 8 ante 4, 2, 12 ante 4, 3. 4 కామన్ ఉంది కాబట్టి LCM ఎంత వస్తుంది మనకు? 24 వస్తుంది, రైట్? సో 24 అంటే చూడండి, 4 into 3 is 3 units per day. ఇక టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 24 units. ఓకే, హియర్ యూ సీ హౌ మచ్? 2 units per day. అంటే ఇక్కడ చూడండి, ఏ అంట ఒక డేకి 3 units చేస్తాడు, 24 units చేయడానికి 8 days పడుతుంది. బి అంట 2 units per day చేస్తాడు, 24 units చేయడానికి అతనికి 12 days పట్టింది, రైట్? ఇక్కడ ఏమన్నాడు నెక్స్ట్? ఏ అంట 4 రోజులు పని చేసి పని ఆపేశాడంట, రైట్? సో ఏ 4 days వరకు అనుకోండి, ఇక్కడ మనకు 3 units per day అన్నాడు, అంతే కదా? సో ఇక్కడ ఏ అంట పర్ డేకి 3 units చేస్తున్నాడు. ఓకే, ఏ అంట పర్ డేకి 3 units చేస్తున్నాడు.
సో 4 డేస్కి ఎన్ని యూనిట్స్ చేస్తాడు కనుక్కోండి. 4 డేస్కి ఎన్ని చేస్తాడమ్మా? 12 యూనిట్స్ చేస్తాడు, అంతే కదా. సో 1 into 3, 4 into 3. సో దట్ మీన్స్ హీ ఆల్రెడీ కంప్లీటెడ్ 12 యూనిట్స్. ఇతను 12 యూనిట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాడు. ఆఫ్టర్ అన్నాడు కాబట్టి మనం మైనస్ తీసుకోవాలి. సో రిమైనింగ్ యూనిట్స్ ఎన్ని వస్తాయి చెప్పండి? రిమైనింగ్ యూనిట్స్, సో దట్ ఈస్ 24 minus 12. Okay, so 24 minus 12 is 12 units. So remaining ఈ 12 units never చేయాలమ్మా by B. B have to complete the remaining 12 units. So that means, so remaining days ఎన్ని అవుతాయి ఇప్పుడు? రిమైనింగ్ డేస్ ఎన్ని అవుతాయి అంటే ఇక్కడ 12 యూనిట్స్ ఉన్నాయి, అంతే కదా. 12 యూనిట్స్ బై బి ఎన్ని డేస్ చేస్తాడు? ఎన్ని యూనిట్స్ చేస్తారు పర్ డే? పర్ డే 2 యూనిట్స్ చేస్తాడు, అంటే 2 6 రైట్. అంటే మనకి ఏమొస్తుంది? ఇతను 6 డేస్లో ఈ వర్క్ని కంప్లీట్ చేస్తాడు. యాజ్ పర్ ద క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ? రిమైనింగ్ వర్క్ కంప్లీటెడ్ బై బి ఇన్ హౌ మెనీ డేస్ అన్నాడు. రిమైనింగ్ వర్క్ కంప్లీటెడ్ బై బి ఇన్ హౌ మెనీ డేస్. సో ఎన్ని డేస్ పడుతుంది? 6 డేస్ పడుతుంది, రైట్. సో లెట్స్ సీ అనదర్ క్వశ్చన్. Let's see another question, right? Okay, so this question is based on before. Okay, this question is based on before, right? So before అని ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్లో, అంటే బిఫోర్ అంటే ముందుగా, ఆఫ్టర్ అంటే తర్వాత. బిఫోర్ అంటే ముందుగా. సో ముందుగా అని మన క్వశ్చన్లో ఉంటే మీరు ఏం చేయాలంటే, షార్ట్ కట్ ఏం యూజ్ చేయాలంటే, you have to add to total number of units. మనం ఏం చేయాలి? టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్కి యాడ్ చేయాలి. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్కి యాడ్ చేయాలి. సో మన క్వశ్చన్లో ఏం కనుక్కోమని చెప్తాడు? ఆల్వేస్ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోమంటాడు, రిమైనింగ్ డేస్ కనుక్కోమన్నాడు. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోమని చెప్తాడు. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోమని చెప్తాడు, రైట్. సో లెట్స్ సీ వన్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్. లెట్స్ సీ వన్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ బిఫోర్. ఓకే, ఫర్ సపోజ్ A and B included in one contract. A can complete a work in 12 days. So B can complete the same work in 36 days. B can complete the same work in 36 days. But before completion of the work, before completion of the work, B left 3 days before completion of the work. B left 3 days before completion of the work. B left 3 days before completion of the work. Then find total number of days to complete that work. Then find total number of days to complete that work. క్వశ్చన్ ఎలా ఉంటుంది చూడండి అమ్మ తెలుగులో. ఏ అనే అతను ఒక పనిని 12 రోజుల్లో చేస్తాడు, బి అనే అతను 36 రోజుల్లో చేస్తాడు. అయితే బి అనే అతను పని ముగించేదానికంటే 3 రోజుల ముందు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ పని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందని అడుగుతున్నాడు, రైట్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎల్సిఎం. సో నేను ఎల్సిఎం కనుక్కుంటేప్పుడు మీకు చెప్పాను ఒక లాజిక్. ఏంటని చెప్పానంటే, వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ మల్టిపుల్స్, దట్ ఈజ్ 36 is multiple of 12, then you have to take the larger number, right. What is the LCM here? 36 units. Okay, so the LCM here is 36 units. అంటే చూడండి, 12 into how much is 36? 3. That is 3 units per day చేస్తాడు ఏ అనే అతను. ఇక్కడ బి అనే అతను 1 యూనిట్ పర్ డే చేస్తాడు. అంటే 36 into 1 is 36. నెక్స్ట్ ఏంటమ్మా, ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి మనం? బి 3 days బిఫోర్ అంటే ఏం చేయాలని చెప్పాను? బిఫోర్ అంటే వీ హ్యావ్ టు యాడ్
ఓకే, బిఫోర్ అంటే వీ హ్యావ్ టు యాడ్. సో బి ఎన్ని రోజులు చేశాడు, 3 days వర్క్ చేశాడు, రైట్. యాడ్ చేయండి. సో బి 1 dayకి ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడు, 1 unit చేస్తున్నాడు, రైట్. సో 3 daysకి ఎన్ని చేస్తాడు, 3 units చేస్తాడు, అంతే కదా. సో 3 units. సో ఈ 3 units యాడ్ చేయాలి ఇక్కడ బై 3. సో టోటల్ ఎంత వస్తుంది అప్పుడు, 39 units. ఓకే. సో దిస్ 39 units షుడ్ బి కంప్లీటెడ్ బై దీస్ 2 people. అంతేగా, టోటల్ వర్క్ అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు కంప్లీట్ చేయాలి. సో టోటల్ ఎన్ని ఉన్నాయి మనకు, ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, టోటల్ మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయమ్మా. సో టోటల్ లేస్ అనుకోవాలంటే, సో ఇప్పుడు మనకు టోటల్ ఎన్ని యూనిట్స్ అయినాయి, 39 బై, ఇక్కడ చూడండి 3 units per day, 1 unit per day. ఇది టోటల్ ఎంత అవుతుంది, 4 units per day. ఓకే, 4 units per day. ఎందుకు వీళ్ళిద్దరిని తీసుకున్నారంటే టోటల్ డేస్ అనుకోవాలి మనం ఆల్రెడీ, రైట్. సో 3 units per day, 1 unit per day. సో టోటల్ ఎంత అవుతుంది అప్పుడు, 4. 39 by 4 అంటే ఎంత వస్తుందమ్మా, 9 3 by 4. 9 3 by 4 అంటే చూడండి, 4 9s are 36, అంటే రిమైనింగ్ 3 ఉంటుంది. సో 9 3 by 4 ఈజ్ 9 3 by 4 days. 9 3 by 4 days. So this is the question based on before. This is the question based on before. Okay. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఇది. ఓకే. సో లెట్స్ సీ సమ్ అనదర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ బిఫోర్. ఎందుకంటే బిఫోర్ చాలా ఇంపార్టెంట్, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది మీకు. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్లో వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ యూనిట్స్. నెక్స్ట్ ఏం చేయాలి, బి 3 days బిఫోర్ అన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ 3 days ఆఫ్ వర్క్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. వీ యాడెడ్ ఇట్ టు 39 units. నెక్స్ట్ ఏం చేసాము, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అనుకోవాలి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్స్ టు 39 బై వీళ్ళ టోటల్ వర్క్ ఎంత పర్ డేకి తీసుకోవాలి. సో ఇంత 3 + 1 4, 39 by 4 అంటే అంతే 9 3 by 4. ఓకే. సో చలో లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. సో మీరు కూడా నాతో చేయాలమ్మా, అప్పుడు మీకు ఈజీగా వస్తుంది. ఓకే, అంటే ఫాస్ట్ ఎంత ఉందో తెలిసిపోద్ది మీకు. సో లెట్స్ డూ వన్ క్వశ్చన్ హియర్. A can complete a work in 5 days. B can complete the same work in 15 days, right. But A left 2 days before. But A left 2 days before completion of the work. So then find the total number of days to complete that work. Then find the total number of days to complete that work. క్వశ్చన్ ఇలా ఉంటుందమ్మా. తెలుగులో ఎలా ఉంటుందంటే, ఏ ఒక పనిని 5 రోజుల్లో చేస్తాడు, బి అదే పనిని 15 రోజుల్లో చేస్తాడు. అయితే ఏ అనే అతను ఆ పనిని 2 రోజుల ముందు పూర్తయ్యే ముందు వదిలిపెట్టి వెళ్తాడు. అయితే ఆ పని కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది అంటాడు. ఆ పని కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది అంటాడు, రైట్. సో చూడండి ఇక్కడ 5 15 LCM ఎంత చెప్పాను కదా. వెన్ దెర్ ఈజ్ మల్టిపుల్స్ యూ హ్యావ్ టు టేక్ ద లార్జర్ నంబర్. సో దిస్ ఈజ్ 15 units. This is 15 units. So that is 3 units per day. ఇక్కడ ఎంతమ్మా, 1 unit per day. Okay. Next, as per the question, whenever there is a before given, you have to add it. Whenever before given, you have to add it, right. So now we just add that. ఎవరిని యాడ్ చేయాలి, ఏ 2 days బిఫోర్ వెళ్తున్నాడు కాబట్టి ఏ 2 days వరకుని యాడ్ చేయాలి ఇక్కడ. సో చూడండి, ఏ పర్ డేకి ఎన్ని చేస్తున్నాడమ్మా, పర్ డేకి 3 units చేస్తున్నాడు. అదే 2 daysకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 6 units చేస్తాడు, అంతే కదా. అంటే చూడండి ఇక్కడ, సో 15 + 1 ఎంతమ్మా, 21 units. ఓకే. సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. వీ హ్యావ్ టు ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. చూడండి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎలా అనుకుంటాము, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్స్ టు, సో ఎంతమ్మా ఇక్కడ 21 units బై
ఏ ఎంత ఉందమ్మా ఇక్కడ 3 యూనిట్స్, బి 1 యూనిట్. అంటే సో 3 + 1 ఓకే 21/4. సో 21/4ని ఎలా రాయొచ్చు మనము 5 1/4 డేస్. ఓకే సో ఈ వర్క్ కంప్లీట్ కావడానికి వాళ్ళకి 5 1/4 డేస్ పడుతుంది రైట్. సో చూడండి ఇక్కడ 5 1/4 డేస్. ఓకే సో నౌ విల్ గో టు ద ప్రీవియస్ క్వశ్చన్స్. We'll go to some previous questions, so thereby you can understand very easily. Okay, let's move to the some previous year questions. So these are the questions on after and before. Okay, let's go to the previous year questions. So this is asked in SSC CGL prelims exam 1999 first sitting. So first sitting lo SSC CGL lo 1919 లో అడిగాడు, 1999 లో అడిగాడమ్మా రైట్. సో చూడండి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి ఒకసారి రైట్. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడైనా మనకు క్వశ్చన్లో ఆఫ్టర్ బిఫోర్ ఉన్నప్పుడు ఆఫ్టర్ ఉంటే మైనస్ చేయాలి, బిఫోర్ ఉంటే ప్లస్ చేయాలి. ఓకే రైట్. లెట్స్ సీ దిస్ క్వశ్చన్. A and B can do a work in 18 days and 24 days respectively. They work together for 8 days and then A left. The remaining work was finished by B in అన్నాడు. అంటే క్వశ్చన్లో ఏమంటున్నాడు సింపుల్గా మనకు ఏ అనే అతనంట ఆ పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తాడంట, బి అనే అతను ఆ పనిని 26 రోజుల్లో చేస్తాడంట రైట్. అప్పుడు దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days. దే వర్క్డ్ టుగెదర్ ఫర్ 8 days అంటే వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు పని చేశారంట 8 days చేశారంట. దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days. Then A left. The remaining work is finished by B in how many days అంటున్నాడు. సో సింపుల్ కదా చూడండి, దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆఫ్టర్. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి ఏ ఎన్ని రోజులు చేశాడమ్మా, ఏ వర్క్డ్ ఫర్ 18 days, బి వర్క్డ్ ఫర్ 24 days. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? సో ఎల్సిఎం కనుక్కునే వాళ్ళు ఫస్ట్ వీడియో అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, అప్పుడు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ 18ని ఎలా కనుక్కుంటామంటే ఎల్సిఎం 6 × 3 ఈజ్ 18, 24 అంటే 6 × 4, 6 క్యాన్సిల్ ఎందుకంటే 6 కామన్ ఉంది కాబట్టి. సో అప్పుడు వాట్ ఈస్ ద ఎల్సిఎం 72. ద ఎల్సిఎం హియర్ ఈస్ 72 యూనిట్స్. ఓకే నౌ లెట్స్ సీ 18 into how much is 72? That is 4 units per day. 24 అంటే 3 units per day. ఓకే 4 units per day, 3 units per day. నెక్స్ట్ చూడండి దే వర్క్డ్ టుగెదర్ ఫర్ 8 days మా. దే వర్క్డ్ టుగెదర్ ఫర్ 8 days. చూడండి ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days అన్నాడు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 1 dayకి ఎంత వర్క్ చేశారో చూద్దాం. సో 1 day చూడండి 4 units per day ప్లస్ 3 units per day ఎంతమ్మా, పర్ డేకి దే కంప్లీటెడ్ 7 units కదా. సో అదే 8 daysకి ఎంత కంప్లీట్ చేస్తారు చూడండి, ఫర్ 8 days దే కంప్లీటెడ్ 56 units. ఫర్ 8 days దే కంప్లీటెడ్ 56 units రైట్. నౌ సో ఇక్కడ ఏమన్నాడు, దెన్ ఏ లెఫ్ట్ అంట. ఏం చేశాడు, వాళ్ళిద్దరు కలిసి పనిచేసిన తర్వాత ఏ లెఫ్ట్ అయ్యాడు. అంటే చూడండి -56. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఏ 4 units తీసుకోవాలి కదా, మీరు 8 daysకి 7 ఎలా తీసుకున్నారంటే ఇక్కడ క్వశ్చన్లో ఏం ఎంజాయ్ చేసినండి, దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days అన్నాడు కాబట్టి తీసుకున్నాను. ఓకే నౌ 56 అంటే ఎంత వస్తుంది చూడండి, యూ విల్ గెట్ హౌ మచ్ 72 - 56 హౌ మచ్ 16. ఓకే 16 units రైట్, 16 units. సో ఇప్పుడు 16 units అంటే ఏ లెఫ్ట్ అయ్యాడమ్మా, ఎవరున్నారు, బి ఉన్నాడు రైట్. సో ఈ 16 unitsని ఎవరు చేయాలి, బి చేయాలి. ఈ 16 units ఎవరు చేయాలమ్మా, బి చేయాలి. సో ద రిమైనింగ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ బై బి అంతే కదా. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉందమ్మా 16 ఉంది బై బి యొక్క బి ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు పర్ డేకి 3 units చేస్తున్నాడు. సో 16/3 కెన్ బి రిటన్ యాజ్ 3 5s అంటే 15, 1 ఉంటుంది, దట్ ఈస్ 5 1/3 days. ఓకే ఎంతమ్మా 5 1/3 days రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్, ఆప్షన్
2. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది అందరికీ జాగ్రత్త అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ప్రీవియస్లో ఇప్పుడు ఈ ప్రీవియస్గా చెప్పిన వీడియో చూడండి ఒకసారి, రైట్? సో నెక్స్ట్ లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. సో ప్రీవియస్ చెప్పిన వీడియో చూడండి, ఎందుకన్నా అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ యూనిట్స్ రాస్తున్నప్పుడు కొందరు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో సీ దిస్ క్వశ్చన్ నౌ. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, బి కెన్ డూ ఇట్ ఇన్ 18 days. దే వర్క్డ్ టుగెదర్ ఫర్ 2 days. దే వర్క్డ్ టుగెదర్ ఫర్ 2 days. వర్క్డ్ టుగెదర్ ఫర్ 2 days. దెన్ ఏ లీవ్స్, ఏ వెళ్ళిపోయాడంట. అప్పుడు హౌ లాంగ్ విల్ బీ టేక్స్ టు ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ అన్నాడు. సో తెలుగులో చూడండి, ఒక పనిని ఏ 12 రోజుల్లో చేస్తాడు, బి 18 రోజుల్లో చేయవచ్చు. వారు 2 రోజులు కలిసి పనిచేస్తారట. మరియు తర్వాత ఏ వెళ్ళిన తర్వాత బి మిగిలిన పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. బి అంట మిగిలిన పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అన్నారు, రైట్? సో సింపుల్ కదా. ఫస్ట్ ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు టేక్ ఏ 12 days, బి 18 days, రైట్? సో దే వర్క్డ్ టుగెదర్ ఫర్ హౌ మెనీ డేస్ మా? వీళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్ వర్క్ చేశారు? దే వర్క్డ్ టుగెదర్ ఫర్ 2 days. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 12, 18 ఎల్సిఎం ఈస్ 36. సో 36 ఎలా సార్ అంటే చూడండి, 12 అంటే 4 3 ఆర్ 6 2, 18 అంటే 6 3. ఓకే, సో దిస్ క్యాన్సల్, ఎందుకంటే 6 కామన్ ఉంది. సో అప్పుడు ఎంత వస్తుంది మనకు? 36 యూనిట్స్ వస్తుంది. 36 యూనిట్స్, రైట్? సో 12 into 3 ఈజ్ 36 యూనిట్స్ పర్ డే. 18 అంటే 2 యూనిట్స్ పర్ డే. ఓకే, 12 into 3 ఈజ్ 36 యూనిట్స్, 18 into 2 ఈజ్ 36. ఓకే, నౌ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు ఫైండ్ ద దేర్ వర్కింగ్ టుగెదర్ ఫర్ 2 days నౌ. సో వాళ్ళు 1 డేకి ఎంత చేస్తున్నారు? పర్ డే దే ఆర్ డూయింగ్ 3 + 2 5 యూనిట్స్. పర్ డే దే ఆర్ డూయింగ్ 3 + 2 5 యూనిట్స్. సో 2 daysకి ఎంత చేస్తున్నారు? 2 daysకి 1 into 2 5 into 2 ఎంత? 10 యూనిట్స్. ఓకే, 2 daysకి 10 యూనిట్స్ చేస్తున్నారు. ఈ 10 యూనిట్స్ చేసిన తర్వాత ఏ అతను వెళ్ళిపోతుందంట. అంటే మనం రిమైనింగ్ యూనిట్స్ కావాలి మనకి ఇక్కడ. ఓకే, -10 అంటే ఎంత వస్తుందబ్బా? 26 యూనిట్స్ వస్తుంది. ఈ 26 యూనిట్స్ని అంట ఎవరు చేయాలి? బి చేయాలి, అంతే కదా? హౌ లాంగ్ విల్ బీ టేక్ టు ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ అన్నాడు, రైట్? ఈ 26 యూనిట్స్ని బి చేయాలి. బట్ ఇక్కడ బి చూడండి, బి 2 యూనిట్స్ పర్ డే చేస్తున్నాడు, అంతే కదా? సో ఇప్పుడు బి చూడండి, 26 బై బి ఎంత చేస్తున్నాడు? పర్ డే 2 యూనిట్స్ చేస్తున్నాడు. అప్పుడు ఎంత అవుతుంది? సో 13 days పడుతుంది. బి కంప్లీట్ చేయడానికి 13 days పడుతుంది. సో వాట్ ఈజ్ ఆప్షన్ హియర్? ఆప్షన్ బి. చూడండి ఎంత సింపుల్గా ఉందో లాజిక్ యూజ్ చేయడం వల్ల. టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ 3, దట్ ఈస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, రైట్? సో లెట్స్ సీ ద క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. లెట్స్ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, రైట్? సో ఇన్ ఎర్లియర్ వీడియో వి డిస్కస్డ్ దిస్ కాన్సెప్ట్, రైట్? మీరు ఒకవేళ ఈ వీడియో స్కిప్ అయి చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోకి వెళ్ళి చూడండి, రైట్? మీకు ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది, ఈ క్వశ్చన్ ఈజీగా చేయగలుగుతారు. ఓకే, లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఏ అండ్ బి కెన్ డూ ఏ జాబ్ ఇన్ 6 days and 12 days రెస్పెక్టివ్లీ. దే బిగాన్ ద వర్క్ టుగెదర్ బట్ ఏ లీవ్స్ ఆఫ్టర్ 3 days. ఏ అంట 3 days తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. అప్పుడు దెన్ ద టోటల్ నంబర్ ఆఫ్ డేస్ నీడెడ్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ ఈజ్ అన్నాడు. ఇక్కడ చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ డేస్ అన్నాడమ్మా. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రిమైనింగ్ డేస్ అనలేదు, టోటల్ నంబర్ ఆఫ్ డేస్ అన్నాడు. ఓకే, టోటల్ నంబర్ ఆఫ్ డేస్ అన్నాడు, రైట్? ఇక్కడ ఇంకోటి ఏమన్నాడు? దే స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ అన్నాడు. దే బిగాన్ వర్కింగ్ టుగెదర్ అన్నాడు. దేర్ ఆర్ ది 2 key points నౌ. ఓకే, సో లెఫ్ట్ అన్నాడు కాబట్టి, ఆఫ్టర్ అన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద మైనస్. సో తెలుగులో చూడండి, ఏ మరియు బి వరుసగా 6 రోజుల్లో 12 రోజుల్లో ఒక ఉద్యోగం చేయవచ్చు. వారు కలిసి ప్రారంభించారు, కానీ ఏ 3 రోజుల తర్వాత వెళ్ళిపోయాడు అన్నాడు, రైట్? సో అప్పుడు పనిని పూర్తి చేయడానికి అవసరమైన మొత్తం రోజులు ఎంత అంట? రిమైనింగ్ కాదు, టోటల్ డేస్ కనుక్కోమంటున్నాడు. ఓకే, సో కనుక్కుందాం. చూడండి, ఏ ఎన్ని రోజులమ్మా? ఏ 6 days ఇచ్చాడు, బి 12 days ఇచ్చాడు.
రైట్. సో వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేశారంట? 3 days. దే వర్క్ టుగెదర్ ఫర్ 3 days. దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ నీడెడ్ టు కంప్లీట్ ద వర్క్ ఈజ్ రైట్. లెట్స్ సీ వాట్ ఈస్ ద ఎల్సిఎం. 6 12 ఎల్సిఎం అంటే 12 వస్తుంది. చెప్పాను కదా, వెన్ దెర్ ఈజ్ మల్టిపుల్ నెంబర్స్, దట్ ఈస్ 12 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 6, ద బిగ్గర్ నెంబర్ వీ హ్యావ్ టు టేక్ 12 units. రైట్. నెక్స్ట్ 6 into how much is 12? 2 units. అంతే కదా, 6 into 2 is 12, దట్ మీన్స్ 2 units రాశాను. ఇక్కడ 1 unit per day. అంటే ఏ అనే అతను 12 units చేయడానికి పర్ డే 2 units చేస్తున్నాడు, అందుకు 6 days పడుతుంది. బి అనే అతను 12 units చేయడానికి పర్ డే 1 unit చేస్తున్నాడు, 12 days పడుతుంది. రైట్. సో చూడండి, ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి అంటే 3 days పనిచేశారంట. అంటే చూడండి 2 + 1 ఎంతమ్మా? 3 units. పర్ డే దే కంప్లీటెడ్ 3 units. మరి 3 daysకి ఎంత చేస్తారు చెప్పండి? 3 daysకి వాళ్ళు 1 into 3, 3 into 3 అంటే 9 units. రైట్. 3 daysకి వాళ్ళు 9 units చేస్తారు. ఓకే, ఈ 9 unitsని మనము ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేయాలి. వి డిస్కస్డ్ ఇన్ ద ఎర్లియర్ సెషన్, రైట్. సో మైనస్ చేయాలి. మైనస్ ఎందుకు చేయాలి సార్ అంటే, హియర్ హీ మెన్షన్డ్ ఆఫ్టర్, అది కీవర్డ్. ఓకే, -9 అంటే ఎంత వస్తుందమ్మా? 3 units. ఓకే, ఈ 3 unitsని ఇప్పుడు ఎవరు చేయాలి? మరి ఈ 3 unitsని ఎవరు చేయాలి? ఏ లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి ఎవరున్నారు? బి ఉన్నాడు. ఓకే, సో బి కంప్లీటెడ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అంటే 3 units by 1 అంటే ఎంత? 3 days. ఓకే, బి ఏం చేశాడు? రిమైనింగ్ వర్క్ని 3 daysలో కంప్లీట్ చేశాడు. సో అందరూ ఏం చేస్తారంటే, ఫర్ సపోజ్ ఇక్కడ 3 ఉందనుకోండి, ఇక్కడ 3 ఉంటే 3 పెట్టేస్తారు ఆన్సర్, బట్ ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్లో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అన్నాడమ్మా. క్వశ్చన్లో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అన్నాడు. అంటే చూడండి, ఇక్కడ వీళ్ళు 3 days చేశారు, తర్వాత బి 3 days చేశాడు. అంటే టోటల్ డేస్ ఎన్ని అవుతాయి చెప్పండి? అప్పుడు టోటల్ డేస్ ఈక్వల్స్ టు 6 + 6 ఎంత? సారీ, 3 + 3. 3 + 3 ఎంత? 6 days. సో 6 daysలో వాళ్ళ పనిని కలిసి కంప్లీట్ చేశారు. ఓకే, టోటల్ డేస్ అన్నాడు, రైట్. సో టోటల్ డేస్, రిమైనింగ్ డేస్ అంటే మనకు 3 వస్తుంది. టోటల్ డేస్ అన్నాడు కాబట్టి ఎంత వస్తుంది మనకు? 6 days వస్తుంది. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, రైట్. ఎందుకంటే ఇందులో మనం 2 కన్వర్షన్ చేయాలి. ఇందులో 2 కన్వర్షన్ చేయాలి ఉంటుంది. ఓకే, 2 కన్వర్షన్స్ చేయాల్సి ఉంటుంది, రైట్. లెట్స్ సీ ద క్వశ్చన్ నౌ. A and B can do a piece of work in 30 days, while B and C can do a same work in 24 days, C and A in 20 days. They all work together for 10 days. When B and C leave, how many days more A will take to finish the work? అంటే ఇక్కడ ఏమంటున్నారు చూడండి అమ్మ, మనకి A and B ఒక పనిని 30 రోజుల్లో చేస్తున్నారట. అదే పనిని బి అండ్ సి 24 రోజుల్లో చేస్తున్నారు. సి అండ్ ఏ 20 daysలో చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు 10 రోజులు పనిచేసి ఏం చేస్తారంటే బి అండ్ సి వెళ్ళిపోతారు. 10 రోజులు పనిచేసి బి అండ్ సి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ పనిని పూర్తి చేయడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. ఆ పనిని పూర్తి చేయడానికి ఇంకా ఏకి ఎన్ని రోజులు పడుతుంది, రైట్. ఏకి ఎన్ని రోజులు పడుతుంది అన్నారు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి ఇలాంటి టైప్ క్వశ్చన్లో? ఫస్ట్ మనం ఎల్సిఎం కనుక్కోండి. ఏ ప్లస్ బి ఎంత ఇచ్చాడమ్మా? ఏ ప్లస్ బి ఎంత ఇచ్చాడు? 30. బి ప్లస్ సి ఎంత ఇచ్చాడు? 24. సి ప్లస్ ఏ ఎంత ఇచ్చాడు? 20. రైట్. ఓకే, సో ఫస్ట్ ఎల్సిఎం అనుకోండి. ఎల్సిఎం ఎలాగనుకుంటారు? 30, 20 ఎల్సిఎం ఎంత అండి? 60 వస్తుంది. 60కి 24కి ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి? 24కును 60కి ఎల్సిఎం. ఓకే, this can be written as 8 into 3. This can be written as 20 into 3. సో 3 క్యాన్సల్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ చూడండి, దీన్ని 4 to 1 రాయొచ్చు, దీన్ని 4 5 అని రాయొచ్చు. సో అప్పుడు 4 into 2 is 8, 8 into 5 is 40, 40 into 3 is 120. What is the LCM here?
LCM 120 units. Okay, 120 units, right? 30 into how much is 120? 4 units per day. అంటే ఇక్కడ మనం ఏం రాస్తామంటే వాడి ఎఫిషియన్సీ రాస్తాం వాళ్ళది. నెక్స్ట్ ఇక్కడ ఎంత? 5 units per day. ఇక్కడ 6 units per day, రైట్? సో ఇక్కడ వరకు క్లియర్ మనకు. సో నెక్స్ట్ ఏం చేయాలి? నేను చెప్పాను ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతాయి అని చెప్పాను. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మనకి ఎంత అవుతాయండి? 2 ఇంటూ మనకి వచ్చిన టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్, అంతే కదా? సో 2 ఇంటూ ఇప్పుడు మనకు టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత అవుతాయి అంటే 2 ఇంటూ మనకు వచ్చిన ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 120. అప్పుడు ఎంత అవుతాయండి? 240 యూనిట్స్ అవుతాయి. ఎన్ని యూనిట్స్ అవుతాయి? 240 యూనిట్స్. ఎవరికైనా ఈ స్టెప్ అర్థం కాలేదనుకోండి, ప్లీజ్ విజిట్ ప్రీవియస్ వీడియోలో మనం దీని గురించి క్లారిటీగా 2 ఎందుకు వస్తుంది అనేది క్లారిటీగా డిస్కస్ చేసాం, రైట్? నౌ ఇక్కడ ఏమన్నాడు? వాళ్ళంట 10 days పనిచేశారంట. 10 days పనిచేసిన తర్వాత బి అండ్ సి వెళ్ళిపోయారట. చూడండి, ఫస్ట్ వీళ్ళు ముగ్గురు కలిసి 10 days పనిచేశారు. 4 + 5 + 6 ఎంతండి? 4 + 5 + 6 15, రైట్? 15 units per day. 15 units per day. బట్ 10 daysకి ఎన్ని యూనిట్స్ అవుతాయండి? 10 daysకి ఎన్ని యూనిట్స్ అవుతాయి? 150 units అవుతాయి, రైట్? సో టోటల్ వీళ్ళు 150 units చేశారు. రిమైనింగ్ యూనిట్స్ ఎన్ని అవుతాయి చెప్పండి? అప్పుడు 240లో వీళ్ళు 150 units చేశారంటే రిమైనింగ్ యూనిట్స్ ఎన్ని అవుతాయి? రిమైనింగ్ యూనిట్స్ ఎన్ని అవుతాయి చెప్పండి? 240 - 90, 240 - 150 ఎంత వస్తుందమ్మా? అప్పుడు 90 units రిమైనింగ్ ఉన్నాయి. సో ఈ 90 units రిమైనింగ్ ఎవరు చేయాలి? బి అండ్ సి వెళ్ళిపోయినప్పుడు ఏ చేయాలి, రైట్? సో ఇప్పుడు ఎవరు చేయాలి? ఏ చేయాలి. మనం ఏ కనుక్కోవాలి. మీకు చెప్పాను ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో ఏ ఎలా కనుక్కుంటామంటే చూడండి, రైట్? సో రిమైనింగ్ యూనిట్స్ డన్ బై ఏ ఈక్వల్స్ టు రిమైనింగ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 90 బై ఏ ఎలా కనుక్కోవాలి చూడండి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, బట్ ఏ ఉన్న యూనిట్స్ని యాడ్ చేయండి. 4 + 6 10 మైనస్ ఇక్కడ ఏ లేదు కాబట్టి -c అంటే 5. అప్పుడు ఎంత వస్తుంది మనకి? చూడండి, 90/5 అంటే 18 days. ఓకే, 90/5 అంటే 18 days. అంటే ఏ అనే అతను ఆ రిమైనింగ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంటే 18 daysలో కంప్లీట్ చేస్తాడు. ఆప్షన్ 1. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకు? A and B can together finish a work in 30 days. They work together for 20 days and then B left. After another 20 days, A finished the remaining work. In how many days A alone finished the job అన్నాడు, రైట్? ఇక్కడ సింపుల్గా చూడండి ఏమన్నాడంటే ఏ అండ్ బి అంట 30 days కలిసి ఒక పనిని చేస్తారంట. అయితే వాళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్ వల్ల ఏమైందంటే దే వర్క్ టుగెదర్ ఫర్ 20 days. దెన్ ఆఫ్టర్ బీ లెఫ్ట్, బీ వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ అనదర్ 20 days, బీ వెళ్ళిపోయిన తర్వాత 20 రోజులకు ఏ ఆ పనిని పూర్తి చేశాడంట, ఆ రిమైనింగ్ పనిని పూర్తి చేశాడు, రైట్? అప్పుడు ఏమంటున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ ఫినిష్ దట్ వర్క్. అంటే వీళ్ళిద్దరు కలిసి 30 రోజులు చేసిన పనిని ఏ అనే అతను ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడని అడుగుతున్నాడు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బట్ వెరీ ఈజీ. ఓకే, లెట్స్ సీ హౌ టు డూ ఇట్. ఇక్కడ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఏ ప్లస్ బి ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఏ ప్లస్ బి ఇచ్చాడు. ఏ అండ్ బి కలిపి ఎన్ని రోజులు చేస్తున్నారు? 30 days చేస్తున్నారు. ఓకే, సో 30 LCM ఎంత అంటే 30 తీసుకుందాం. 30 units రాద్దాం ఇక్కడ. ఓకే, 30 units రాద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు, ఇక్కడ ఏమి ఇవ్వలేదు, మనం ఏ కనుక్కోవాలి, రైట్? సో 30 into 1 ఎంత? 1 unit per day, అంతే కదా? 30 into 1 is 30 కాబట్టి 1 unit per day. సో నెక్స్ట్ దే వర్క్డ్ టుగెదర్ ఫర్ 20 days మా, అంటే ఏ ప్లస్ బి కలిసి 20 days వర్క్ చేశారంట. అంటే పర్ డేకి 1 unit అంటే 20 daysకి ఎంత అవుతుంది చెప్పండి? ఇంటూ 20, అంతే కదా? సో 20 into 1 is 20 units. ఓకే, సో వీళ్ళిద్దరు కలిసి 20 units చేశారు ఆల్రెడీ. సో రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఉంటాయి? ఇంకా 10 units ఉంటాయి.
ఓకే, సో రిమైనింగ్ యూనిట్స్ ఎన్ని? 10 యూనిట్స్. సో ఈ 10 యూనిట్స్ అంట ఏ అనే అతను 20 రోజుల్లో చేశాడట. ఓకే, ఈ 10 యూనిట్స్ని ఏ అనే అతను 20 రోజుల్లో చేశాడు. అప్పుడు ఏమంటున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ ఫినిష్ ద జాబ్? ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ ఫినిష్ ద జాబ్ అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏ 10 యూనిట్స్ని 20 డేస్లో చేస్తే 30 యూనిట్స్ని చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? సింపుల్, అంతే కదా. ఏ అంట 10 యూనిట్స్ని చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? 20 డేస్ పట్టింది. అదే మనకి ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 30 యూనిట్స్ ఉన్నాయి. 30 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు, అంతే కదా. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ ఫినిష్ ద జాబ్? మనకు జాబ్ ఎంత? 30 యూనిట్స్ ఉన్నాయి అంతే. అంటే 10 యూనిట్స్ 20 డేస్ పట్టింది. 30 యూనిట్స్ ఎంత పడుతుంది చెప్పండి? 1 into 3 is 30, 20 into 3 is 60. That is, A alone can finish that work is in 60 days. A alone can finish that work in 60 days. Do you have option? Yes, we have option 2. We have option 2. Right. Let's see the next question. A and B can do a work in 45 days, B 40 days respectively. They began the work together, but A left after some time. Left అన్నట్టు చూడండి ఇక్కడ, after left some time. B completed the remaining work in 23 days. After how many days of the start of the work A leaves అన్నాడు. సేమ్ క్వశ్చన్. ఓకే, సేమ్ క్వశ్చన్ మా, రైట్, సేమ్ క్వశ్చన్ బట్ డిఫరెంట్ వాల్యూస్. ఓకే, రైట్. సో లెట్స్ సీ హియర్. ఏ అంటే ఎన్ని రోజులు చేశాడమ్మా? 45 డేస్. బి ఎన్ని చేశాడు? 40 డేస్. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్? 45కి 40కి ఎల్సిఎం ఎంత చెప్పండి? సో 45 అంటే 9/5 వస్తుంది, 40 అంటే 8/5 వస్తుంది, రైట్. 5 క్యాన్సిల్ చేయండి. సో 45 into 8 ఎంత? సో 360, రైట్. సో 360 యూనిట్స్, 360 యూనిట్స్, రైట్. 45 into how much is 360 here? 45 into 8 is 360. That is 45 units per day. ఇక్కడ 40 into 9, that is 9 units per day. సింపుల్, అయిపోయింది ఇక్కడికి వర్క్. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇక్కడ ఏమన్నానంటే చూడండి, బీ కంప్లీటెడ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 23 డేస్. మనం ప్రీవియస్ క్వశ్చన్లో ఏం డిస్కస్ చేసుకున్నాము? రిమైనింగ్ వర్క్ను 23 డేస్లో ఫినిష్ చేశాడంటే ఈ 23 డేస్లో అతను ఎన్ని యూనిట్స్ చేశాడో కనుక్కోవచ్చు కదా. ఎలా కనుక్కుంటాం సార్ అంటే ఇక్కడ ఎఫిషియన్సీ ఉంది, 9 యూనిట్స్ పర్ డే అని ఉంది, రైట్. సో బి అనే అతను, రైట్. సో బి అనే అతను చూడండి ఇక్కడ, బి రిమైనింగ్ యూనిట్స్ కనుక్కుందాం. ఇక్కడ బి రిమైనింగ్ యూనిట్స్ ఎన్ని చేశాడో కనుక్కుందాం. సో బి చూడండి, 1 డేకి బి అనే అతను 9 యూనిట్స్ చేస్తున్నాడు. ఓకే, సో అప్పుడు 23 డేస్లో ఎన్ని యూనిట్స్ చేస్తాడు చెప్పండి? 23 డేస్లో ఎన్ని యూనిట్స్ చేస్తాడు? సో 9 into 20, 180 ప్లస్ 27, 207 యూనిట్స్. బి అనే అతను 207 యూనిట్స్ చేస్తాడమ్మా. బి 207 యూనిట్స్ చేస్తాడు. ఎన్ని డేస్లో? 23 డేస్లో. అంటే ఈ 207 యూనిట్స్ తీసేస్తే వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని యూనిట్స్ చేసినలో కనుక్కోవచ్చు కదా, ఎన్ని యూనిట్స్ చేసినలో కనుక్కోవచ్చు కదా. సో దెన్ ఫైన్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ యూనిట్స్ కనుక్కుందాం. వర్కింగ్ టుగెదర్ యూనిట్స్. సో ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ యూనిట్స్ ఎలా వస్తాయి? ఈ 360 నుండి 207 తీసేయండి. 360 మైనస్ 207 ఎంత వస్తుందమ్మా? 360 మైనస్ 207 అంటే ఎంత వస్తుంది మనకు? 153 వస్తుంది. 153 యూనిట్స్ వస్తుంది. సో ఈ 153 యూనిట్స్ అంట మనకి 153 యూనిట్స్, రైట్. ఈ 153 యూనిట్స్ ఏం చేశారంటే దే వర్క్ టుగెదర్, అంటే వీళ్ళిద్దరు ఏ బి కలిసి పనిచేశారు. దే వర్క్ కాబట్టి ఏ బి కలిసి ఈ 150 యూనిట్స్ చేశారు, రైట్. ఇక్కడ ఏమంటున్నాడు మన క్వశ్చన్కి? ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ఆఫ్ ద స్టార్ట్ ఆఫ్ ద వర్క్ డిడ్ ఏ లీవ్స్ అన్నాడు. అంటే ఏ బి కలిసి కొన్ని రోజులు పనిచేస్తారు, తర్వాత ఏ వెళ్ళిపోతాడు.
ఏ ఎన్ని రోజులు పని చేసినావు అనుకుంటే సరిపోతుంది మనకు. అంటే చూడండి ఇక్కడ టోటల్ ఏ వర్కింగ్ డేస్ ఎలాగనుకుంటాం చూడండి, ఏ వర్కింగ్ డేస్ ఈక్వల్స్ టు ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేశారమ్మా 153 బై ఏ ఎన్ని రోజులు చేశాడు 8, బి ఎన్ని రోజులు చేశారు, ఏ యూనిట్స్ చేశాడు 8 యూనిట్స్, బి ఎన్ని యూనిట్స్ చేశారు 9 యూనిట్స్. అంటే పర్ డేకి వాళ్ళు 17 యూనిట్స్ చేశారు. పర్ డేకి 17 యూనిట్స్ అంటే 153 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 9 డేస్ పడుతుంది. 9 డేస్ పడుతుంది అంతే కదా. 9 డేస్లో ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ పనిచేశారు. తర్వాత 9 డేస్ తర్వాత ఏ వెళ్ళిపోయాడు. క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ, ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ఆఫ్ ద స్టార్ట్ ఆఫ్ ద వర్క్ డిడ్ ఏ లీవ్స్. ఎన్ని రోజుల వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఏ వెళ్ళిపోయాడు అంటున్నాడు. ఎన్ని రోజులు వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఏ వెళ్ళిపోయాడు అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి ఎంత వస్తుంది మనకు ఆన్సర్, ఆప్షన్ బి దట్ ఈస్ 9, ఆప్షన్ 2 దట్ ఈస్ 9 డేస్. ఓకే కదా. క్వశ్చన్ క్లారిటీ అర్థం చేసుకోండి. ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ఆఫ్ ద స్టార్ట్ ఆఫ్ ద వర్క్ డిడ్ ఏ లీవ్స్. పని ప్రారంభించిన ఎన్ని రోజుల తర్వాత ఏ వెళ్ళిపోతాడు అంటున్నాడు. ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ జాగ్రత్తగా. రైట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. కొంచెం టఫ్ అనిపిస్తుంది బట్ వెరీ వెరీ ఈజీ. సో ఈ సెక్షన్ ఆఫీసర్ కమర్షియల్ ఆడిట్ ఎగ్జామ్ 2005లో ఈ క్వశ్చన్ అడిగాడు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ బట్ కొంచెం టఫ్ అనిపిస్తుంది. రైట్, లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఏ మ్యాన్ అండ్ ఏ బాయ్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ టుగెదర్ ఇన్ 24 days if for the last 6 days man alone does the work, then it's completed in the 26 days. How long the boy will take to complete the work alone అన్నాడు. సో క్వశ్చన్ ఏమంటాడంటే సింపుల్గా చూడండి, ఒక మనిషి మరియు ఒక అబ్బాయి అంటే 26 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయవచ్చట. అంటే చూడండి ఇక్కడ మ్యాన్ ఏ బాయ్ ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయొచ్చంట, 24 డేస్లో పూర్తి చేయొచ్చంట. అయితే గత 6 రోజులుగా మనిషి మాత్రమే పని చేస్తే అంటే 6 డేస్, లాస్ట్ 6 డేస్ ఓన్లీ మ్యాన్ పనిచేశాడు అనుకోండి, అప్పుడు అది 26 డేస్ పడుతుందంట. రైట్, సో 6 డేస్ మ్యాన్ పనిచేస్తే అది 26 డేస్ పడుతుందంట. అయితే హౌ లాంగ్ ద బాయ్ విల్ టేక్ టు కంప్లీట్ దట్ వర్క్ అలోన్. అయితే ఏ బాయ్ అంటే బాలుడు ఒక్కడే పని చేస్తే అది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో అంటున్నాడు క్వశ్చన్. లెట్స్ సీ దిస్. సో 24 డేస్ కదమ్మా, ఇక్కడ ఏమీ లేదు మనకు కాబట్టి డైరెక్ట్లీ టేక్ 24 యూనిట్స్. ఓకే, 24 యూనిట్స్. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఫర్ ద లాస్ట్ 6 days మ్యాన్ అలోన్ డస్ ద వర్క్ దెన్ ఇట్ ఈస్ కంప్లీట్ ఇన్ 26 days. ఇప్పుడు ఇతను లాస్ట్ 6 days మ్యాన్ చేశాడంటమ్మా. సో లాస్ట్ 6 days మ్యాన్ చేశాడంటే సో ఈ 26 మైనస్ 6 తీస్తే మనకి ఎంత వస్తుంది, 20 వస్తుంది. ఈ 20 days ఏంటంటే బాయ్ తీసుకోవచ్చు మనం. 20 days అంటే బాయ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 20 days చూడండి, ఈ 20 days 24 యూనిట్స్ ఆర్ 24 days. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, 4 ఉంది. అంటే 6 daysకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 4 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, ఇతను 26 days వర్క్ చేశాడంటే 26 యూనిట్స్ అయితే కదమ్మా, అంతే కదా. ఇది కూడా 6 days అంటే 6 యూనిట్స్. ఇక్కడ ఎంత వస్తుంది మనకు, 20 యూనిట్స్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 6 daysకి 4 యూనిట్స్ అంటే 24 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, సింపుల్ అంతే కదా. 24 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 4 × 6 6 × 6 హౌ మచ్, 36 days పడుతుంది. ఎంతసేపు పడుతుంది, 36 days పడుతుంది. సో సింపుల్గా చెప్తాను చూడండి, ఒక బాయ్ అండ్ మ్యాన్ కలిసి 24 daysలో ఒక పని కంప్లీట్ చేస్తారట. అయితే లాస్ట్ 6 days నుండి బాయ్ ఒక్కడే పని చేస్తే 20 days పట్టిందంట. ఓకే, హౌ లాంగ్ ద బాయ్ విల్ టేక్ టు కంప్లీట్ ద వర్క్ అలోన్ అన్నాడు. అయితే ఒక బాలుడు ఒక్కడే పని చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ 24 daysని 24 యూనిట్స్గా రాసుకుందాం. ఓకే, ఇది 24 యూనిట్స్ అనేది టోటల్ వర్క్. అది చూడండి టోటల్ 24 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 20 యూనిట్స్ ఉన్నాయి. ఈ డిఫరెన్స్ ఏమొస్తుంది, మనకు బాయ్ చేసిన 4 యూనిట్స్ వస్తాయి, అంతే కదా. బాయ్ చేసిన
4 యూనిట్స్ వస్తాయి. రైట్, ఈ 4 యూనిట్స్ అనేది బాయ్ 6 డేస్లో చేయగలుగుతాడు. రైట్, అప్పుడు 24 యూనిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 36 యూనిట్స్ పడుతుంది. ఓకే, రైట్. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ ఉందా అండి? 36 యూనిట్స్ అంటే ఎస్, ఆప్షన్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A can do a piece of work in 18 days, B in 12 days. They began the work together, but B left the work 3 days before its completion. Right? In how many days in all was the work completed అన్నాడు. సో సింపుల్ క్వశ్చన్. ఇది ఎప్పుడు ఇచ్చాడంటే ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిలిమ్స్లో ఇచ్చాడు ఈ క్వశ్చన్. 2008లో ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిలిమ్స్లో ఇచ్చాడు క్వశ్చన్. చూడండి క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఏ అంటే 18 డేస్లో, బి 12 డేస్లో పనిచేస్తారంట. అయితే బి ఏం చేశాడంట అంటే 3 డేస్ వర్క్ కంప్లీట్ అయ్యే ముందు వెళ్ళిపోయాడట. అయితే అప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ అంటున్నాడు. సింపుల్ కదా, చూడండి ఫస్ట్ డాటా రాసేయండి. ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఏ 18 డేస్ ఇచ్చాడు, బి 12 డేస్ ఇచ్చాడు. రైట్, సో బి ఎన్ని డేస్ ముందు వెళ్ళిపోయాడంట? బి లెఫ్ట్ బిఫోర్ 3 days. ఓకే, రైట్. సో 12కి 18కి ఎల్సిఎం ఎంత వస్తుందండి? 36 వస్తుంది. 36 టోటల్ యూనిట్స్. 36 is total units. So 18 into 2, that is 18 units per day. Here 3 units per day. ఇక్కడ 2 units per day. 18 into 2 is 36. 12 into 3 is 36. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? బి లెఫ్ట్ 3 days బిఫోర్ అన్నాడమ్మా. ఓకే, 3 days బిఫోర్ అంటే ఏం చెప్పాను నేను? 3 days బిఫోర్ అంటే వీ హ్యావ్ టు యాడ్ ఇట్. సో యాడ్ చేయాలి. చూడండి ఎవరు యాడ్ చేయాలి? బి చేసిన వర్క్ని యాడ్ చేయాలి. బి అంట పర్ డేకి ఎంత చేస్తున్నాడు ఇక్కడ? బి పర్ డే ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడు? 3 యూనిట్స్ చేస్తున్నాడు. రైట్, సో అదే 3 డేస్లో ఎన్ని యూనిట్స్ చేస్తారు చెప్పండి? 3 డేస్లో 9 యూనిట్స్ చేస్తాడు. 3 డేస్లో 9 యూనిట్స్ చేస్తాడు. సో బిఫోర్ అన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ ఇట్. సో దట్ ఈస్ టోటల్ ఎంత? 36 + 9 45 యూనిట్స్ ఉన్నాయి టోటల్. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? వాళ్ళిద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంటున్నాడు. సింపుల్గా అంతే కదా. సో అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని పడతాయమ్మా? టోటల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి? 45. రైట్, సో 45 + 2 + 3 ఎంతమ్మా? వర్క్ టుగెదర్ అని కాబట్టి వీళ్ళిద్దరు తీసుకోవాలి. 2 + 3 ఎంత? 5. What will get here? 9 days. Okay, 9 days ఉందా అమ్మా ఆప్షన్లో? Yes, we have option 4, 9 days. Okay, so these are questions on before and after అమ్మా. ఇవి చాలా జాగ్రత్తగా వినండి. సో ఇందు నుండి పక్కా క్వశ్చన్ వస్తుంది. ఏ ఎగ్జామ్లో అయినా కూడా క్వశ్చన్ వస్తుంది. రైట్, అంటే యూ విల్ గెట్ ఇఫ్ ఇట్ ఈస్ 1 mark, you will get 1 mark. If it is 2 marks, you will get 2 marks. Right, if it is 0.5, it is 0.5. Right, before and after. So see this question. A man and a boy can complete a work together in 24 days. If for the last 6 days man alone does the work, then it is completed in 26 days. How long the boy will take to complete the work alone? సో తెలుగులో ఏమంటారు చూడండి. ఇక్కడ తెలుగులో ఒక మనిషి ఉన్న ఒక బాలురంట ఇద్దరు కలిసి దాన్ని 24 డేస్లో కంప్లీట్ చేశారంట ఇద్దరు కలిసి. అయితే లాస్ట్ 6 days అంటే మనకు చూడండి ఇక్కడ గత 6 రోజులుగా మనిషి మాత్రమే పనిచేస్తే అది 26 రోజుల్లో పూర్తయిందంట. అయితే మన క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఇక్కడ అబ్బాయి ఒంటరిగా పని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? అబ్బాయి ఒంటరిగా ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో కనుక్కోవాలి. లెట్స్ రైట్ ద డాటా హియర్. ఓకే, రైట్. సో డాటా చూడండి ఇక్కడ మ్యాన్ బాయ్ ఉన్నారంటమ్మా. సో ఈ మ్యాన్ బాయ్ ఇద్దరు కలిసి ఆ పనిని 24 డేస్లో చేశారంట. అంటే 24 డేస్ని మనం 24 యూనిట్స్ అని రాసుకోవచ్చు కదమ్మా. ఎస్, 24 యూనిట్స్ అంటే టోటల్ యూనిట్స్ మనం 24 అని రాసుకుంటున్నాం. అయితే నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడంటే ఆ బాయ్ ఒక మనిషి ఒకతను ఆ పనిని గత 6 రోజులుగా చేస్తే, అంటే ఆ పనిని గత 6 రోజులుగా చేస్తే వాళ్ళకి 26 డేస్ పట్టిందంట. అంటే మ్యాన్ ఆ పనిని
6 days చేస్తే అంటే లాస్ట్ 6 days చేస్తే వాళ్ళకి ఎంత పట్టిందట అంటే 26 days పట్టిందంట. రైట్, 26 days పట్టిందంట. అంటే చూడండి, ఈ 6 days ముందు వాళ్ళిద్దరు కలిసి పనిచేసినట్టే కదా, అంతే కదా. రైట్, సో లెట్స్ డివైడ్ దిస్ క్వశ్చన్. సో గత 6 రోజులుగా అతను ఒక్కడే పని చేస్తే 26 days పట్టిందంట. అంటే వాళ్ళిద్దరు కలిసి ఈ 6 రోజుల ముందు పని చేసి ఉంటారు కదా, అంటే ఏమవుతుంది 26 - 6 అవుతుంది. అంటే ఎంత అమ్మా ఇక్కడ 20 days. ఓకే, 20 days. ఈ 20 daysని ఏం రాయొచ్చు మనం 20 unitsగా రాయొచ్చు. 20 daysని 20 unitsగా రాయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇప్పుడు ఇక్కడ ఇద్దరు 24 units ఉంది, ఇక్కడ 20 units ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది సార్ అంటే చూడండి, ఇక్కడ ఈ డిఫరెంట్ ఎందుకు వచ్చిందంటే ఈ 6 days మ్యాన్ చేయడం వల్ల డిఫరెన్స్ వచ్చింది. డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే ఆ 6 days మ్యాన్ చేయడం వల్ల డిఫరెన్స్ వచ్చింది. రైట్, సో లెట్స్ టేక్ దిస్ డిఫరెన్స్ ఎంతమ్మా 4 units. ఓకే, డిఫరెన్స్ ఎంత 4 units. ఈ 4 units ఎందుకు వచ్చాయంటే ఈ 6 days మ్యాన్ చేయడం వల్ల 4 units డిఫరెన్స్ వచ్చాయి. అంటే చూడండి సో ఇక్కడ ఏమన్నారమ్మా 6 daysకి మ్యాన్ 4 units చేశాడు. 6 daysకి మ్యాన్ 4 units చేశాడు. రైట్, ఫర్ డూయింగ్ 24 units అంటే ఆ 24 units చేయడానికి మ్యాన్కి ఎంత టైం పడుతుంది చెప్పండి. 4 into 6 is 24. 6 into 6 is 36 days. ఓకే, 36 days. సో ఈ 36 days ఎవరికి పడతాయంటే మ్యాన్కి పడతాయమ్మా. సో మ్యాన్ టేక్స్ అలోన్ టు కంప్లీట్ దట్ వర్క్ 36 days. సో మనకు ఆల్రెడీ ఇక్కడ డాటా ఇచ్చారు. సో డాటా ఏమి ఇచ్చారు, వాళ్ళిద్దరు కలిసి ఆ పనినంట ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు 24 daysలో కంప్లీట్ చేస్తారు. రైట్, సో మ్యాన్ 36 daysలో చేస్తున్నాడు. బాయ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హియర్. వాళ్ళిద్దరు కలిసి అంట ఎన్ని రోజుల్లో చేస్తున్నారంటే 24 daysలో చేస్తున్నారు. రైట్, సో ఈ కాన్సెప్ట్ ఎలా ఉందమ్మా, ఫస్ట్ కాన్సెప్ట్ లాగా ఉంది. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 36 and 24? 36, 24 ఎల్సిఎం ఎంత చెప్పండి 12 into 3, 12 into 2. సో ఈ 12 కామన్ ఉంది కాబట్టి 12 క్యాన్సిల్ చేయం. 12 into 3 is 36, 36 into 2 is 72. ఓకే, 72 units ఉన్నాయి ఇక్కడ. రైట్, సో 36 into how much is 72? 2. That is 2 units per day. Here 24 into 3. రైట్, సో 3 units per day. చూడండి అమ్మా, ఇక్కడ మ్యాను ప్లస్ బాయ్ 3 units ఉన్నాయి, మ్యాను 2 units ఉన్నాయి. రైట్, టు గెట్ 3 how much should be add here? We have to add 1 unit. అంతే కదా, 1 unit per day. రైట్, ఇప్పుడు క్లియర్గా అర్థమైతే చూడండి, 72 units బాయ్ చేయాలి. అయితే బాయ్ ఏం చేస్తున్నాడంటే 1 unit per day చేస్తున్నాడు. టు కంప్లీట్ 72 units మనకి ఎంత టైం పడుతుంది 72/1. 72/1 అంటే 72 days పడుతుంది. అంటే బాయ్ కెన్ కంప్లీట్ 72 days. Boy can complete a work in 72 days. Right, so this is the answer. Let's see whether we have in the question or not. Okay, whether we have answer in the question or not. Right, so see this question. What is the answer? Answer 72 days, option A. Right, so ఈ క్వశ్చన్ మనం ఇలా డివైడ్ చేసి చేయాలమ్మా. రైట్, ఇలా క్వశ్చన్ డివైడ్ చేసేస్తే మనకు తొందరగా వస్తుంది ఆన్సర్. రైట్, లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్లో ఏమన్నాడు, A, B, C కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10, 12, 15 days అంట. A, B, C అంట ఆ పనిని 10, 12, 15 daysలో చేస్తారంట. రైట్, దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ అనేది కీ పాయింట్ ఇక్కడ. బట్ A లెఫ్ట్ ద వర్క్ బిఫోర్ 5 days ఆఫ్ ఇట్స్ కంప్లీషన్. B ఆల్సో లెఫ్ట్ ద వర్క్ 2 days ఆఫ్టర్ A లెఫ్ట్ అన్నాడు. ఓకే, ఇన్ హౌ మెనీ డేస్ వాజ్ ద వర్క్ కంప్లీటెడ్ అన్నాడు. రైట్, సో ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టు తెలుగులో ఏంటంటే A, B, C అంట 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు ఒక పనిని చేస్తున్నారట. అయితే ఇక్కడ ఏమైందంటే వాళ్ళ ముగ్గురు కలిసి ఆ పనిని స్టార్ట్ చేశారట. అయితే వాళ్ళ మధ్యలో డిస్ప్యూట్ వల్ల ఏమైందట అంటే A లెఫ్ట్ 5 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అన్నాడు. అంటే A అనే అతను 5 రోజుల ముందుగా
5 రోజుల ముందు వర్క్ కంప్లీట్ అయ్యే ముందు వెళ్ళిపోయాడంట. అయితే ఇంకోటి ఏమన్నాడు ఇక్కడ, బి ఆల్సో లెఫ్ట్ ద వర్క్ 2 days ఆఫ్టర్ ఏ అంట. ఏ వెళ్ళిన 2 రోజుల తర్వాత బి కూడా వెళ్ళిపోయాడంట. రైట్, అప్పుడు ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ కంప్లీటెడ్ అంటున్నాడు. ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ కంప్లీటెడ్ అంటున్నాడు. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏ 5 రోజుల ముందు వెళ్ళిపోయాడమ్మా. ముందు వెళ్ళిపోయాడంటే మనకు చెప్పాను, బిఫోర్ అంటే ఏం చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి. ఫర్ బిఫోర్ వీ హ్యావ్ టు యాడ్, రైట్. చూడండి, బిఫోర్ అంటే ఇక్కడ యాడ్ చేయాలి ప్లస్. నెక్స్ట్ బి ఆల్సో లెఫ్ట్ వర్క్ 2 days ఆఫ్టర్ ఏ అన్నాడు. అంటే చూడండి, అక్కడ ఆఫ్టర్ అన్నాడు, ఇక్కడ బిఫోర్ అన్నాడు కాబట్టి 5 - 2. 5 - 2 అంటే 3. ఈ 3 days బి పనిచేశాడమ్మా. ఈ 3 days బి పనిచేశాడు. అంటే డాటా చూడండి, ఏ ఏమో 5 days చేశాడు. ఏ వర్క్డ్ ఫర్ 5 days. ఓకే, సో బి వర్క్డ్ ఫర్ 3 days. రైట్, సో దీని ఆధారంగా మనం క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఫస్ట్ డాటా రాసుకుందాం. చూడండి, రైట్, లెట్స్ రైట్ ద డాటా. ఓకే, రైట్, లెట్స్ రైట్ ద డాటా హియర్. ఏ ఎన్ని రోజులు చేశాడమ్మా, 10. బి ఎన్ని రోజులు చేశాడు, 12. సి ఎన్ని రోజులు చేశాడు, 15 days. అయితే ఇక్కడ వాళ్ళ ముగ్గురు కలిసి పనిని స్టార్ట్ చేశారంట. దే వర్క్ టుగెదర్. బట్ ఏ అనేవాడంట 5 days బిఫోర్ వెళ్ళిపోయాడంట. ఓకే, ఏ అనేవాడు 5 days బిఫోర్ వెళ్ళిపోయాడంట. సో బి అనేవాడు 3 days బిఫోర్ వెళ్ళిపోయాడు. ఓకే, సో బిఫోర్ అండ్ యాడ్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద లాజిక్. నౌ లెట్స్ సీ 10, 12, 15 ఎల్సిఎం ఎంత చెప్పండి. 10, 12, 15 ఎల్సిఎం. రైట్, సో ఎల్సిఎం ఎలా తీసుకొని చెప్పాను కదా. 10, 15 ఎల్సిఎం ఎంత చెప్పండి, 30 వస్తుంది. సో 10, 15 అంటే 5 × 2, 5 × 3, 5 క్యాన్సిల్ అయితే 30 వస్తుంది. 30, 12 ఎల్సిఎం ఎంత వస్తుందండి. సో 30 అంటే 5, 6, 12 అంటే 6, 2. సో 6 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 60 units వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. నెక్స్ట్ చూడండి, 10కి ఎంత మల్టిప్లై చేస్తే 60 వస్తుందండి, 6. దట్ ఈస్ 6 units పర్ డే. బి 12 × 5 అంటే 5 units పర్ డే. ఇక్కడ చూడండి 15 అంటే 4 units పర్ డే. రైట్, అంటే చూడండి, ఏ పర్ డేకి 6 units చేస్తే 60 units చేయడానికి 10 days పడుతుంది. బి పర్ డేకి 5 units చేస్తే 60 units చేయడానికి 12 days పడుతుంది. సి పర్ డేకి 4 units చేస్తే 60 units చేయడానికి 15 days పడుతుంది. ఇది డాటా. సో నెక్స్ట్ చూడండి, ఏ అంట 5 days చేశాడంట బిఫోర్ అన్నాడు కాబట్టి యాడ్ చేయాలి. ఏ చూడండి, ఏ పర్ డేకి ఎంత చేస్తున్నాడు, ఏ పర్ డే హీ ఈస్ డూయింగ్ 6 units. ఓకే, పర్ డే హీ ఈస్ డూయింగ్ 6 units. అదే 5 daysకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 5 daysకి 30 units చేస్తాడు. ఓకే, యాడ్ 30 units హియర్. ఎందుకు యాడ్ చేయాలి సార్ అంటే చెప్పాను, బిఫోర్ ఉంటే యాడ్ చేయాలని లాజిక్. నెక్స్ట్ బి చూడండి, బి పర్ డేకి 5 units చేస్తాడు. బట్ 3 daysకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, బి పర్ డేకి ఎన్ని యూనిట్స్ చేస్తారు, 5 units. ఓకే, సో 3 daysకి ఎన్ని యూనిట్స్ చేస్తారు చెప్పండి, 15 units. సో యాడ్ ద 15 units హియర్ ప్లస్ 15 units. ఓకే, సో టోటల్ ఎంత అవుతుందమ్మా, 45, 60 అంటే 105 units. సో దిస్ 105 units షుడ్ బి డన్ బై దీస్ 3 people. ఓకే, ఈ 105 unitsని ఈ ముగ్గురు పర్సన్ చేయాలి. సార్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఏ వెళ్ళిపోయాడు బి వెళ్ళిపోయాడు అన్నారు కదా, మళ్ళీ ఎందుకు వాళ్ళని యాడ్ చేస్తున్నారంటే నేనేం చెప్పాను, 5 days బిఫోర్ వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళ వర్క్ కూడా యాడ్ చేశాను ఇక్కడ. 5 days బిఫోర్ వెళ్ళిపోతే మనకు చూడండి, 5 days బిఫోర్ వెళ్ళిపోతే 60 units వస్తాయి. అదే వాళ్ళు 5 days చేసుంటే వాళ్ళ వర్క్ కూడా యాడ్ చేస్తాం కదా ఇక్కడ, అందుకే యాడ్ చేశాను. రైట్, వాళ్ళ వర్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ వర్క్ టుగెదర్ వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పనిచేశారు అని అడుగుతున్నాడు. రైట్, టోటల్ ఎన్ని యూనిట్స్ అమ్మా, 15 units ఇక్కడ. ఓకే, సో టోటల్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ 105/15.
సో 105/15 అంటే ఎంతమ్మా 7. సో దట్ ఈస్ 7 days. The total work completed in 7 days. So this is the answer. Let's see whether we have answer or not. Yes, option 3, that is 7 days. Okay, we'll go to the next one. Right, see this question. So this question is based on before. Okay, this question is based on before. This question is based on before. So before ante entamma plus cheyali ikkada. Okay, before ante plus cheyali. Right, so let's see this question. A can do a piece of work in 18 days, B do it in 12 days. Right, they began the work together, but B left the work 3 days before its completion. అంటే B ఏం చేశాడంట 3 రోజుల ముందు వెళ్ళిపోయాడట. అయితే ఇన్ హౌ మెనీ డేస్ ఇన్ ఆల్ వాజ్ ద వర్క్ కంప్లీటెడ్ అన్నాడు. రైట్, తెలుగులో ఏంటమ్మా ఏ మరియు బి ఒక పనిని ప్రారంభించారు. అయితే ఏ 18 రోజులు చేశాడు, బి అనేవాడు 12 రోజులు చేశాడు. తర్వాత ఏమైంది, వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని స్టార్ట్ చేసిన తర్వాత బి అనేవాడంట పని కంప్లీట్ అయ్యే 3 రోజుల ముందు వెళ్ళిపోయాడు. రైట్, సో అప్పుడు ఆ టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సింపుల్ కదా, సింపుల్గా చేద్దాం చూడండి దీన్ని. రైట్, సో ఇక్కడ చూడమ్మా, ఏ కెన్ కంప్లీట్ ఇన్ 18 days, B can complete in 12 days. Right, A can complete in 18 days, B can complete in 12 days. So what is the LCM here? LCM ఎంత వస్తుంది చెప్పండి. 18కు 12కి LCM ఎంత వస్తుంది, 6 into 3, 6 into 2. కామన్గా 6 ఉంది కాబట్టి 6 ఆన్సర్ చేస్తాం. అంటే ఎంత వస్తుంది 36 యూనిట్స్. ఓకే, రైట్. 18 into how much is 36? 18 into 2 is 36. Okay, that means 2 units per day. ఇది 12 into 3 units per day. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, బి అంట 3 రోజుల ముందు వెళ్ళిపోయాడంట. 3 రోజుల ముందు అంటే ఇక్కడ చూడండి, బి పర్ డే, బి అనేవాడు పర్ డే ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడు, 3 యూనిట్స్ చేస్తున్నాడు. ఓకే, అదే 3 డేస్లో ఇక్కడ 3 డేస్ ముందు వెళ్ళిపోయాడు కాబట్టి 3 డేస్లో ఎన్ని యూనిట్స్ చేస్తాడు, హీ కంప్లీటెడ్ ఇన్ 9 యూనిట్స్ కదా. ఈ 9 యూనిట్స్ని ఇక్కడ రాసేయండి, 9 యూనిట్స్. ఓకే, 36 + 9 ఎంత అండి, 45 యూనిట్స్. 36 + 9 ఎంత అండి, 45 యూనిట్స్. ఈ 45 యూనిట్స్ని వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంటున్నాడు. ఈ 45 యూనిట్స్ని వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంటున్నాడు. రైట్, సో చూడండి ఇక్కడ, సో టోటల్ వర్క్ కంప్లీటెడ్ దట్ ఈస్ 45/2 + 3. 45 + 2 + 3 ఎంతమ్మా 5. వాళ్ళిద్దరు కలిసి అన్నాడు కాబట్టి 45/5 ఎంత వస్తుందమ్మా 9. సో దట్ ఈస్ దే కంప్లీటెడ్ దిస్ వర్క్ ఇన్ 9 days. They completed this work in 9 days. Right, so with this we done with before after concept. So that is concept and or. Okay, so మన క్వశ్చన్లో and ఇస్తాడండి, r ఇస్తాడు. రైట్, సో యూజువల్గా మనకి and ఇచ్చినప్పుడు we use ప్లస్, r ఇచ్చినప్పుడు we use ఈక్వల్స్ టు. రైట్, ఇలా చేయడం వల్ల కొంచెం మనకు లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేసేద్దాం మనం. విల్ అవాయిడ్ దిస్ వన్, విల్ గో టు ద షార్ట్ కట్. ఓకే, లెట్స్ సీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనకి వీటి మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఎఫిషియన్సీ రేషియో కనుక్కోమంటాడు. క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎఫిషియన్సీ రేషియో కనుక్కోమంటాడు. సో సెకండ్ టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనకు మెంబర్స్ని ఇస్తాడు, 2 members ఆర్ 3 members ఇస్తాడు. ఓకే, ఫర్ సపోజ్ 1 man + 1 boy కెన్ కంప్లీట్ ఇన్ హౌ మెనీ డేస్ అంటాడు క్వశ్చన్లో. సో థర్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వేజెస్ మీద ఉంటాయి. థర్డ్ టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వేజెస్ మీద ఉంటాయి. రైట్, సో విల్ డిస్కస్ దీస్ క్వశ్చన్స్. ఓకే, నౌ విల్ స్టార్ట్ విత్ ఎఫిషియన్సీ క్వశ్చన్స్. సో ఎఫిషియన్సీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే చూడండి, మనకు 5 boys + 10 girls కెన్ డూ ఏ వర్క్ ఇన్ 4 days. Okay, then find 10 boys + 20 girls
can do the same work in how many days? So this is the simple question. సో ఈ క్వశ్చన్ ఎలా చేస్తారంటే అందరూ ప్లస్ అండ్ ఈక్వల్స్ చేస్తారండి, అలా అవసరం లేదు. సింపుల్గా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 boys కెన్ ఈట్ 4 apples ఇన్ హౌ మెనీ డేస్? ఒకతను 1 apple తింటే పర్ డేకి ఇట్ విల్ టేక్ 2 days. ఫర్ సపోజ్ 4 boys కెన్ ఈట్ 4 apples ఇన్ హౌ మెనీ డేస్? 1 day. ఎందుకండి ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ మెన్ పెరుగుతున్నప్పుడు నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతాయి. రైట్, నంబర్ ఆఫ్ మెన్ పెరుగుతున్నప్పుడు నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతాయి. రైట్, ఇక్కడ చూడండి 5 boys ఉండే, ఇక్కడ 10 boys ఉన్నాడు, ఇక్కడ 10 girls ఉన్నారు, 20 girls ఉన్నారు. అంటే ఏమవుతుంది, మనకు రేషియో పెరుగుతుంది, 1:2 అవుతుంది రేషియో. అంటే చూడండి 5 into 2 10 into 2. రైట్, ఇలా పెరిగినప్పుడు నంబర్ ఆఫ్ మెన్ పెరిగినప్పుడు ఏమవుతుందండి, డేస్ తగ్గుతాయి. అంటే జస్ట్ డివైడ్ బై 4 అంతే కదా. ఇక్కడ 2తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇక్కడ డివైడ్ 2 చేయండి, అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 2 days. దిస్ ఈస్ ద ఆన్సర్, 2 days. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి. 5 boys and 10 girls కెన్ డూ ఏ వర్క్ ఇన్ 4 days. అండ్ దెన్ ఫైండ్ 10 boys and 10 girls కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? రైట్, ఇక లాజిక్ ఏంటి, నంబర్ ఆఫ్ మెన్స్ పెరిగినప్పుడు మనకు నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతాయి. రైట్, నంబర్ ఆఫ్ పర్సన్స్ పెరిగినప్పుడు నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతాయి. రైట్, చూడండి ఇక్కడ నంబర్ ఆఫ్ పర్సన్స్, ఇక్కడ 5 boys ఉన్నారు, 10 boys ఉన్నారు. రైట్, 10 girls ఉన్నారు, 20 girls ఉన్నారు. రైట్, అప్పుడు ఏమవుతుంది, 5 into 2 10 అవుతుంది, 10 into 2 20 అవుతుంది. అంటే 2 into 2 మల్టిప్లై చేస్తున్నాం, ఇక్కడ into 2 మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఈ రేషియో ఇది చూడండి, ఈ డౌన్వర్డ్ ఉంది కాబట్టి మనం డివైడ్ చేయాలి. రైట్, డివైడ్ చేస్తే ఏమవుతుంది, 4/2 అంటే 2 days వస్తుంది. రైట్, లెట్స్ సీ సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, సో చూడండి ఇక్కడ 15 men and 20 women can do a work in 10 days. Okay, 10 days. Then find in how many days 45 men and మన క్వశ్చన్లో అండ్ అంటే ప్లస్ రాస్తున్నాం ఇక్కడ, 45 men and 60 women can complete the same work in how many days? So this is the క్వశ్చన్. సో మామూలు ఏం చేస్తారంటే అందరండి చూడండి, ఈ 45 మెన్ని 60 ఉమెన్ని ఈక్వల్ చేస్తారు. అలా చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది, 1 minute తీసుకుంటుంది. సో మన సింపుల్ లాజిక్ అప్లై చేయండి. 15 into 3 45, 20 into 3 60. అలాగే ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ చేసాం కాబట్టి డివైడ్ చేయాలి. ఇక్కడ 10/3. సో 10/3 అంటే ఎంత వస్తుందండి, ఇక్కడ మనకి 10 into 3 is 3 into 3 is 9. రిమైండర్ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంటుంది, by 3. సో 1/3 days. ఓకే, దిస్ ఇస్ ద సింపుల్ లాజిక్. రైట్, సో ఇది ఎఫిషియన్సీ రేషియో మీద తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 2 boys ఆర్ 2 girls లేకపోతే 2 men ఆర్ 2 women ఇస్తారు. అప్పుడు థర్డ్ ఉమెన్ ఎలా చేస్తారో కనుక్కోమంటారు. అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ 2 men plus 4 boys can do the work in 10 days. Okay, 10 days. And 4 men plus 6 boys, 4 men plus 6 boys can do the work in 8 days. Can do the work in 8 days. Then find 1 man plus 1 boy can do the work in how many days? Then 1 man plus 1 boy can do the work in how many days? సో క్వశ్చన్ ఎలా ఉంటుంది, తెలుగులో ఎలా ఉంటుంది అంటే, 2 మనుషులు మరియు 4 బాలురు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. మరియు 4 మనుషులు 6 బాలురు కలిసి అదే పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే ఒక మనిషి ఒక బాలుడు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు కనుక్కోమంటాడు. రైట్, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ అమ్మా. రైట్, సో డోంట్ యూజ్ ఈక్వల్ ఆర్ ప్లస్ మెథడ్, ఐ విల్ గివ్ ద షార్ట్ కట్. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ మనకిచ్చిన డాటాని కొంచెం డివైడ్ చేసి రాస్తే సరిపోతుంది. రైట్, చూడండి ఇక్కడ మెన్ అన్నాడు కదా, సో ఇక్కడ మెన్ రాస్తున్నాను, ఇక్కడ బాయ్ అన్నాడు కాబట్టి ఇక్కడ బాయ్ రాస్తున్నాను,
ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ రాస్తున్నాను. మెన్ బాయ్ నంబర్ ఆఫ్ డేస్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మెన్ 2 ఉన్నారు. ఇక్కడ బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఎన్ని డేస్ ఉన్నాయి? 10 డేస్ ఉన్నాయి. అలాగే కింద కూర్చోండి. కింద ఎంతమంది మెన్ ఉన్నారు? 4 మెన్. ఓకే, బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 6. డేస్ ఎన్ని ఉన్నాయి? 8. ఓకే, నౌ లెట్స్ సీ ఈ డేస్ని నంబర్ ఆఫ్ మెన్తో మనకు మల్టిప్లై చేసినప్పుడు యూ విల్ గెట్ యూనిట్స్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 మెన్ ఉన్నారు, 4 యాపిల్స్ ఉన్నాయి. 2 మెన్ ఉన్నారు, 4 యాపిల్స్ ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ వర్క్ ఎంత జరుగుతుంది? 8 యూనిట్స్ జరుగుతుంది వర్క్. ఓకే, మనకు వర్క్ ఎంత జరుగుతుంది? 8 యూనిట్స్ జరుగుతుంది. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద ఎఫిషియన్సీ. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫిషియన్సీ. సో సేమ్ వే విల్ సీ హియర్, రైట్. సో చూడండి, ఇక్కడ 2 × 10 ఎంత అండి? 20. 10 × 4 ఎంత అండి? 40. 8 × 4 ఎంత అండి? 32. 8 × 6 ఎంత అండి? 48. So what is the difference here? 12. What is the difference here? 8. So these are nothing but a number of days. ఓకే, సో మనకి ఇక్కడ ఇంకోటి రిలేషన్ తెలవాలి. సో డేస్కును ఎఫిషియన్సీకి ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే వెన్ ఎవర్ యువర్ ఎఫిషియన్సీ ఇంక్రీజెస్ ద డేస్ రెడ్యూసెస్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ నేను నా దగ్గర 10 యాపిల్స్ ఉన్నాయి, నేను డైలీ 2 యాపిల్స్ తింటున్నాను. అప్పుడు నాకు ఎన్ని డేస్ పడుతుంది? 5 డేస్ పడుతుంది, రైట్. 5 డేస్ పడుతుంది. అదే అలా కాకుండా నేను డైలీ 5 యాపిల్స్ తిన్నాను అనుకోండి, నాకు ఎన్ని డేస్ పడుతుంది? 2 డేస్ పడుతుంది. దట్ మీన్స్ వెన్ ఎవర్ మై ఎఫిషియన్సీ ఇంక్రీజెస్ ద నంబర్ ఆఫ్ డేస్ రెడ్యూసెస్. అలానే ఇక్కడ చూడండి, మనకు డేస్ రేషియో D1:D2 ఉంటే ఎఫిషియన్సీ రేషియో E1:E2 ఉంటుంది. ఓకేనా, డేస్ రేషియో D1:D2 ఉంటే ఎఫిషియన్సీ రేషియో E1:E2 ఉంటుంది, రైట్. సో మనకి ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని వచ్చాయి? ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ చూడండి 12 వచ్చాయి, ఇక్కడ ఎంత వచ్చాయి? 8 వచ్చాయి. సో క్యాన్సిల్ చేయండి, 3:2 వస్తుంది. సో డేస్ 3:2 ఉంటే ఎఫిషియన్సీ ఏమవుతుంది? సారీ, ఇది E2:E1 అవుతుంది, ఎఫిషియన్సీ ఎక్స్చేంజ్ అవుతుంది కదా, రైట్. సో అప్పుడు చూడండి, ఎఫిషియన్సీ ఏమవుతుంది? 2:3 అవుతుంది, రైట్. సో ఎఫిషియన్సీ 2:3 అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి చూడండి, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 2ను 20తో మల్టిప్లై చేయండి. టోటల్ యూనిట్స్ కనుక్కోవడానికి 2ను 20తో మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది? 40. ప్లస్ 3ను 40తో మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది? 120. సో వాట్ ఈస్ ద టోటల్ యూనిట్స్ హియర్? 160 యూనిట్స్. టోటల్ ఎన్ని యూనిట్స్ అంటే 160 యూనిట్స్. సో మనకు క్వశ్చన్లో ఏమిచ్చాడమ్మా? క్వశ్చన్లో మనకు 1 బాయ్ 1 మెన్ ఎన్ని డేస్లో చేస్తారంటున్నాడు, రైట్. ఇక్కడ చూడండి, మనకు రేషియో ఎంత వచ్చింది? వీళ్ళది రేషియో ఎంత వచ్చిందమ్మా? 2:3 వచ్చింది. ఎఫిషియన్సీ రేషియో 2:3 వచ్చింది కదా. సో రైట్, సో టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మనకు? 160 యూనిట్స్ ఉన్నాయి. బై 1 మ్యాన్ ఎఫిషియన్సీ ఎంత ఉంది? 2 ఉంది, అంటే 1 × 2. సో ఈ 1 ఎక్కడి నుండి వచ్చింది సార్ అంటే 1 అనేది 1 మెన్ అన్నట్టు, 2 అనేది ఎఫిషియన్సీ, ప్లస్ 1 × బాయ్ ఎఫిషియన్సీ ఎంత ఉంది? 3 ఉంది, రైట్. బాయ్ ఎఫిషియన్సీ ఎంత ఉంది? 3 ఉంది. సో 1 × 2 2 ప్లస్ 1 × 3 3. అప్పుడు ఏమవుతుంది? 160/5. 160/5. సో 160/5 అంటే ఏమొస్తుందమ్మా ఆన్సర్ మనకి ఇక్కడ? చెప్పండి, 32 వస్తుంది. అంటే దట్ మీన్స్
రిమైండర్ 1 ఉంటుంది. 7 1/11 days. So let's see the question. So question is 3 women can complete a work in 2 days. Can complete a work in 2 days. Then find in how many days 2 men plus 2 women can complete that work. Then find in how many days 2 men plus 2 women can complete that work. So ఇది క్వశ్చన్ అమ్మా. సో ఫస్ట్ ఏం చేయాలంటే చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ మెన్ రాయాలి. రైట్. సో నెంబర్ ఆఫ్ మెన్ రాద్దాం చూడండి. నెంబర్ ఆఫ్ మెన్, నెంబర్ ఆఫ్ ఉమెన్, నెంబర్ ఆఫ్ డేస్. సో నెంబర్ ఆఫ్ మెన్ ఎంతమంది ఉన్నారు, 2. నెంబర్ ఆఫ్ ఉమెన్ 4. నెంబర్ ఆఫ్ డేస్ 6. ఇక్కడ కూడా 4 ఉన్నారు, ఇక్కడ 3 ఉన్నారు, ఇక్కడ 2 ఉన్నారు. రైట్. సో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు మల్టిప్లై ద నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, వీ హ్యావ్ టు మల్టిప్లై ద నెంబర్ ఆఫ్ డేస్ విత్ ద మెన్ ఉమెన్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏం చేస్తాము, టు ఫైండ్ ద డేస్ మనం ఏం చేస్తామంటే 6 ఇంటూ 2 ఎంతండి, 12. ఇక్కడ 6 ఇంటూ 4 24. 4 ఇంటూ 2 8. 3 ఇంటూ 2 6. రైట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, 4. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, 18. ఓకే. నౌ వాట్ వి ఫైండ్, నంబర్ ఆఫ్ డేస్. సో ఈ డేస్ రేషియో ఎంత అండి, 4:18 అంటే ఎంత వస్తుంది మనకు, 2:9 అవుతుంది. అప్పుడు ఎఫిషియన్సీ రివర్స్ అవుతుంది కదా, 9:2 అవుతుంది. టు ఫైండ్ ద టోటల్ వర్క్ చూడండి, ఇక్కడ టోటల్ యూనిట్స్ 9 ఇంటూ 12 ప్లస్ 4 ఇంటూ 24. 9 ఇంటూ 12 ప్లస్ 2 ఇంటూ 24 కదా, ఎస్, 2 ఇంటూ 24. ఈ 2 అనేది ఎఫిషియన్సీ, 24 అనేది డేస్. సో టోటల్ ఎంత వస్తుంది మనకు, 9 ఇంటూ 12 అంటే 108 ప్లస్ 24 ఇంటూ 2 అంటే 48. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్, 156. ఈ 156 అనేది నంబర్ ఆఫ్ యూనిట్స్. బట్ మనం ఏం చేయాలి, ఇక్కడ 2 men ప్లస్ 2 women యొక్క డేస్ కనుక్కోవాలి. రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాం చూడండి. సో రైట్. సో 2 men 2 women కనుక్కోవాలి. సో 2 men 2 women మనకు ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు ఇక్కడ. రైట్. సో ఇక్కడ చూడండి, 2 men ప్లస్ 2 women. సో నెంబర్ ఆఫ్ డేస్ ఏంటండి, 156 బై. సో 2 అంటే 2 ఇంటూ 9 ఎంతండి, 18 ప్లస్ 2 ఇంటూ 2 ఎంతండి, 4. సో దట్ ఈస్ 156 బై 22. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్, సో ఎంత వస్తుంది, 156 అంటే 78, ఇది 11 అంతే కదా. సో 78 11 అంటే ఎంత వస్తుందండి, 11 7s are 77. రైట్. సో 7 1/11 days అంతే కదా. 77 అంటే మనకు రిమైండర్ 1 ఉంటుంది. 7 1/11 days. సో లెట్స్ సీ ద క్వశ్చన్. సో క్వశ్చన్ ఏమన్నాడు మనకు చూడండి, 6 men 8 boys can do a piece of work in 10 days. 26 men 48 boys can do the same work in 2 days. Then the time taken by 15 men and 20 boys to do the same type of work will be అన్నాడు. అంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, 6 మంది పురుషులు మరియు 8 మంది అబ్బాయిలు 10 daysలో చేశారట. అదే పనిని 26 మంది పురుషులు 48 మంది అబ్బాయిలు 2 రోజుల్లో చేశారట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు మనల్ని, 15 మంది పురుషులు మరి 20 మంది అబ్బాయిలు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు అంటున్నాడు. సో సింపుల్, ఇదే ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిన ఎగ్జాంపులే కదా. రైట్. సో చేద్దాం చూడండి. ఓకే. సో లెట్స్ రైట్ ద డాటా. సో డాటా ఏమి ఇచ్చారు మనకు, 6 men ప్లస్ 8 boys కెన్ డూ ద వర్క్ ఇన్ 10 days. అలాగే 26 men ప్లస్ 48 boys కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 2 days. Right. So what we have to find here, what we have to find, 15 men and 20 boys. 15 men plus 20 boys can do the same work in how many days? So this is the question, right? Now let's see, first ఏం చేయాలి మనము, ఫస్ట్ నంబర్ ఆఫ్ డేస్ అనుకోవాలమ్మా, అంతే కదా. బాయ్కిను
బాయ్కి మెన్కి నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. ఫస్ట్ ఆ రేషియో ఒకటి కనుక్కుంటే సరిపోతుంది మనకు. ఫస్ట్ రేషియో అనుకుందాం చూడండి. టు ఫైండ్ ద రేషియో మనం ఏం చేయాలి? ఫస్ట్ మెన్ బాయ్ డేస్. సో మెన్ ఎంత? 6, బాయ్ 8, డేస్ 10. నెక్స్ట్ మెన్ 26, బాయ్ 48, డేస్ 2. ఓకే, సో ఇక్కడ చూడండి 10 into 6 is 60. నెక్స్ట్ స్టెప్ ఇది. ఇక్కడ 60 వస్తుంది, ఇక్కడ 80 వస్తుంది. అలాగే ఇక్కడ ఎలా వస్తుంది చూడండి, 2 into 26 52. ఓకే, 2 into 48 96. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? హియర్ 8, హియర్ 16. ఓకే, సో ఇదేంటమ్మా? నంబర్ ఆఫ్ డేస్. సో నంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ రాద్దాం చూడండి. నంబర్ ఆఫ్ డేస్ ఇక్కడ రాద్దాం. నంబర్ ఆఫ్ డేస్ చూడండి, రేషియో 8:16. నంబర్ ఆఫ్ డేస్ రేషియో మనకి ఏమొచ్చింది ఇక్కడ? 8:16 వచ్చింది. బట్ ఎఫిషియన్సీ కనుక్కోవాలి కదా. ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది? ఇది క్యాన్సల్ అవుతుంది చూడండి, 1:2 అవుతుంది. సో ఎఫిషియన్సీ రేషియో అనుకోండి, ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు 2:1. ఎఫిషియన్సీ మనకు 2:1 అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ యూనిట్స్. సో టోటల్ యూనిట్స్ కనుక్కోండి, టోటల్ యూనిట్స్. సో టోటల్ యూనిట్స్ ఈక్వల్స్ టు 6 into 2, అంతే కదా? 6 into 2. 2 ఎందుకు సార్ అంటే 2 అనేది మెన్ యొక్క ఎఫిషియన్సీ ప్లస్ 8 into 1 ప్లస్ 8 into 1. సో వాట్ విల్ గెట్? ఆబ్వియస్లీ 24 యూనిట్స్. ఈ 24 యూనిట్స్ అనేవి ఏంటంటే టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్. నౌ సో క్వశ్చన్లో ఏమన్నాడు? 15 men, అంతేనా? సారీ ఇక్కడ మిస్టేక్ జరిగింది చూడండి. ఇక్కడ సింపుల్గా చూడండి, 60 80 కదా, ఇది 60, ఇది 80. ఓకే, 60 into 2 120, 120 into 60 into 2 is 120, 120 into 80 200. ఇక్కడ 24 యూనిట్స్ అని వచ్చింది, సారీ 200. సో ఈ 60తో మల్టిప్లై చేయాలి. 60 into 2 ప్లస్ 80 into 1 ఎంత అండి? 200. సో ఈ 200 యూనిట్స్ని ఎవరు చేయాలి? 15 men 20 బాయ్స్ చేయాలి. సో దట్ ఈస్ 50 men ప్లస్ 20 బాయ్స్. ఈ 200 యూనిట్స్ చేయాలి కాబట్టి 200 బాయ్. సో 15 into ఎఫిషియన్సీ ఎంత ఉందండి? 15 into 2 అంటే 30 ప్లస్ 20 into 1 అంటే 20. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? సో ఇది 50 అవుతుంది. 200/50 అంటే ఎంత వస్తుంది? 4 days. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్? 4 days. సో 4 days ఉందా అండి ఆన్సర్లో? ఎస్, వీ హ్యావ్ 4 days. ఓకే, వీ హ్యావ్ 4 days. రైట్. సో విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. ఓకే, సీ దిస్ క్వశ్చన్. సేమ్. లెట్స్ సీ దిస్ క్వశ్చన్. 6 men 8 women can do it in 10 days. 3 men 4 women can do it in the, then 3 men 4 women can do the same work in how many days? ఇంతకుముందు నేను ఎఫిషియన్సీ రేషియోలో ఒక ఎఫిషియన్సీ ప్రాబ్లం ఒకటి చెప్పానమ్మా. రైట్, చూడండి ఇక్కడ 6 men ప్లస్ 8 women can do it in 10 days. Then find 3 men ప్లస్ 10 women can do it in how many days? మీకు ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాము, మనకు నంబర్ ఆఫ్ పర్సన్స్ పెరిగినప్పుడు డేస్ అనేవి తగ్గిపోతాయి ప్రపోర్షనల్గా. ఓకేనా? నంబర్ ఆఫ్ పర్సన్స్ పెరిగినప్పుడు డేస్ అనేవి తగ్గిపోతాయి. నౌ లెట్స్ సీ 6 డివైడెడ్ బై, అంతే కదా, 6 డివైడెడ్ బై 2 is 3. నెక్స్ట్ ఇది 4 women. 8 divided by 2 is 4. 6 divided by 2 is 3. 8 divided by 2 is 4. అంతే కదా. ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ డివైడెడ్ బై ఉందనుకోమ్మా, ఇక్కడ మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఇంటూ వచ్చింది అనుకోండి, ఇక్కడ డివైడెడ్ బై చేయాలి. గుర్తుపెట్టుకోండి, అది ఇక్కడ డివైడెడ్ బై వస్తే ఇక్కడ ఇంటూ చేయాలి, ఇక్కడ ఇంటూ వస్తే ఇక్కడ డివైడెడ్ బై చేయాలి. సో ఇక్కడ ఏమొచ్చింది? డివైడెడ్ బై వచ్చింది కాబట్టి వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 2. దట్స్ ఇట్. దట్ ఈస్ హౌ మచ్? 20 days. ఓకే, సో దిస్ ఈస్ ఆన్సర్. రైట్, వాట్ ఈస్ ద ఆన్సర్? 20 days. So where is 20 days? Here, 20 days. Okay, we'll go to the next one. So see this question.
See this question. 3 men and 4 boys can complete a piece of work in 12 days. 4 men and 3 boys can do the same work in 10 days. 2 men, 3 boys can finish the number of in how many number of days? Okay, this is a CGL question, Tier 1. Okay, now, so తెలుగులో కూడా చూడండి. ముగ్గురు పురుషులు నలుగురు అబ్బాయిలు కలిసి 12 రోజుల్లో, నలుగురు పురుషులు మరియు ముగ్గురు అబ్బాయిలు కలిసి 10 రోజుల్లో చేస్తారట. అయితే అప్పుడు ఇద్దరు పురుషులు ముగ్గురు అబ్బాయిలు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటున్నాడు. సేమ్ కాన్సెప్ట్, సేమ్ మెథడ్, రైట్. చూడండి ఇక్కడ. సో డాటా అనేది సఫిషియెంట్గా రాసుకోవాలమ్మా. నెక్స్ట్ మనం ఒక్క డాటా రాంగ్ రాసినా కూడా మనకు ఆన్సర్ అంతా రాంగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ డాటా రాయండి. సో మెన్ డైరెక్ట్గా రాసేస్తున్నామా డాటా. మెన్, బాయ్స్, నంబర్ ఆఫ్ డేస్. సో ఇక్కడ చూడండి, మెన్ ఎంతమంది ఉన్నారు? మెన్ 3, బాయ్స్ 4 అండ్ 12 days. నెక్స్ట్ మెన్ 4, బాయ్స్ 3, 10 days. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనము? అప్పుడు ఇద్దరు మెన్ ప్లస్ 3 బాయ్స్ కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటున్నాడు, అంతే కదా. ఇద్దరు పురుషులు మరియు ముగ్గురు అబ్బాయిలు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటున్నాడు, రైట్. దిస్ ఈజ్ ద క్వశ్చన్. నౌ సో కన్వర్ట్ దెమ్ ఇంటూ రేషియో. 3 into 12 36, 4 into 12 48, 10 into 4 is 40, 10 into 3 is 30. So what is the difference here? 4. What is the difference here? 18. Antena? Difference 18. Right. Now let's write the number of days. So number of days equals to 4:18 amma. Appudu efficiency ఎంత అవుతుంది? 2, 9 here. That is 9:2. So total units ఏమైతే చెప్పండి అప్పుడు? టోటల్ యూనిట్స్. సో టోటల్ యూనిట్స్ అంటే 9 into 36 అంతే కదా. 36 into 9 ప్లస్ 48 into 2. ఓకే, సో 48 into 2. యాక్చువల్లీ ఈ రెండు మల్టిప్లై చేస్తే రావాలమ్మా. ట్రై చేద్దాం ఒకసారి ఈ క్వశ్చన్లో. 36 into 9 అంటే ఎంత వస్తుంది మనకు? 324 అంతే కదా. 36 9s. సో 4 5 27. So 324 plus 48 into 2 is 96. So what we will get? Obviously 420 units. సో ఇది టోటల్ 420 యూనిట్స్ ఉన్నాయమ్మా. బట్ ఇక్కడ చూడండి, మనం 2 men 3 boys కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? 2 men 3 boys కనుక్కోవాలి. సో 2 men 3 boys అంటే చూడండి, 2 men 3 boys అంటే మనం డైరెక్ట్ రాసిద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ తీసుకొని, నెంబర్ ఆఫ్ యూనిట్స్ తీసుకొని చేస్తే సరిపోతుంది. సో 2 men ప్లస్ 3 boys అంతే కదా. సో 420 by 2 into 9. ఎఫిషియన్సీ మెన్నుది ఎంత ఉంది? 9 ఉంది కదా. 2 into 9 is 18 ప్లస్ 3 into 2. 3 into 2 ఎంతమ్మా? 6. 2 into 9 18, 3 into 2 6. సో టోటల్ ఎంత? 420 by 24. 420 by 24. సో 420 by 24 అంటే ఎంత వస్తుంది? సో 6 4s are 60, రైట్. 6 4s are 24, 70, 6 of 420. నెక్స్ట్ 35 2. 35 by 2 అంటే ఎంత వస్తుందమ్మా ఇక్కడ? వాట్ విల్ గెట్? సో 17 2s are 34 అంటే 17 1 by 2. What you will get here? 17 1 by 2. So that is option A. Okay. So next question చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాన్సెప్ట్ అర్థమైతే సింపుల్గా చేసుకుంటూ వెళ్ళొచ్చమ్మా. ఓకే, కాన్సెప్ట్ అర్థమైతే క్వశ్చన్ అనేది సింపుల్గా చేయొచ్చు. సో క్వశ్చన్ చూడండి ఇక్కడ. 12 men 16 boys can do it in 5 days. 13 men 24 boys can do it in 4 days. Then the ratio of the daily work done by man to the boy అన్నాడు. మనం ఇక్కడ రేషియో అనుకుంటే సరిపోతుంది. సింపుల్గా చేసేసి 10 secondsలో చేయొచ్చింది. చూడండి ఇక్కడ మెన్ బాయ్స్ డేస్. ఓకే, డే అంటే 5 into 12 60
ఓకే. సో 5 into 16 80, రైట్. నెక్స్ట్ సో 4 into 13 is 52, 4 into 24 is 96. ఓకే, డైరెక్ట్ రాశాను డేస్ తీసుకోకుండా. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత 8, ఇక్కడ డిఫరెన్స్ ఎంత అమ్మా 16. దెన్ సో అప్పుడు డేస్ రేషియో ఏమైతే చెప్పండి 8:16, దట్ ఈజ్ 1:2. అంతే కదా, డేస్ రేషియో ఏమవుతుంది 1:2 అవుతుంది. నెక్స్ట్ ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ ఏమవుతుంది 2:1, ఎఫిషియన్సీ 2:1 అవుతుంది. సో మన క్వశ్చన్లో ఏమన్నాడు, దెన్ ద రేషియో ఆఫ్ ద డైలీ వర్క్ డన్ బై, డైలీ వర్క్ డన్ అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే ఎఫిషియన్సీ, రైట్. సో డన్ బై మ్యాన్ టు ద బాయ్ అన్నాడు. ఇక్కడ మ్యాన్ ఉంది, ఇక్కడ బాయ్ ఉంది. మ్యాన్ 2:1, మ్యాన్ టు బాయ్ 2:1. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఆన్సరు ఆప్షన్ ఏ అవుతుంది. ఒకవేళ క్వశ్చన్లో బాయ్ టు మెన్ అన్నాడు అనుకోండి, ఇక్కడ మనకు వచ్చింది మనకు ఆన్సర్లో వచ్చింది ఏంటమ్మా మ్యాన్ టు బాయ్. సో మ్యాన్ టు బాయ్ ఎంత 2:1. అదే బాయ్ టు మెన్ అన్నాడు అనుకోండి 1:2 అవుతుంది రేషియో. ఎంత అవుతుంది రేషియో 1:2 అవుతుంది, రైట్. ఓకే, టిల్ నౌ వి డిస్కస్ ద క్వశ్చన్స్ ఆన్ అండ్ మీద క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, అందుకే ఇన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ప్రాబ్లమ్స్ ఆన్ ఆర్ కాన్సెప్ట్, రైట్, విచ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద టైమ్ అండ్ వర్క్ చాప్టర్, రైట్. ఆర్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందమ్మా అంటే చూడండి, ఆర్ కాన్సెప్ట్ అనేది మన క్వశ్చన్లో ఎలా ఇస్తాడంటే 1 men ఆర్ 2 women అంటారు, 1 men ఆర్ 2 women అంటారు, రైట్. సో 1 men ఆర్ 2 women అని చెప్పేసి మనకు 1 woman ఆర్ 1 woman అండ్ 1 man కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్ అంటారు, రైట్. సో ఇలా మనకు రెండు అంటే మన క్వశ్చన్లో ఆర్ వస్తుంది ప్లస్ అండ్ కూడా వస్తుంది, ఆర్ వస్తుంది ప్లస్ క్వశ్చన్లో అండ్ కూడా వస్తుంది. సో అలాంటి క్వశ్చన్స్ చూద్దాము ఒకసారి మనం, రైట్. సో లెట్స్ రైట్ వన్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. 2 men, ఒక సింపుల్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో 2 men ఆర్ 3 women can do a work in 10 days. Okay, 2 men or 3 women can do a work in 10 days. Then find 4 men and 6 women can complete the work in how many days? Simple question. Okay, so question చూడండి, 2 పురుషులు లేదా 3 స్త్రీలు కలిసి ఆ పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారట. అయితే 4 పురుషులు మరియు 6 స్త్రీలు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్. సో మనము దీన్ని ఎలా చేద్దాం చూడండి, రైట్. సో సింపుల్గా చూడండి, దీన్ని సింపుల్ ఫార్మేట్లో చేద్దాం. ఫస్ట్ నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఇచ్చాడమ్మా, ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ 10 ఇచ్చాడు. ఓకే, నంబర్ ఆఫ్ డేస్ 10 ఇచ్చాడు చూడండి. సో నంబర్ ఆఫ్ డేస్ 10 బై ఈ 4 రాసేయండి ఇక్కడ, 4 బై ఈ మెన్ 4 ఇచ్చాడు కదా ఇక్కడ, అదే మెన్ ఇచ్చాడు ఇక్కడ 2 ఇచ్చాడు, ప్లస్ ఫస్ట్ ఏం చేయాలి మనం, ఫస్ట్ 10 పైన రాయాలి, నెంబర్ ఆఫ్ డేస్ పైన రాయాలి. ఓకే, సో దీన్ని ఫస్ట్ 4 పైన రాయాలి, నెక్స్ట్ ఈ 2 కింద రాయాలి, అలాగే ఈ 6 పైన రాయాలి, బై ఈ 3 కింద రాయాలి. ఓకే, సో దీన్ని మనము ఫార్ములా ఫార్మేట్లో రాద్దాం. ఈ ఫార్ములాను కాపీ చేసుకోండి. ఓకే, సో ఈ ఫార్ములాను కాపీ చేసుకోండి, రైట్. యూనివర్సల్ ఫార్ములా తీసుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ డేస్ బై, ఓకేనా, డేస్ బై A2 బై A1 ప్లస్ B2 బై B1 ప్లస్ C2 బై C1 ఎక్సెట్రా. ఓకే, ఇది దేనికమ్మా, టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ డేస్. D బై A2 బై A1 ప్లస్ B2 బై B1 ప్లస్ C2 బై C1. సో దీన్నే మనము కోడిఫై చేసి ఇలా రాసాము. ఓకే, సో ఈ A2 అంటే ఏంటంటే అండ్ ఇప్పుడు అండ్ ఇచ్చాడు కదా మన క్వశ్చన్లో, అండ్ ఇచ్చిన దగ్గర ఉన్న మెన్ అయినా ఉమెన్ అయినా చిల్డ్రన్ అయినా. A1 అంటే ఏంటంటే 6 దగ్గర ఇచ్చినవి,
అంటే మనకు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి అండ్ బై ఆర్ అని రాసుకుంటాం మనం. ఓకేనా, అండ్ బై ఆర్. అందుకే ఫస్ట్ క్వశ్చన్లో ఏం చెప్పాను, ఈ కాన్సెప్ట్లో అండ్ చెప్పాను, తర్వాత ఆర్ చెప్తున్నాను. సో చూడండి, ఇది ఫార్ములా. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఫార్ములా. నౌ లెట్స్ సీ 2 here you will get 2. Okay, so that is 10 by 4. So 10 by 4 is nothing but 2.5 days. So 2.5 days. So ఈ 2.5 డేస్ని ఎలా రాస్తామంటే మనము 2 1/2 అని రాయొచ్చు కదా. 10 by 4 అంటే 2.5, ఇది మనం 2 1/2 అని రాయొచ్చు. సో దిస్ ఈస్ ద ఫార్మేట్ ఆఫ్ ఆర్ కేస్. ఓకే, దిస్ ఇస్ ద ఫార్మేట్ ఆఫ్ ఆర్ కేస్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఏంటంటే 2 boys or 7 girls can do a work in 14 days. 2 boys or 7 girls can do a work in 14 days. Then find 4 boys and 4 boys and 21 girls can do that work in how many days? క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు బాలురు లేదా 7 బాలికలు ఒక పనిని 14 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే 4 బాలురు మరియు 21 మంది బాలికలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. అంతే కదా. సో దీన్ని మనము సింపుల్గా ఎలా చేయొచ్చు చూడండి. సింపుల్గా ఎలా చేయొచ్చు, నేను ఏం చెప్పానండి మీకు, ఫస్ట్ మనము డేస్ ఎన్ని ఇచ్చాడో రాయండి. డేస్ ఎన్ని ఇచ్చాడు, 14 డేస్ ఇచ్చాడు. బై A2 అంటే ఏం రాస్తాము, ఇక్కడ 4 రాస్తాము. బై మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 21 ఇచ్చాడు. ఆర్ అనే ప్లేస్లో ఏమి ఇచ్చాడు మనకు, 7 ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ 14 రాయండి, రైట్, న్యూమరేటర్లో నెంబర్ ఆఫ్ డేస్ రాయండి. సో ఇక్కడ 4 బై పైన 2 ఇచ్చాడు కాబట్టి 2 రాసాము. ఇక్కడ 21 బై ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఇక్కడ చూడండి మనకు పైన మెన్షన్ చేసిన అంటే ఎంత ఇచ్చాడు, 7 ఇచ్చాడు. ఓకే, రైట్, 7 రాసాము. సో దీన్ని క్యాన్సిల్ చేయండి, క్యాన్సలేషన్ చేయండి. ఇఫ్ క్యాన్సలేషన్ పాసిబుల్ అవుతుందో చూడండి. ఓకే, రైట్. సో చూడండి, 2 2s 7 3s. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 14/5. దీన్ని ఎలా రాచామా, 14/5. సో 14/5 అంటే చూడండి, 5 2s 10 కదా, 5 2s 10 అంటే రిమైండర్ ఎంత ఉంది మనకు, 4 ఉంది రిమైండర్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్, సో దీన్ని ఎలా రాయొచ్చు మనము, 2 4/5. అంతే కదా. 2 4/5 అంటే మనకి ఎంత వస్తుంది, రైట్. సో 2 4/5 అంటే మనం ఎలా రాయాల్సింది, 14/5 అని రాయొచ్చు. అంటే 5 × 2 10 10 + 4 14 కదా. సో మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు, 2 4/5. ఓకే, 2 4/5 డేస్. ఇది ఓకే సార్, ఇదంతా ఓకే సార్. ఒకవేళ 3 మెంబర్స్ని 4 మెంబర్స్ని ఇస్తే ఎలా సార్, అప్పుడు మీరు 2 మెంబర్స్కే చెప్తున్నారు, 3 మెంబర్స్ని ఇస్తే ఎలా, అప్పుడు 3 మెంబర్స్ కూడా చేద్దాం, రైట్. సో 3 మెంబర్స్ క్వశ్చన్ చేద్దాం చూడండి. సో 3 మెంబర్స్ క్వశ్చన్స్లో 1 men, ఓకే, సో 1 men or 1 woman or 1 boy can do the work in 10 days. ఓకే, 10 days. Then find, మనకి ఏమంటాడంటే, then find 2 men or 2 men and ఇక్కడ and వస్తుంది, 2 men and 2 women and 2 women, comma 1 boy can do that work in how many days. అంతే కదా, 1 boy can do that work in how many days అంటాడు. సో తెలుగులో చూస్తే ఒక పురుషుడు మరియు 6, ఇక్కడ 6 ఉంది కదా, లేదా ఒక పురుషుడు లేదా ఒక మహిళ లేదా ఒక బాలుడు ఆ పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే ఆ పనిని పూర్తి చేయడానికి 2 పురుషులు మరియు 2 స్త్రీలు మరియు ఒక బాలుడు ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు అంటున్నాడు. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఓకే,
నౌ లెట్స్ సీ దీన్ని సింపుల్గా చేద్దాం. చూడండి, సింపుల్గా ఎలా చేస్తాము? ఫస్ట్ నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఇచ్చాడు అక్కడ? 10 డేస్ ఇచ్చాడు. బై 2, రైట్. సో ఈ 2 పైన రాయాలి. నెక్స్ట్ డినామినేటర్లో ఈ 1 రాయాలి. ప్లస్ నెక్స్ట్ ఈ 2 పైన రాయాలి, ఈ డినామినేటర్లో ఈ 1 రాయాలి. ఓకే, సో నెక్స్ట్ ఈ 2 పైన రాయాలి, డినామినేటర్లో 1 రాయాలి. సో ఎందుకు రాయాలి సార్ అంటే ఇంతకుముందు చెప్పాను మీకు, ఫార్ములా ఎలా చెప్పాను? డి ఈక్వల్స్ టు A2/A1 ప్లస్ B2/B1 ప్లస్ C2/C1 అండ్ సో ఆన్ అలా అని చెప్పాను కదా, రైట్. సో ఇందులో A2 అంటే మనం అండ్ దగ్గర ఉన్న వాల్యూస్ రాయాలి, A1 అంటే ఆర్ దగ్గర ఉన్న వాల్యూస్ రాయాలి. ఓకే, చూడండి ఇక్కడ 2/1 అంటే 2, 2/1 అంటే 2, 1/1 అంటే 1. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది మనకు? 10/5 వస్తుంది. ఓకే, దిస్ 10/5 ఈజ్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ డేస్, దట్ ఈస్ 2 డేస్. 10/5 అంటే ఏమొస్తుంది మనకు? నంబర్ ఆఫ్ డేస్ వస్తుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి? 2 డేస్ వస్తాయి. సో 2 డేస్ అనేది మన ఆన్సర్. ఓకే, లెట్స్ గో టు ద క్వశ్చన్స్. లెట్స్ సీ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడు చూడండి అమ్మా, ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2000లో అడిగాడు ఇది. ఓకే, సేమ్ క్వశ్చన్ సేమ్ మోడల్ 2018 ఎస్ఐలో కూడా అడిగాడు. ఓకే, రైట్. సో లెట్స్ సీ ద క్వశ్చన్. 3 men or 6 women can do a piece of work in 16 days. In how many days 12 men, 8 women can do the same piece of work అన్నాడు. ఓకే, సేమ్ క్వశ్చన్ కదా, సేమ్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చిన డాటాను రాయండి, రైట్. సో ఫస్ట్ మనకి డాటా ఏమి ఇచ్చాడు ఇక్కడ, అది రాసేయండి సరిపోతుంది. సో చూడండి, 3 men అన్నాడు. ఓకే, ఆర్ అన్నాడు కదా, సో ఆర్ అంటే ఏం రాయాలి? 3 men or 6 women can do a piece of work in 16 days అన్నాడు, అంటే 16 డేస్ను పైన రాయాలి. బై అండ్ ఏమి ఇచ్చాడు? 12. ఫస్ట్ 12 ఇచ్చాడు, 12 men ఇచ్చాడు. బై ఆర్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 3. ఎన్ని మెన్స్ ఉన్నారు? 3 men ఉన్నారు. ప్లస్ నెక్స్ట్ అండ్ దగ్గర ఎంతమంది ఉన్నారు? 8 కదా, 8. బై ఆర్ దగ్గర ఎంతమంది ఉన్నారు? ఉమెన్ 6 ఉన్నారు. ఓకే, అంతే కదా. చూడండి ఇక్కడ, సో దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 3. 4 2s 8, నెక్స్ట్ 3 2s 6. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం ఇప్పుడు? 16 బై, సో మనకు డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి వీటిని యాడ్ చేసి సరిపోతుంది. 16/16 బై 3. సో బై 3 అంటే మనకు న్యూమినేటర్ అవుతుంది కాబట్టి 16 × 3/16. 16 × 3/16. సో వాట్ ఈస్ ఆన్సర్ నౌ? ఎంతమ్మా? 3 days. ఆన్సర్ ఎంతంటే 3 days. ఓకే, సో ఇలా మనము ఇటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ లాజిక్ ఏంటంటే చూడండి, న్యూమరేటర్లో మనము నంబర్ ఆఫ్ డేస్ రాయాలి, డినామినేటర్లో అండ్ బై ఆర్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, డేస్ బై అండ్ బై ఆర్. ఓకే, సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా రాసుకోండి, డేస్ బై అండ్ బై ఆర్. ఓకే, ఎన్ని యాండ్స్ అంటే మనకు ఎంతమంది మెన్స్ ఇస్తే మనం వాటిని రాసుకోవాలి, ఎంతమంది ఉమెన్స్ అయినా లేకపోతే ఎంతమంది పర్సన్స్ ఇచ్చినా కూడా డినామినేటర్లో ఎక్స్టెండ్ చేసుకుంటే పోతుంది, బై ప్లస్ యాడ్ చేసి ఎక్స్టెండ్ చేసుకుంటే పోతే సరిపోతుంది. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, సింపుల్ వన్ కదా. సో మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, 16 men ఆర్, ఆర్ అంటే మనకు వచ్చిన లాజిక్ని అప్లై చేయాలి. 16 men ఆర్ 20 women can do a piece of work in 25 days. In what time 28 men and 15 women can do it? Okay, so let's see this. First ఏం చేయాలి? number of days రాయాలి. సో number of days రాసేసేయండి పైన. సో number of days ఎన్ని ఉన్నాయి? 25 బై, సో ఫస్ట్ అండ్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 28 బై ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 16 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 15 బై ఇక్కడ ఎంత ఉన్నారు? 20. ఓకే, సో చూడండి, 4 4s 16, 4 7s, ఇక్కడ కూడా 5 3s 5 4s ఈక్వల్స్ టు ఏమవుతుంది అప్పుడు? 25/7/4 ప్లస్ అంతే కదా
3/4, రైట్. సో ఇక్కడ చూడండి బేసెస్ ఈక్వల్ ఉన్నాయి. బేసెస్ ఈక్వల్ ఉన్నాయంటే మనం న్యూమరేటర్ యాడ్ చేసుకోవచ్చు కదా, యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది 25/10 × 4, అంతే కదా, బై 4 పైకి వెళ్తుంది, రైట్. క్యాన్సిల్ చేయండి. 5 5s 5 2s 2 2s, అప్పుడు ఎంత అవుతుంది, నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని వస్తాయి, 10 days. ఓకే, సో 10 days. వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ, 10 days, రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ డిఈఓ అంట ఎల్డీసీ ఎగ్జామ్లో అడిగాడు ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1 man or 2 women can complete a piece of work in 88 days. Okay, 1 man or 2 women or 3 boys అంట. ఓహో, ఇక్కడ 3 ఇచ్చాడమ్మా, 3 వెరైటీస్ ఇచ్చాడు మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లో, రైట్. సో చూడండి ఇక్కడ 1 men అంట, 2 women అంట, 3 boys అంట. ఓకే, దే కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 88 days అంట. అయితే అప్పుడు ఏమంటున్నాడు, దెన్ 1 man, 1 woman అండ్ 1 boy టుగెదర్ విల్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. ఓకే, సో తెలుగులో చూస్తే ఒక పురుషుడు లేదా 2 మహిళలు లేదా 3 మంది అబ్బాయిలు 88 రోజుల్లో పనిని పూర్తి చేయగలిగితే, ఒక పురుషుడు చూడండి, ఒక పురుషుడు, ఒక స్త్రీ మరియు ఒక అబ్బాయి కలిసి దాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. సో ఇది క్వశ్చన్, రైట్. సో మనకు తెలుసు కదా, మనం ఫస్ట్ ఏం చేయాలి, నంబర్ ఆఫ్ డేస్ పైన రాయాలి. సో నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ పైన, 88 days. క్వశ్చన్లో 88 days ఇచ్చాడు. నెక్స్ట్ ఏం రాయాలి, 1 men, ఇక్కడ ఎంత ఉంది, 1 men అంటే 1 ఉంది, ప్లస్ ఇక్కడ 1 women ఉంది, ఇక్కడ ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు, 2/2, ప్లస్ ఇక్కడ 1 boy ఉన్నాడు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 3. సో దీన్ని సాల్వ్ చేయండి. 1, 2, 3 ఎల్సిఎం ఎంతమ్మా, 6, అంతే కదా. 1, 2, 3 ఎల్సిఎం 6, రైట్. సో 6 అంటే 6 × 1 ఎంత వస్తుంది, 6, ప్లస్ 6/2 ఎంత వస్తుంది, 3, ప్లస్ 6/3 అంటే 2, రైట్. ఇక్కడ న్యూమరేటర్లో ఎంత ఉంది, 88. సో ఇది డినామినేటర్ ఉంది కాబట్టి న్యూమరేటర్కి వెళ్తుంది. 88 × 6/11, అంతే కదా. 6 + 3 + 2 అంటే 11 వస్తుంది. సో క్యాన్సలేషన్ చేయండి. 11 8s ఎంత అవుతుంది, 88. 8 × 6 ఎంతమ్మా, 8 × 6 48. సో ఎన్ని డేస్ ఉన్నాయి ఇక్కడ, 48 డేస్లో 1 men, 1 woman, 1 boy కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 48 days. ఓకే, ఇది సింపుల్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్. సో ఈ లాజిక్ అనేది ఇంపార్టెంట్ మనకు. ప్లీజ్ అప్లై దిస్ లాజిక్. ఓకే, షెల్ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ అమ్మా, సేమ్ అదే మోడలు, సేమ్ అదే కాన్సెప్ట్ అప్లై చేస్తాం మనం. విల్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. 1 man, 2 women, 3 boys అంటే 3 వేరియంట్స్ ఇచ్చి ఇక్కడ 1 man అంట, 2 women అంట, 3 boys అంట కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 44 days. 1 man, 1 woman, 1 boy విల్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాడు. ఓకే, సో ఫస్ట్ డాటా రాసేయండి. సో డాటా అంటే ఎలా రాస్తాం మనము, దీన్ని ఫస్ట్ నంబర్ ఆఫ్ డేస్ రాస్తాం పైన, అంతే కదా. సో నంబర్ ఆఫ్ డేస్ రాసేసేయండి ఫాస్ట్గా, నంబర్ ఆఫ్ డేస్. నెక్స్ట్ సో అండ్ దగ్గర ఏమున్నాయి, 1 ఉంది, మ్యాన్ 1 ఉంది, బై ఇక్కడ ఎంత ఉన్నాడు, ఆర్ దగ్గర 1, ప్లస్ నెక్స్ట్ 1 ఉమెన్, బై ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 2, ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 1 బాయ్, బై ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 3. సేమ్ మళ్ళీ సేమ్ వచ్చింది కదా. సో ఇంతకుముందు ఇది చూడండి, ఇలా వచ్చినప్పుడు మనం ఏం రాసామమ్మా, 11/6 వచ్చింది మనకు, అంతే కదా. ఎల్సిఎం 6 వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ 6, ఇక్కడ 3, ఇక్కడ 2 వస్తుంది, రైట్. ఈ 44 ఇక్కడ రాసేయండి. 11 4s 44. సో డినామినేటర్ ఉంది కాబట్టి పైకి వస్తుంది. 6 × 4 అంటే ఎంత వస్తుంది, 24 days. ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఆన్సర్ ఎంతమ్మా, 24 days. దట్ ఈజ్ ఆప్షన్ 2. ఓకే,
So this is the concept R, right? So this is the concept R, problems on concept 5, that is efficiency, right? So efficiency అనేది మనం తెలుగులో ఏమంటామంటే సామర్థ్యం అంటాము. ఒక మనిషి యొక్క సామర్థ్యం వినా ఈ ప్రశ్నలు డిపెండ్ అయి ఉన్నాయి, రైట్? ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ ఈ ఎఫిషియన్సీ క్వశ్చన్స్ కనుక్కునే ముందు ఫస్ట్ మనము నంబర్ ఆఫ్ డేస్కును ఎఫిషియన్సీకి రిలేషన్ కనుక్కోవాలి, రైట్? సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఎఫిషియన్సీ అండ్ నంబర్ ఆఫ్ డేస్? సో దట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందండి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని ఎలా చెప్తున్నారు సార్ అంటే, ఫర్ సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ 6 apples with me. I have 6 apples with me. I can eat 3 apples per day. I can eat 3 apples per day. సో అప్పుడు ఆ యాపిల్స్ ఎన్ని రోజులు వస్తాయి మనకు? 2 days వస్తాయి, రైట్? యాపిల్స్ ఎన్ని రోజులు వస్తాయి? 2 days వస్తాయి. అదే ఒకవేళ అదే 6 యాపిల్స్ని పర్ డే నేను 6 యాపిల్స్ తింటే నాకు ఎన్ని డేస్ వస్తాయి? 1 day వస్తుంది. 1 day వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 6 days కామన్ ఉన్నాయి. బట్ ఇక్కడ నా ఎఫిషియన్సీ, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫిషియన్సీ, నా కెపాసిటీ 3 యాపిల్స్ బదులు నేను 6 యాపిల్స్ తింటున్నా, అంటే నా కెపాసిటీ పెరిగింది, అంతే కదా? నా కెపాసిటీ పెరగడం వల్ల ఏమైందంటే ఈ నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోయాయి. నా కెపాసిటీ పెరగడం వల్ల నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోయాయి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా? వెన్ దెర్ ఈజ్ ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ డేస్, దట్ ఇండికేట్స్ ద రిడక్షన్ ఇన్ ద ఎఫిషియన్సీ. ఆర్ whenever there is a reduction in the days, it indicates the increase the efficiency, right? సో మనకు నంబర్ ఆఫ్ డేస్ ఇంక్రీజ్ అయితే ఎఫిషియన్సీ తగ్గుతుంది. ఒకవేళ నంబర్ ఆఫ్ డేస్ తగ్గినట్టయితే అదేం చూపెడుతుందంటే ఎఫిషియన్సీ పెరుగుతున్నట్టు చూపెడుతుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఇన్ ద రేషియో. సో దీన్ని రేషియోలో ఎలా రాస్తారమ్మా అంటే చూడండి, రైట్? సో D1 ఈజ్ టు D2, రైట్? ఎఫిషియన్సీ ఎలా రాస్తాం మనం? రివర్స్ అవుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నారు కాబట్టి E2 ఈజ్ టు E1, D1 ఈజ్ టు D2, E2 ఈజ్ టు E1. ఓకే, సో దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ద డేట్ అండ్ ఎఫిషియన్సీ, రైట్? సో బై యూజింగ్ దిస్ రేషియో విల్ ఫైండ్ అవుట్ ద క్వశ్చన్స్ ఆన్ ఎఫిషియన్సీ, రైట్? సో లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్, దేర్ బై యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. Okay, let's take one example here, right? So A is twice efficient than B. A is twice efficient than B. Thereby he can complete a work. He can complete a work in 4 days. Thereby he can complete a work in 4 days, right? Now we have to find first మనం ఏం కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, in how many days B alone can complete the work. సో రెండవది ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని కూడా కనుక్కోవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. సో ఇలా ఉంటుందండి క్వశ్చన్ మనకు. ఓకే, సో లెట్స్ సీ హౌ టు డూ దిస్ క్వశ్చన్, రైట్? చూడండి ఇక్కడ, సో ఈ క్వశ్చన్ ఎలా చేద్దామో చూడండి, రేషియోని ఉపయోగించి చేస్తాం సింపుల్గా. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏ ఈజ్ టు బి రేషియో ఏమి ఇచ్చాడు మనకు? డైరెక్ట్లీ ఎఫిషియన్సీ రేషియో రాద్దాం, సరిపోతుంది. ఓకే, సో ఏ ఈజ్ టు బి రేషియో ఏమి ఇచ్చాడు మనకు? 2:1, అంతే కదా? ఏ ఈజ్ ట్వైస్ ఎఫిషియంట్ దెన్ బి అన్న 2:1. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ బి అలోన్. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ బి అలోన్. సో ఆ బి అలోన్ అనేది ఎలా కనుక్కుంటాం చూడండి, బై యూజింగ్ ద షార్ట్ కట్. ఇక్కడ ఏకు మనకి ఎన్ని డేస్ ఇచ్చాడు? ఏ కెన్ డూ ఇట్ ఎన్ని డేస్ అమ్మా? 4 days. ఓకే, సో వీఆర్ ఫైండింగ్ బీనో. ఫస్ట్ మనకి ఏం రాయాలంటే చూడండి,
ఈ నెంబర్ ఆఫ్ డేస్ పైన రాసేయండి. నెంబర్ ఆఫ్ డేస్ పైన రాసేసాం 4. వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఎఫిషియన్సీ ఎంత ఉంది 2, రైట్. బై మనం ఏది కనుక్కోవాలి, బి నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోవాలి, దట్ ఈస్ బై 1. ఓకే, సో మళ్ళీ చెప్తాను చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ చెప్తాను చూడండి మీకు. సో ఫస్ట్ ఏం చేయాలంటే అమ్మ, మనం బి కనుక్కోవాలనుకుంటున్నాం కదా. సో ఇక్కడ ఫార్ములా రాసేసుకోండి సరిపోతుంది. సో గివెన్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ, గివెన్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ బై ఫైండింగ్ డేస్. ఓకే, ఫైండింగ్ డేస్ అంటే మనం ఇక్కడ ఎఫిషియన్సీ రాయాలి. దేనికి మనము ఎవరికి మనము డేస్ కనుక్కోవాలనుకుంటున్నామో వాళ్ళ ఎఫిషియన్సీ రాస్తే సరిపోతుంది. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ గివెన్ డేస్ ఎన్ని డేస్ ఇచ్చాడు క్వశ్చన్లో, 4 డేస్ ఇచ్చాడు. సో ఎవరి డేస్ ఇచ్చాడు, ఏ డేస్ ఇచ్చాడు కాబట్టి ఏ ఎఫిషియన్సీ ఎంత ఉంది ఇక్కడ 2 ఉంది. బై ఫైండింగ్ డేస్ ఎవరిది కనుక్కోవాలి, డేసు బీది కనుక్కోవాలి, రైట్. సో బి ఎఫిషియన్సీ ఉంటుంది 1. సో దట్ ఈస్ 2 into 4 ఈస్ 8 days. ఓకే, సో బీ కెన్ డూ ఇట్ ఇన్ 8 days. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఏ ప్లస్ బి వర్కింగ్ టుగెదర్ అన్నాడు. అంటే చూడండి, ఏ ప్లస్ బి అనుకుంటున్నాం. ఏ ప్లస్ బి అంటే మనం సేమ్ డాటా ఉంటుంది, మళ్ళీ చేంజ్ ఏం కాదు. గివెన్ డేస్ అండ్ ఎఫిషియన్సీ ఎవరు ఇచ్చాడు, గివెన్ డేస్ 4, ఎవరిది అది, ఏది. ఓకే, వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ, ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈస్ 2. బై ఇక్కడ చూడండి, ఫైండింగ్ డేస్ మనం ఎవరిది కనుక్కోవాలి, ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కనుక్కోవాలి. అంటే ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కనుక్కోవాలనుకుంటే మనం వాళ్ళ ఎఫిషియన్సీ రాస్తే సరిపోతుంది. ఏ ఎఫిషియన్సీ ఎంత 2, బి ఎఫిషియన్సీ ఎంత 1. సో దట్ ఈస్ 2 + 1 అంటే ఎంతమ్మా 3. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 8/3. దట్ ఈస్ 8/3 అంటే ఏమొస్తాయమ్మా, 3 2s are 6, రిమైండర్ ఎంత ఉంది 2 ఉంటుంది, అంతే కదా. సో దట్ ఈస్ 2/3 days. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఆ పనిని 2/3 డేస్లో ఫినిష్ చేస్తారు, రైట్. సో క్వశ్చన్స్ అనేటివి మనకి ఇలా ఉంటాయి. వీ హ్యావ్ టు ఫైండ్ ద ఆన్సర్స్ బై యూజింగ్ ద షార్ట్ కట్. సో ప్లీజ్ రైట్ దిస్ షార్ట్ కట్. ఓకే, సో ఈ షార్ట్ కట్ని మీరు బాక్స్లో రాసేసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో గివెన్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ బై ఫైండింగ్ డేస్, దట్ ఈస్ ఎఫిషియన్సీ. మనం ఫైండింగ్ డేస్ కనుక్కోవాలంటున్నాం కాబట్టి వాళ్ళ ఎఫిషియన్సీ రాస్తే సరిపోతుంది. ఓకే, లెట్స్ గో టు ద క్వశ్చన్స్ మా. రైట్, దిస్ ఈస్ ద క్వశ్చన్. లెట్స్ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్ వన్స్. ఈ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, యూ విల్ గెట్ సమ్ ఐడియా. ఓకే, మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి, క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్. సో అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ ఏముంది ఇక్కడ, ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ యర్ వర్క్ ఇన్ 15 days. ఏ మరియు బి కలిసి అంట ఆ పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారట. ఏ ఈజ్ 50% మోర్ ఎఫిషియంట్ వర్కర్ దెన్ బి. అంటే ఏ అనేవాడంట బి కంటే 50% ఎక్కువ సామర్థ్యం గల వ్యక్తి అంట. హౌ లాంగ్ విల్ ఏ టేక్ టు కంప్లీట్ ద వర్క్ అలోన్. అంటే ఏ అనే అతను ఆ పనిని ఒంటరిగా చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. ఓకే, సో తెలుగులో అయితే ఏ మరియు బి కలిసి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయవచ్చు. బి కంటే ఏ 50% ఎక్కువ సామర్థ్యవంతమైన కార్మికుడు. ఏ ఒంటరిగా పనిని పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు, రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఇలాంటి టైప్ క్వశ్చన్లో, ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ద రిలేషన్ బిట్వీన్ ద ఏ అండ్ బి. వీ హ్యావ్ టు రైట్ రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఇక్కడ చూడండి, ఏకి బికి రిలేషన్ ఏముంది ఇక్కడ క్వశ్చన్లో, ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయవచ్చు. బి కంటే ఏ 50% ఎక్కువ సామర్థ్యమైన కార్మికుడు అన్నాడు. ఫర్ సపోజ్ నేను బి 100 అనుకుంటున్నా అమ్మ, అప్పుడు ఏ ఏమవుతుంది 50% ఎక్కువ అంటే 100 + 50 అవుతుంది, అంతే కదా. 50% ఎక్కువ అంటే 100 + 50, రైట్. సో దిస్ ఈజ్ 100 + 50 అంటే 150. అలా కాకుండా ఇక్కడ చూడండి, 50% ఎలా రాయొచ్చు మనం, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 1/2, అంతే కదా. మనం 50% ఎలా రాయొచ్చు, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 1/2. సో 2 అనేది బి అవుతుందమ్మా. దీనికి యాడ్ చేస్తే 2 + 1 అంటే 3 వస్తుంది కాబట్టి అది ఏ అవుతుంది. ఇలా కూడా రాయొచ్చు. ఓకే, మీ ఇష్టం, అదైనా తీసుకోండి ఇదైనా తీసుకోండి. ఇక్కడ చూడండి, 0 0 క్యాన్సల్, 3s 2s, దట్ ఈస్
A/B ఈక్వల్స్ టు 3:2. వాళ్ళ మధ్యలో ఎఫిషియన్సీ రేషియో ఎంతమ్మా? A/B ఈక్వల్స్ టు 3:2. సో నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, ఏ ఒంటరిగా పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో కనుక్కోమంటున్నాడు. ఏ అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. రైట్. సో చూడండి, మనకి ఎవరిది ఇచ్చాడు? 15 days ఎవరిది ఇచ్చాడు? ఏ మరియు బి ఇచ్చాడు. ఎవరిది కనుక్కోవాలి? ఏ కనుక్కోవాలి. రైట్. సో ఇక్కడ ఏ కనుక్కుందాం. చూడండి, ఏ ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ ఏ ఎఫిషియన్సీ కింద రాసేయండి. ఏ ఎఫిషియన్సీ ఎంత ఉందమ్మా? ఇక్కడ ఏ ఎఫిషియన్సీ అనేది 3 ఉంది. ఓకే, ఏ ఎఫిషియన్సీ 3 ఉంది బై 3 రాసాం ఇక్కడ. నెక్స్ట్ ఎవరిది కనుక్కోవాలి మనము? ఏ మరియు బి కలిసి ఒక పని 15 రోజుల్లో చేస్తున్నారంట. ఎవరిది ఇచ్చారు? 15 రోజులు ఇచ్చాడు. నెక్స్ట్ నేను చెప్పాను ఇంతకుముందు ప్రీవియస్ స్లైడ్లో ఏం చెప్పాను? గివెన్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ బై ఫైండింగ్ డేస్ ఎఫిషియన్సీ. ఓకే, సో ఇక్కడ గివెన్ డేస్ 15, వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత? 3 + 2. 3 + 2 ఎంతమ్మా? 5. ఓకే, సో 3 × 5 = 15 అంటే ఎంత వస్తుంది? 25 days. ఓకే, సో ఏ ఎన్ని రోజుల్లో కనుక్కోవచ్చు? 25 daysలో కనుక్కోవచ్చు. రైట్. అంటే ఆ 25 daysలో మనకు ఏ అనే అతను ఆ పనిని పూర్తి చేస్తాడు. సో ఆప్షన్ ఏమన్నా ఉందా ఇక్కడ? ఇక్కడ ఆప్షన్ ఏం లేదమ్మా. ఓకే, సో టేక్ దిస్ యాజ్ ఆప్షన్. 25 1/2 కాకుండా 25 తీసేసుకోండి. ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Right, see this question. Right, so Tapas works twice as fast as Mihir. అంటే తపాస్ అనే వ్యక్తి అంట మిహిర్ కంటే రెట్టింపు ఎఫిషియన్సీ ఉందంట. ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days, అంటే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తే తపాస్ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. అంతే కదా, సింపుల్. తెలుగులో కూడా అదే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? తపాస్కి ఉన్ను మిహిర్కి ఎఫిషియన్సీ కనుక్కోవాలి. సో ట్వైస్ ఎఫిషియన్సీ అన్నాడు కాబట్టి 2:1 రాస్తున్నాను. ఓకే, సో ఇది నార్మల్గా రాస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఇఫ్ బోత్ ఆఫ్ టుగెదర్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days అన్నాడు. అంటే మనం ఎవరిది కనుక్కోవాలి? ఇప్పుడు తపాస్ది కనుక్కోవాలి కాబట్టి T ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ తపాస్? 2. అది 2 కింద రాసిద్దాం. ఇంటూ మన క్వశ్చన్లో ఎన్ని ఇచ్చాడు? నెంబర్ ఆఫ్ డేస్ 12 ఇచ్చాడు. ఎవరి డేస్ ఇచ్చాడు మన క్వశ్చన్లో? వీళ్ళిద్దరికి కలిసి, అంటే 2 + 1, అంతే కదా. 2 + 1 3. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు తపాస్ నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి కదా. చూడండి, 2 6 రైట్ 12. సో 3 × 6 ఎంతమ్మా? 18 days. సో తపాస్ కెన్ డూ ద వర్క్ అలోన్ ఇన్ 18 days. తపాస్ అనే వ్యక్తి ఒంటరిగా ఆ పనిని 18 రోజుల్లో చేయగలుగుతాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ? ఏ ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ ఏ వర్క్మెన్ యాజ్ బి. ఓకే, ఈజ్ దేర్ ఫోర్ ఏబుల్ టు ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 60 days. రైట్, 60 days లెస్ దాన్ బి. ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. చూడండి, 60 days లెస్ దాన్ బి. ఓకే, సో ద టైమ్ ఇన్ విచ్ దే కెన్ డూ ఇట్ వర్కింగ్ టుగెదర్ ఈజ్ అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నా అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ అనే అతనంట బి కంటే 3 రెట్లు పనివంతుడు, ఎక్కువ పనివంతుడు అంట. అయితే ఇక్కడ వాళ్ళిద్దరిట్లలో ఏమైందట అంటే ఆ పని డిఫరెన్స్ ఉండడం వల్ల ఏ అనే అతను 60 days తక్కువ తీసుకుంటున్నాడంట బి కంటే. ఓకే, సో అప్పుడు ఏమంటున్నాడంటే వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో ముగించగలుగుతారా అంటున్నాడు. రైట్, సో తెలుగులో ఒకసారి చూడండి. ఏ అనేది బి కంటే 3 రెట్లు మంచి పనివాడు మరియు అందువల్ల బి కంటే తక్కువ పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు. వారు కలిసి పని చేయగలిసిన సమయము ఎంత అంటున్నాడు. కొంచెం తెలుగులో అటు ఇటు ఉంది, చూసుకోండి. రైట్,
సో ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి ఏం డాటా ఇచ్చాడు, A:B ఇచ్చాడు. A:B ఎంతమ్మా, 3:1. ఓకే. సో నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఏ అంట ఆ బి కంటే ఆ పనిని 60 రోజుల్లో తక్కువ చేస్తాడట. 60 రోజులు ఎందుకు తక్కువ చేస్తాడు సార్ అని ఒక డౌట్ ఎందుకు వస్తుందంటే, చూడండి ఇక్కడ 3 ఉంది ఎఫిషియన్సీ, ఇక్కడ 1 ఉంది. అంటే వీటి మధ్య 2 ఎంత ఉందమ్మా, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందమ్మా, 2 ఉంది. అంతే కదా, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. సో ఆ 2 అనేది ఎంత ఇచ్చాడు ఇక్కడ, 60 ఇచ్చాడు. సో 2 అనేది 60 ఇచ్చాడు, సారీ 2 అనేది ఇక్కడ 60 ఇచ్చాడు. రైట్. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది మనకు, 30 డేస్ అవుతుంది. అంతే కదా, 1 పార్ట్ మనకు 30 డేస్ అవుతుంది. రైట్. సో మనము స్టార్టింగ్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ఏమని, ఇది 3:1 అనేది ఎఫిషియన్సీ. రైట్. 3:1 అనేది ఎఫిషియన్సీ. అప్పుడు మనకు చూడండి వాళ్ళు ఏం కనుక్కోమన్నారు ఇక్కడ, వర్కింగ్ టుగెదర్ టైం అన్నాడు. రైట్. సో వర్కింగ్ టుగెదర్ టైం అన్నాడు కాబట్టి మనం ఫస్ట్ డేస్లో కన్వర్ట్ చేద్దాం. సో డేస్లో కన్వర్ట్ చేయండి ఏమవుతుంది, సో డేస్లో కన్వర్ట్ చేద్దామా, డైరెక్ట్ రాసేద్దామా, డేస్లో కన్వర్ట్ చేయండి ఒకసారి. సో ఇది 3:1 ఎఫిషియన్సీ అనేది 3:1 ఉంది. సో నంబర్ ఆఫ్ డేస్ ఏమవుతాయి అప్పుడు, 1:3 అవుతాయి. ఇక్కడ 1 పార్ట్ 30 ఉంది, అంటే 130 ఉంది ఇక్కడ. సో అప్పుడు 3 ఎంత అవుతుంది, 90 అవుతుంది. 1 × 30, 3 × 30. రైట్. సో ఏ ఏమో 30 డేసు, బి ఏమో 90 డేస్. రైట్. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏం చేయాలి మనము, ఏ 30 డేసు, బి 90 డేస్. సో వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు, అంతే కదా సింపుల్గా. రైట్. చూడండి 30, 90 ఎల్సిఎం ఎంతమ్మా. సో చూడండి ఇక్కడ 0, 0 కామన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను, 0 రాయాలని చెప్పాను ఇక్కడ. రైట్. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది. 3, 9 ఎల్సిఎం ఎంత వస్తుంది, 9 వస్తుంది. రైట్. సో అప్పుడు చూడండి 30 × 3 ఈజ్ 90, 90 × 1 ఈజ్ 90. సో A + B అన్నాడు కాబట్టి 3 + 1, 3 + 1 ఎంతమ్మా, 4. ఓకే. సో మనము వర్కింగ్ టుగెదర్ అనుకోవాలి కాబట్టి ఏం రాస్తాము, 90/4 అని రాస్తాము. సో 90/4 ఈజ్ నథింగ్ బట్ ఎంత వస్తుంది మనకు, సో ఇక్కడ 45, ఇక్కడ 2, అంతే కదా. సో 22 1/2 డేస్ వస్తుంది, 22 1/2 డేట్ వస్తుంది. రైట్. సో దిస్ ఈజ్ ఆప్షన్ బి, అంతే కదా. ఆప్షన్ బి అనేది 22 1/2 డేస్. సో ఈ క్వశ్చన్ ఇలా సాల్వ్ చేయాలమ్మా. ఇక్కడ కొంచెం ట్రిక్కీ ఏమనిపిస్తుంది అంటే, లెస్ అన్నప్పుడు మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, లెస్ అన్నప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. క్వశ్చన్ ఏమిచ్చాడు, ఏ ఈజ్ 50% ఎఫిషియంట్ యాజ్ బి. ఏ ఈజ్ 50% ఎఫిషియంట్ యాజ్ బి అంటే చూడండి ఇక్కడ ఏ ఈజ్ 50% ఎఫిషియంట్ యాజ్ బి అంటే మనకు బి 100 అవుతుంది, ఏ ఏమవుతుంది 50 అవుతుంది. సో దట్ మీన్స్ 1:2 వస్తుంది ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఏమన్నాడు అంటే డైరెక్ట్గా చేసేస్తున్నా, సి డస్ హాఫ్ ఆఫ్ ద వర్క్ డన్ బై ఏ అండ్ బి టుగెదర్. సి డస్ హాఫ్ ఆఫ్ ద వర్క్ డన్ బై ఏ అండ్ బి టుగెదర్ అన్నాడు. అంటే సి ఏం చేశాడంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ ద వర్క్ డన్ బై ఏ అండ్ బి టుగెదర్. రైట్. సో ఇక్కడ ఏమన్నాడు, ఏ అండ్ బి టుగెదర్ అన్న కాబట్టి మనకు 3/2 అవుతుంది. సో 3/2 ఎందుకు వస్తుంది సార్ అంటే ఏ అండ్ బి ఎంత ఉంది ఇక్కడ, 3 ఉంది, ఏ + బి 3 ఉంది. నెక్స్ట్, ఇఫ్ సి అలోన్ డస్ ద వర్క్ ఇన్ 20 డేస్, సి అలోన్ does the work in 20 days, then A, B, C together can do it work in how many days అన్నాడు. ఓకే. రైట్. సో ఫస్ట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏ ఈజ్ 50% ఎఫిషియంట్ యాజ్ బి అన్నాడు. అంటే ఏ అనే అతనంట బిలో 50% అంట. రైట్. అంటే 50% ఎఫిషియన్సీ ఉంది, అంటే దట్ ఈస్ 1:2 రాశాము. నెక్స్ట్, సి డస్ హాఫ్ ఆఫ్ ద వర్క్ డన్ బై ఏ అండ్ బి టుగెదర్ అన్నాడు. ఏ అండ్ బి టుగెదర్ చేసిన దాంట్లో సి అంట హాఫ్ చేస్తారంట. అంటే చూడండి సి ఈక్వల్స్ టు 3/2. సి ఈక్వల్స్ టు 3/2. ఇఫ్ సి అలోన్ డస్ ద వర్క్ ఇన్ 20 డేస్, ఇఫ్ ద సి అలోన్ డస్ ద వర్క్ ఇన్ 20 డేస్, దెన్ ఏ, బి, సి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్. ఓకే. సో ఇక్కడ చూడండి మనకు ఎఫిషియన్సీలు ఉన్నాయి. ఇక్కడ మనం నంబర్ ఆఫ్ డేస్కు కన్వర్ట్ చేసుకోవచ్చు కదా.
రైట్. అదర్వైజ్ ఈ సి 20 days తీసుకొని కూడా చేయొచ్చు. రైట్, ఎలా చేద్దాం చూడండి దీన్ని. రైట్, లెట్స్ డూ దిస్ విత్ షార్ట్ కట్. ఓ సారీ, రైట్. A:B:C అనుకుందాం. ఇక్కడ ఏ ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. బి ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. సి ఎంత ఇచ్చాడు? 3/2 ఇచ్చాడు. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2:4:3. రైట్. సో మన క్వశ్చన్ అనుకున్న ప్రకారం వచ్చింది కదమ్మా, వచ్చింది 2:4:3. సో నెక్స్ట్ ఏమన్నాడు? సి మాత్రమే ఆ పనిని 20 రోజుల్లో చేస్తే ఏబిసిలు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలుగుతాయి అంటున్నాడు. సి అంటే ఎన్ని రోజుల్లో చేశాడంట? సి 20 daysలో చేశాడంట. రైట్. సో అప్పుడు చూడండి, మనకు క్వశ్చన్లో సి ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? సి 20 ఇచ్చాడు. రైట్. సో మన క్వశ్చన్ ఇప్పుడు చూడండి, A,B,C కనుక్కోవాలి. నేను ఏం చెప్పాను, మనకి ఏది కనుక్కుంటామో అది డినామినేటర్లో రాయాలి, అంతే కదా. A,B,C ఎఫిషియన్సీ కనుక్కుంటున్నాం కాబట్టి మనం దాన్ని డినామినేటర్లో రాస్తాం. సో డినామినేటర్లో ఎంత చూడండి, 2 + 4 6, 6 + 3 9. ఇక్కడ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు మనకు? సి యొక్క ఎఫిషియన్సీ 3. సింపుల్. సి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. అంటే 3 × 20/9. సో అప్పుడు 3 × 20/9 ఎంత వస్తుందమ్మా? 20/3 ఈజ్ నథింగ్ బట్ 6/2/3 days. ఆన్సర్లో ఉందా చూడండి, 6/2/3 days. రైట్, ఆప్షన్ 2. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అమ్మా, ఫస్ట్ ఒక క్వశ్చన్ని క్లారిటీగా అర్థం చేసుకోవాలి. రైట్. సో డోంట్ యూజ్ ఎక్స్ మెథడ్ అస్సలే యూజ్ చేయకూడదు. దానివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 2-3 స్టెప్స్లో మనకు ఆన్సర్ వచ్చేసింది. ఓకే, ఫస్ట్ ఒక క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత మీరు ఆ డాటాను రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డాటాను ఒక ఆర్డర్లో రాయాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ క్వశ్చన్ చూడంగానే డాటా రాయడంతోనే మనకు ఆన్సర్ క్లిక్ అయిపోతుంది. రైట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. విల్ గో టు ద నెక్స్ట్ వన్. రైట్. సో ఈ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నాడు? సేమ్ అదే ఎఫిషియన్సీ మీద క్వశ్చన్స్. ఓకే, రైట్. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు P is thrice as good as workman as Q. P is thrice as good as workman as Q. Therefore, able to finish a job in 48 days less than Q. Therefore, he finishes the work 48 days less than Q. Then working together they can do it in how many days? మళ్ళీ సింపుల్ క్వశ్చన్ అమ్మా. దీనికి ముందు ఒక క్వశ్చన్ చేశాం కదా. సో సేమ్ ఇదే క్వశ్చన్, సారీ ఇదే క్వశ్చన్ అనుకుంటా. ఎస్, సేమ్ ఇదే క్వశ్చన్, సేమ్ ఇదే మోడల్. సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? P మరియు Q అంట థ్రైస్ ఎఫిషియన్సీ ఉందంట. ఎవరికి థ్రైస్ ఎఫిషియన్సీ ఉంది? Pకి Q కంటే థ్రైస్ ఎఫిషియన్సీ ఉంది. సో దాన్ని డ్రా చేయండి ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ రాసిన చూడండి. సో P/Q = 3:1. ఇది సింపుల్గా అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? వాడు ఏమన్నాడు? ఆ ఎఫిషియన్సీ ఉండడం వల్ల అంటే Q కంటే 48 రోజుల్లో తక్కువ పనిని పూర్తి చేయగలడు P అంట. రైట్. అంటే ఈ డిఫరెన్స్ ఎంత? 2. This 2 is nothing but 48. Then 1 is 2 × 24 కదా, 1 × 24 దట్ ఈస్ 24. అంటే 1 పార్ట్ ఎంత అయింది మనకు? అక్కడ 24 అయింది. ఇది ఏంటమ్మా? ఈ రేషియో ఏంటి మనకు? ఎఫిషియన్సీ. దెన్ కన్వర్ట్ దిస్ ఇంటూ నంబర్ ఆఫ్ డేస్. సో ఇది ఎఫిషియన్సీ, ఇది నంబర్ ఆఫ్ డేస్. సో అప్పుడు ఏమవుతుంది? 1:3 అవుతుంది. సో 1 పార్ట్ ఆల్రెడీ ఎంత ఉంది మనకు? 1 పార్ట్ 24 ఉంది. 3 పార్ట్స్ ఎంత అవుతుంది అప్పుడు? 72. అంతే కదా. 1 పార్ట్ 24 అయినప్పుడు 3 పార్ట్స్ 72 అవుతుంది. ఈ డిఫరెన్స్ మనకు 48 వస్తుంది చూడండి. క్వశ్చన్లో కూడా 48 వచ్చింది. ఈ డిఫరెన్స్ 48 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ కలిసి పని చేసేవారు దాన్ని ఎన్ని రోజులు చేయగలుగుతారు అంటున్నాడు. వాళ్ళిద్దరు కలిసి పని చేయాలంట. ఓకే, నౌ లెట్స్ ఫైండ్ అవుట్ దేర్ వర్కింగ్ టుగెదర్ టైం.
ఓకే, సో వర్కింగ్ టుగెదర్ అంటే P ఎంత ఉంది మనకు ఇక్కడ 24 days ఉంది, Q ఎంత ఉంది మనకు 72 days ఉంది. సో P అనేది 24 days ఉంది, Q అనేది 72 days ఉంది. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? ఎల్సిఎం ఎలాగ అనుకుంటాం మీకు చెప్పాను ఆల్రెడీ. వెన్ దెర్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ నెంబర్స్, రైట్, అంటే 72 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 24 కదా, దెన్ వీ హ్యావ్ టు టేక్ ద బిగ్గర్ నెంబర్, దట్ ఈస్ 72 units. ఓకే, 72 units రాసేసాం. నెక్స్ట్ 24 into హౌ మచ్ ఇస్ 72, దట్ ఈస్ 3 units. అంతే కదా, 24 into 3 is 72. Here also 72 into how much is 72? 1. That is 1 unit per day. సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? P plus Q కనుక్కోవాలి. సో P plus Q ఎంత ఉంది ఇక్కడ? 3 plus 1. 3 plus 1 ఎంత? 4. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు 4 units per day చేస్తున్నారు. అదే 72 units చేయడానికి ఎంత టైం పడుతుంది? అంతే, సింపుల్ కదా. 72 by 4, that is 18 days. They can finish that work in 18 days. ఓకే, 18 days కదా. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ ఆన్సర్ ఆప్షన్లో ఉందా చూడండి. ఎస్, వీ హ్యావ్ ఇట్ ఆన్ ఆప్షన్ 1. ఆప్షన్ 1. ఓకే, ఇలా ఎఫిషియన్సీ క్వశ్చన్స్ చేయాలమ్మా మనం, రైట్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మనకు టైము చాలా తక్కువ పడుతుంది. ఓకేనా, ఎక్స్ మెథడ్ వాడితే ఎక్కువ టైం పడుతుంది. రెండవది ఏంటంటే మనకు కాంప్లెక్స్ ఉన్న ప్రాబ్లమ్ను కూడా సింపుల్గా రాసుకోవచ్చు రేషియో రాయడం వల్ల. ఓకే, విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఏ టేక్స్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ టైమ్ యాజ్ బి, థ్రైస్ యాజ్ మచ్ యాజ్ సి టు కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్. సో ఏ అంట బి కంటే రెట్టింపు అంట, అండ్ సి కంటే 3 రెట్లు ఎక్కువ టైం తీసుకుంటాడట. అయితే దే వర్క్ టుగెదర్ టు కంప్లీట్ వర్క్ ఇన్ 1 day. ఓకే, సో ఇన్ వాట్ టైమ్ ఏ అలోన్ కంప్లీట్ ద వర్క్ అన్నాడు, రైట్. సో ఏం కనుక్కోవాలి మనం ఇక్కడ? ఫస్ట్ ఏ బి కంటే 2 రెట్లు, సి కంటే 3 రెట్లు. అలా అయినప్పుడు వాళ్ళు ఒక రోజులో కంప్లీట్ చేశారట పనిని. అదే ఏ ఒక్కడ పనిని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. సింపుల్ కదా. చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఇచ్చిన డాటాను రేషియోలో రాసేయండి, రేషియోస్లో రాసేయండి మనకి ఇచ్చిన డాటాను ఫస్ట్. సో మనకేమి ఇచ్చాడు ఇక్కడ? A:B:C ఇచ్చాడు కదా, రైట్. సో A:B:C రాస్తున్నాను, A:B:C, ఎందుకంటే ఏను బీతోని సితోని కంపేర్ చేశాడు. ఫస్ట్ చూడండి, ఏ పనిని పూర్తి చేయడానికి బి కంటే రెట్టింపు సమయం పడుతుందంట. అంటే చూడండి, ఏ ఎంత? 2:1, రైట్. సి కంటే 3 రెట్లు ఎక్కువ సమయం అంటే ఇది 3:1 అవుతుంది, అంతే కదా, రైట్. సో అప్పుడు ఇక్కడ 3 వస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది మనకు? 1:6:3, 1:6:3. ఇది ఏంటి మనకు? టైం, రైట్. మనకి ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ ఎలాగనుకుంటాము? ఇది అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చాడు ఇక్కడ, 1:6:3. 1 ఈ 2 ఇటు వస్తాయి కదా, సారీ, ఈ 2 ఇటు వస్తుంది. ఓకే, 2:6:3. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత అవుతుందమ్మా అప్పుడు? వాట్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ దిస్? ఎల్సిఎం ఎంత? బిగ్గెస్ట్ నెంబర్ కదా, 6. సో 6/2 3, 6/6 1, 6/3 2. దిస్ ఈజ్ ద ఎఫిషియన్సీ. వీళ్ళు ముగ్గురు కలిసి అంటే ఆ పనిని ఎన్ని రోజులు చేశారు? ఒక రోజులో చేశారు. అయితే ఏ కనుక్కోవాలి. ఏ ఎలా కనుక్కుంటాం చూడండి. ఫస్ట్ మనకి ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? ఇది ఏమవుతుంది? ఇది సి, ఇది ఏ, ఇది బి. ఏ వాల్యూ ఎంత ఉంది? 1 ఇంటూ ఎన్ని డేస్ ఇచ్చాడు? 1 day ఇచ్చాడు. ఎవరి 1 day ఇచ్చాడు? ముగ్గురు కలిసి చేసిన పని 1 day ఇచ్చాడు. అంటే వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత? 3 + 1 4, 4 + 2 6, రైట్. సో ఇఫ్ యూ క్యాన్సల్ దిస్ విల్ గెట్ ఏస్ వాల్యూ, రైట్. సో 1 క్యాన్సల్, వాట్ యూ విల్ గెట్? 6 days. అంటే ఏ ఒక్కడో ఆ పనిని పూర్తి చేయడానికి 6 days పడుతుందంట. ఏ ఒక్కడో ఆ పనిని పూర్తి చేయడానికి 6 days పడుతుందంట. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్? ఆప్షన్ సి. ఓకే, రైట్. సో with this we done problems on efficiency.